హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం. హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్కి జై. హరే కృష్ణ. ఈరోజు మనం చర్చించుకోబోతున్న అధ్యాయం పేరు భక్తి యోగం. సో మనం చూసినట్టుగా భగవద్గీతలో మిడిల్ 6 చాప్టర్స్ 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు దీన్ని మనం ఏం చెప్తాము, భక్తి యోగా అని చెప్తామన్నమాట. సో ఈ భక్తి యోగా ఫస్ట్ 6 చాప్టర్స్ కర్మయోగ బోధిస్తుంది మనకి, మిడిల్ 6 చాప్టర్స్ భక్తి యోగా, లాస్ట్ 6 చాప్టర్స్ జ్ఞాన యోగా అని చెప్పి ద ఎసెన్స్ గీత యొక్క సారం మొత్తాన్ని కృష్ణుడు మధ్య అధ్యాయాలు ఇచ్చారు. సో ఈ 6 అధ్యాయాలు మనం చూసాం. యాక్చువల్గా భగవంతుని పట్ల ఎలాగ మనము భక్తి మరియు ప్రేమయుత సేవ అనే ఎలిమెంట్స్ గురించి మనము లాస్ట్ 5 డేస్ నుంచి డిస్కస్ చేస్తున్నాము. సో దాని యొక్క సమ్మరీ ఈరోజు చూస్తామన్నమాట. ఈరోజు అధ్యాయము ఈ మిడిల్ సెక్షన్ భక్తి యోగా అంటే ఆ మిడిల్ సెక్షన్లో కూడా ఈ చాప్టర్ పేరే భక్తి యోగా అని పెట్టామన్నమాట. సో దిస్ చాప్టర్ చాలా చిన్న చాప్టర్, ఇది ఓన్లీ 20 శ్లోకాస్, 20 అధ్యాయాలు మాత్రమే. కానీ ప్రతి శ్లోకము 20కి 20 శ్లోకాలు మనం చర్చించుకుంటాము. మామూలుగా అయితే మనము ఇంపార్టెంట్ శ్లోకాస్ చర్చిస్తాము, 1 అవర్లో అన్నీ కవర్ చేయలేము కాబట్టి. కానీ ఈ అధ్యాయంలో ఆల్ 20 శ్లోకాస్ ఆర్ ఇంపార్టెంట్, విల్ డిస్కస్. సో ముఖ్యంగా మొన్నటి క్లాస్లో మనం ఏం చూసాము, 11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగం అనే కాన్సెప్ట్ చూసామన్నమాట. సో అక్కడ ఏ విధంగా అర్జునుడు అడుగుతారు కృష్ణుడిని, మీ యొక్క విశ్వరూపాన్ని చూపించండి అని చెప్పి. దానికి కారణం కూడా చెప్తారు. తనకు అవసరం లేదు కానీ కృష్ణుడి యొక్క స్థితిని ఈ సమాజానికి ప్రపంచానికి చాటి చెప్పాలి, రైట్. చాలా కృష్ణుడు సాధారణ వ్యక్తి కాదని తెలుసుకోవాలి. మరియు ఎవరు పడితే వాళ్ళు తన భగవంతుడు అని చెప్పుకోవడానికి వీలు లేకుండా భగవంతుడు అనే వారి యొక్క ఐశ్వర్యాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పడం కోసం అర్జునుడు ఈ అధ్యాయం చెప్పారు, విశ్వరూపం అడిగారనమాట. సో కృష్ణుడు అప్పుడు 5వ శ్లోకం నుంచి 34వ శ్లోకం వరకు ఆ విశ్వరూప దర్శనం చూపించారు. అందులో భాగంగా కాలరూప దర్శనాన్ని కూడా చూపించారు. ఎప్పుడైతే అర్జునుడు ఆ కాలరూపాన్ని చూస్తాడో భయపడిపోతారు. అందులో భవిష్యత్తు మొత్తం ఏ విధంగా భవిష్యత్తులో వీళ్ళందరూ సంహరింపబడతారు, కౌరవులు అందరూ కూడా చూస్తాము. సో కృష్ణుడు ఏమని చెప్తారు, నేనే కాలాన్ని మొత్తం నాశనం చేస్తాను భవిష్యత్తులో అని చెప్పి. ప్లస్ యుద్ధం అనేది ఆల్రెడీ పాండవులు గెలవబోతున్నారు కాబట్టి నువ్వు నా చేతిలో నిమిత్త మాత్రం భవిసవ్య సాచి, నా చేతిలో ఆయుధం కమ్ము, అండ్ నా తరపున నువ్వు పోటీ చేసి విజయము జయించి ఆ కీర్తిని నువ్వు తీసుకో అని చెప్పి భగవంతుడు చెప్తారనమాట. యూ టేక్ ద క్రెడిట్ అని చెప్పి. వాస్తవం యుద్ధం చేసింది భగవంతుడే, భవిష్యత్తులో ఆల్రెడీ ఆయన మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది. కానీ అర్జునుడికి అవకాశాన్ని ఇస్తున్నారు, యూ ఫైట్ ఆన్ మై బిహాఫ్ అని చెప్పి. ఆ విధంగా నువ్వు పవిత్రుడు అవుతావు మరియు విజయుడు అవుతావు అని చెప్పి భగవంతుడు చెప్తారు. తర్వాత అర్జునుడికి అర్థమవుతుంది భగవంతుని యొక్క ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పేసి. అర్జునుడు వెంటనే భగవంతుడు ఫస్ట్ ఆఫ్ ఆల్
క్షమాపణ అడుగుతారు. ఇన్నాళ్ళు మీతో క్యాజువల్గా ఉన్నాను, స్నేహితుడిగా ఉన్నాను, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి. తర్వాత అర్జునుడు మళ్ళీ చెప్తారు, ఈ రూపాన్ని చూడలేకపోతున్నాను అని చెప్పి, అంత భయంకరంగా ఉంది అని చెప్పి, కాబట్టి దయచేసి మీరు మళ్ళీ మీ యొక్క యథారూపానికి రండి అని చెప్పి అడుగుతారనమాట. తర్వాత కృష్ణుడు విశ్వరూపం నుంచి చతుర్భుజ రూపానికి వస్తారు. ఆ రూపం కూడా అర్జునుడికి ఆనందాన్ని ఇవ్వదు. మళ్ళీ తిరిగి కృష్ణుడు ద్విభుజ రూపం అంటే యథారూపాన్ని అనమాట, ఆ రూపానికి వస్తారు. ఆ తర్వాత భగవంతుడు చెప్తారు, ఇప్పుడు యాక్చువల్గా ఈ యొక్క నువ్వు నా రూపాన్ని చూస్తున్నా కదా, శ్యామసుందర రూపము, రైట్, ద్విభుజ రూపము, 2 చేతుల రూపము, ఇదే వాస్తవంగా అన్ని రూపాలకి మూలాధారము. మరియు ఈ రూపం అనేది ఇప్పుడు నువ్వు ఏ రూపాన్ని అయితే నన్ను చూస్తున్నావో ఈ రూపమే సమస్తానికి మూలాధారమని శుద్ధ భక్తులు మాత్రమే తెలుసుకోగలరు అని చెప్పి. బయట వాళ్ళకి విశ్వరూపం చూసి దండం పెడేస్తారు, కృష్ణుడు అనగానే సాధారణ వ్యక్తి అనుకుంటారు. కానీ ఆ కృష్ణుడు అనేవాడే దానికి కూడా మూలాధారం అనేది భక్తులు మాత్రమే ఎరుగుతారు అని చెప్పి భగవంతుడు చెప్తారు అనమాట. సో ఈ విధంగా మనం 11వ అధ్యాయం చూసాము. సో నౌ 12th చాప్టర్. నేను చెప్పినట్టుగా ఈ అధ్యాయము వెరీ సింపుల్ చాప్టర్, ఓన్లీ 20 శ్లోకాస్ ఉంటాయండి. ఇందులో ఫస్ట్ సెక్షన్, రైట్, ఈ 3 భాగాలు చూసినట్లయితే మొదటి భాగము గాడ్ హెడ్, అంటే కృష్ణుడు ఇక్కడ భగవంతుడు అనేవాడు సాకారుడు అనే ఎలిమెంట్ని స్థాపిస్తారు, భక్తి యోగ గొప్పతనాన్ని చాటి చెప్తారు. రెండోది ఆప్షన్స్, ఎంపికలు, భగవంతుణ్ణి మనము ఏ విధంగా చేరుకోవచ్చు, ఆయనతో సంబంధాన్ని ఎలా ఏర్పరచుకోవచ్చు అంటే వివిధ స్థాయిలు అనమాట. ఆ సెక్షన్ చూస్తాము. లాస్ట్ సెక్షన్లో మనము డివోటీ డిస్పోజ్ అంటే భక్తుడు యొక్క మనోవైఖరి, ఎలాంటి మనోవైఖరిని భగవంతుడు ఇష్టపడతాడు, భక్తుల్లో ఎలాంటి దివ్య గుణాలు, ఎలాంటి లక్షణాలని భగవంతుడు ఇష్టపడతా అని చెప్పి చూడండి. సో ఆల్ దీస్ 3 సెక్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. కాబట్టి 3టికి సమాన సమయం ఇవ్వడం జరుగుతుంది, రైట్. ఈచ్ ప్రతిదీ మన 15 నిమిషాలు చొప్పున మనం ఈ 3 సెక్షన్స్ మనం కవర్ చేస్తాము, రైట్. సో మీ అందరి యొక్క ప్రార్థనలతో, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆశీర్వాదంతో నేను ప్రారంభిస్తాను ఈ అధ్యాయాన్ని. సో ఫస్ట్ సెక్షన్ దేవాది దేవుడు ఫస్ట్. సో ఇక్కడ అర్జునుడు అడుగుతున్నారు, అర్జునుడు ఏమని అడుగుతున్నారంటే, అర్జునుడు అంటున్నారు, నీ భక్తియుక్త సేవలో సదా యుక్తముగా నియుక్తులైన వారు మరియు అవ్యక్త నిరాకార బ్రహ్మమును ధ్యానించువారు అను ఇరువరిలో ఎవరు మిగులు సంపూర్ణులని భావింపబడదురు. సో ఇక్కడ అర్జునుడు అడిగిన ప్రశ్న, ఇక్కడ మీరు చూడండి, ఫోటోలు చూస్తున్నారు కదండి. ఇక్కడ ఒక స్త్రీ, ఒక గృహిణి భగవంతుని యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని పూజిస్తుంది. ఇంకో వ్యక్తి యోగి, ఆయన నిరాకార బ్రహ్మం మీద ధ్యానిస్తున్నాడు అనమాట. సో అర్జునుడు ఏమడుతుందంటే, ఈ ఇద్దరు బోత్ ఆర్ యోగులే, ఒకరు భక్తి యోగి, ఇంకొకరు జ్ఞానయోగి అనుకోవచ్చు. సో ఇద్దరిలో కూడా ఈ రెండు మార్గాలు ఉన్నాయి. ఇందులో ఏ మార్గము ఉత్తమము అనే ప్రశ్న అడుగుతున్నారు ఇక్కడ. అర్థమవుతుందండి? అంటే ఈ కాన్సెప్ట్స్ కృష్ణుడు ముందే టచ్ చేశారు. మనము 9వ అధ్యాయంలో మనం చూస్తాం, అక్కడ కొంచెం ఫాస్ట్ స్కిప్ చేశాను. అక్కడ వివిధ ఆరాధకులు అని చెప్పి బాగా ఉంటుంది. అందులోని ఒకటి కృష్ణుడిని దేవాది దేవుడిగా ఆరాధించే వాళ్ళు భక్తి యోగులు, అది ఒక కేటగిరీ. తర్వాత అన్య దేవత ఆరాధకులు అని చెప్పి కూడా కృష్ణుడు చెప్తారు అనమాట. కొంతమంది దేవతలను పూజిస్తారు అని చెప్పి, సో వాళ్ళని ఒక కేటగిరీని పెడతారు. కొంతమంది ప్రకృతిని పూజిస్తారు, అంటే శాస్త్ర ఆధారంగా కాకుండా పూజిస్తారని చెప్పి అదో కేటగిరీ. ఇంకో కేటగిరీ ఏంటంటే వాళ్ళు నిర్గుణుడైన మరియు నిరాకారుడైన బ్రహ్మన్ పూజిస్తారని చెప్పి చెప్తారనమాట, రైట్. సో ఆ కేటగిరీ వాళ్ళ గురించి కూడా చెప్తారనమాట. సో సింపుల్ చెప్పాలంటే వాళ్ళని నిరాకారవాదులు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఆ కేటగిరీ గురించి కూడా భగవంతుడు ఇక్కడ చెప్తారు, 9వ అధ్యాయం చెప్పారు అక్కడ. సో అదే కాన్సెప్ట్ని ఇక్కడ అర్జునుడు అదే కాన్సెప్ట్ అడుగుతున్నారు అనమాట. కృష్ణ, ఈ 2 మార్గాల్లో ఏ మార్గము గొప్పది అని చెప్పి, రైట్. ఒకటి భక్తి యోగి, భగవంతుని యొక్క దివ్య రూపాన్ని, సచ్చిదాన స్వరూపాన్ని పూజించేవాళ్ళు. రెండవది నిర్గుణ మరియు నిరాకారుడైన బ్రహ్మన్, దాన్ని బ్రహ్మజ్యోతిని పూజించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రశ్న అడిగినప్పుడు ముందు మనము ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఫస్ట్. చూడండి, చాలాసార్లు మీరు కూడా గమనిస్తారు, అంటే ఇప్పుడు ఈ రోజుల్లో జనానికి అంత ఫిలాసఫీ తెలియదు, బట్ ఒకసారి మనం ఆలోచిస్తే
ఆ మాత్రం ఇటు అటు సగం సగం తెలిసిన కిచిడి చాలామంది బ్యాచ్ ఉంటుంది కదండి, వాళ్ళలో భగవంతుడు నిరాకారుడు, మందిరానికి వెళ్ళి పూజిస్తున్నారు, భగవద్గీతలోని కృష్ణుడు నిరాకారం గురించి చెప్పారు. సో రకరకాల ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి. యూట్యూబ్లో కూడా చూడండి, చాలామంది వీడియోస్ పెడుతూ ఉంటారు అలాగన, ఇలాగని అలా అని చెప్పి. సో వాస్తవంగా ఇస్కాన్ ఎందుకు ఇలా చెప్తుంది, అందుకు ఎలా చెప్తుంది అని చెప్పి. సో వాస్తవంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకుందాం. భగవంతుడు సాకారుడా నిరాకారుడా అనే కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. ఎందుకంటే చాలామంది కాదు, కొంతమంది నిరాకారుడు అని కూడా అంటారనమాట. సో వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళకి ఏం తెలుసు అనే ఎలిమెంట్ శాస్త్రం ఏం చెప్తుందో చూద్దాం. భగవద్గీత శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందం 2వ అధ్యాయంలో శ్లోక నెంబర్ నాకు తెలియదు, బట్ 30 ఎంత ఉంటుంది శ్లోకం. మొదటి స్కందం 2వ అధ్యాయం, అది నోట్ చేసుకోండి. అక్కడ ఒక శ్లోకం వస్తుంది, ఏమని వస్తుందంటే, వదంతి తత్వవిదస్ తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దే అని చెప్పి ఏమని వస్తుందంటే, వదంతి తత్వవిదస్ అని చెప్పి. సో తత్వవేత్తలు ఏమని గ్రహించారంట, ఆ పరమసత్యం దేన్నైతే నువ్వు పరమసత్యం అంటావో, దేన్నైతే సుప్రీం ట్రూత్ అంటావో, దేన్నైతే గాడ్ అంటావో, భగవంతుడు అంటావో, దేవుడు అంటావో, పరమసత్యం అంటావో, మీరు ఏదైనా పిలవండి, దానికి ఏముందంట, అద్వయం అంటే ఒకటేనంట అది. కానీ ఒకదాన్ని మూడింటిగా చూడవచ్చంట. ద అబ్సల్యూట్ ట్రూత్ ఈజ్ వన్, కానీ దాన్ని మనం మూడింటిగా చూడొచ్చు. ఎలా అంటే మొదటిది బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దయ్య అని చెప్పి. అంటే మొదటి బ్రహ్మన్ అంటే బ్రహ్మజ్యోతి, రెండోది పరమాత్మ అంటే పరమాత్ముడు, మూడోది భగవాన్ అని చెప్పి. స్వయంగా భగవంతుడి కింద మూడింటిగా అదే విషయం, అదే పరమసత్యాన్ని మూడింటిగా గ్రహించవచ్చు అని చెప్పి. సో కొంతమంది అదే పరమసత్యాన్ని బ్రహ్మజ్యోతిగా గ్రహిస్తారు. వాళ్ళ దృష్టిలో బ్రహ్మజ్యోతి అంటే కాంతి, భగవంతుడు నిరాకారుడు కాబట్టి ద అబ్సల్యూట్ లైట్, ఆ కాంతిను, ఆ శక్తి, అలాగ వాళ్ళు భగవంతుడిని అప్రోచ్ అవుతారు అన్నమాట. అలా వాళ్ళు భగవంతుని ఆరాధిస్తారు. ఇంకొంతమంది భగవంతుడు పరమాత్ముడుగా వాళ్ళు ఆరాధిస్తారు. భక్తులు అనేవాళ్ళు, భక్తి యోగులు అనేవాళ్ళు భగవంతుని అదే పరమసత్యాన్ని భగవంతుడిగా ఆరాధిస్తారనమాట. రైట్. సో జ్ఞానులు అనేవాళ్ళు బ్రహ్మజ్యోతిగా ఆరాధిస్తారు, అంటే భగవంతుడికి రూపం లేదు అని చెప్పి అండర్స్టాండింగ్లో. సో అయితే భాగవతం ఏం చెప్తుంది, 3 ఒకటే అని చెప్తుంది అనమాట. రైట్. కాకపోతే ఒకే విషయం గురించి 3 చెప్తుంది, కాకపోతే బోత్ ఆర్ రైట్, ఆల్ 3 ఆర్ రైట్. కాకపోతే ద లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది డిఫరెంట్ ఉంటుందంట. సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, 2 ఎగ్జాంపుల్స్ చెప్తాము ఇక్కడ. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అర్థమైతే మనలో మనము గొడవ పడు, కొన్నిసార్లు ఒక్కొక్కరు మనకి యాక్చువల్ సబ్జెక్ట్ తెలుసుకోవడం కన్నా కూడా వేరే వాళ్ళు విమర్శించడానికి ఎక్కువ మనము ఎనర్జీ పెడతారు కొంతమంది. సో కానీ హోలిస్టికల్గా మనం అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్వతం ఉందనుకోండి, కొండ దూరంగాన. ఇప్పుడు నేను ఉన్నాను, దూరంగా కొండ చూస్తే గుంటూరు నుంచి మన ఇంద్రకీలాద్రి చూస్తే ఎలా ఉంటుంది, నున్నటి కొండలా ఉంటుందన్నమాట. సో ఎలా ఉంటుంది అంటే నున్నటి కొండ అని చెప్తాము. రైటా రాంగా? రైటే. అదే కాదు దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇంకా దగ్గరికి వెళ్తే ఏం కనిపిస్తుంది, నున్నటి కొండలో కూడా చెట్లు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, వివిధ రాళ్ళు ఉన్నాయి, అవన్నీ కనిపిస్తాయి దూరం నుంచి. నీకు అవేం కనిపి, జస్ట్ సింగిల్ ప్లేన్ బ్లాక్ కలర్ ఒక రాయిలా కనిపిస్తుంది కొండ అన్నది మనం దూరం నుంచి చూస్తే. కొంచెం దగ్గరికి వెళ్తే నీకు చెట్లు మొక్కలు అవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట, గుఫలు అవన్నీ కూడా కనిపిస్తాయి. అంటే కొండ మీద నువ్వు వెళ్ళావనుకోండి, అప్పుడు నీకు వాటితో పాటుగా చిన్న చిన్న గుడిసెలు, జంతువులు కనిపిస్తాయి, పక్షులు కనిపిస్తాయి, కొన్నిసార్లు గుడిసెల్లో కొంచెం మనుషులు కూడా ఉంటారు, అవి కూడా కనిపిస్తాయి. సో ఇప్పుడు కొండ అంటే ఆ యొక్క పర్వతం, దాని యొక్క డెఫినేషన్ చెప్పండి అంటే ఒక కేటగిరీ ఏం చెప్తాడు, అది నున్నగా నల్లగా ఉండే ఒక సింగిల్ ఆబ్జెక్ట్ అని చెప్తాడనమాట. సింగిల్ పీస్ నున్నగా నల్లగా ఉండదని చెప్పి. అది రైట్ అంటే రైటే. రెండో వ్యక్తి ఏం చెప్తాడు, కొండ అంటే ఎలా ఉంటుందంటే ఒక పెద్ద ఆకారము, దానిలోని బోల రాళ్ళు చెట్లు ఉంటాయి, గుఫలు అవన్నీ ఉంటాయి. రెండో వ్యక్తి చెప్తాడు అది రైట్ అంటే రైటే, అది కూడా. మూడో వ్యక్తి ఏం చెప్తాడు, పెద్ద ఆకారము, గుఫలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, మొక్కలు ఉంటాయి, వాటితో పాటుగా జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, కొన్ని మనుషులు కూడా ఉంటారు చెప్తారు. ఇది కూడా రైటే. సో 3 రైటే, కానీ ద లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది తేడా. ఇంకా అర్థమవుతుందా అండి? సో ఒకటి బ్రహ్మన్ అంటే బ్రహ్మజ్యోతి. సో భగవంతుడి యొక్క కాంతి, తన శరీర కాంతి బ్రహ్మజ్యోతి. కొంతమంది దూరం నుంచి ఆ కాంతి మాత్రమే కనిపిస్తుంది. సూర్యుడు ఇంకా రెండో ఎగ్జాంపుల్ సూర్యుడు. కొంతమందికి సూర్యుడు అంటే ఏంటంటే కాంతి, ఆ వెలుతురు అనమాట. వెలుతురుంటే సూర్యుడు ఉన్నట్టే లెక్క కదా. సో వాళ్ళ దృష్టిలో సూర్యుడు అంటే సూర్యుడు అంటే ఆ వెలుతురే. కొంతమందికి సూర్యుడు అంటే ఆ సూర్యగ్రహం, ఇంక నెక్స్ట్ లెవెల్ ఇన్ఫర్మేషన్. కానీ ఇంకా నువ్వు డీప్గా వెళ్తే ఆ సూర్యగ్రహంలో సూర్య భగవానుడు ఉంటారనమాట.
నేను చెప్పాను కదా, ఆయన పేరు వివస్వాన్. భగవంతుడు సూర్య భగవానుడికే ఈ యొక్క జ్ఞానాన్ని ఇచ్చారు. 4వ అధ్యాయంలో చర్చించుకున్నాము. సో ఆల్ ఆర్ కరెక్ట్, కానీ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది తేడా. సో కిరణాలు ఉన్నాయంటే ఆ గోళం కూడా ఉండాలి కదా, గోళం లేకుండా కిరణాలు రావు కదా. అండ్ గోళం ఉన్నాక అక్కడ అందులోని ఆ యొక్క ప్రిసైడింగ్ డీటీ, రైట్, భూమాతకి ఎలా భూదేవి ఉంటారు, రైట్. సో ప్రిసైడింగ్ డీటీస్ అనమాట ఉంటారు, వాళ్ళు సూర్య భగవానుడు ఉంటారనమాట. సో ద లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ డిఫరెంట్, రైట్. సో ఒకటి బ్రహ్మన్, ఒకటి పరమాత్మ, ఒకటి భగవాన్ అని చెప్పి అనమాట. సో అదేవిధంగా పరమసత్యం విషయంకి వచ్చినప్పుడు కనిష్ట స్థాయి ఏంటంటే ఆ యొక్క కాంతి, ఆ కాంతినే బ్రహ్మజ్యోతి ఆర్ బ్రహ్మ, నిరాకారమైన బ్రహ్మని అంటారనమాట. నిర్గుణుడు, నిరాకారుడు అని చెప్పి. నెక్స్ట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ పరమాత్మ, అండ్ టాప్ మోస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్ భగవంతుడు. సో ఆయనకి నిర్గుణుడు కాదు, ఆయనకి అన్ని దివ్య గుణాలు ఉంటాయి. నిరాకారుడు కాదు, ఆయన సాకారుడు, ఆయనకి రూపం ఉంటుంది. ఆయన యొక్క శక్తి ఉంటుంది చూసారా, అది నిరాకారం. ఆ శక్తి నిర్గుణం, అంటే ఆ భగవంతుడి యొక్క ఆ యొక్క బ్రహ్మజ్యోతి కాంతి అనేది. సో కొంతమంది అక్కడితో ఆగిపోతారు కాబట్టి వాళ్ళు అలాగ పూజిస్తారు, అలాగ భగవంతుని అలాగ పరిగణిస్తారు. దాని మీదే వారి యొక్క మెడిటేషన్ ఉంటుందన్నమాట. జ్ఞానులు అనేవాళ్ళు, వాళ్ళకి హయ్యర్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో దిస్ ఈజ్ ద ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ చెప్పాను ఇప్పుడు మీకు ఇక్కడ. సో కొంతమంది ఆ యొక్క భగవంతుని యొక్క నిరాకార నిర్గుణ బ్రహ్మజ్యోతిని ఆరాధిస్తారు. ఇంకొంతమంది భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని పూజిస్తారు, మన కృష్ణుణ్ణి. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అని చెప్పి. ఎన్ శ్యామసుందర మచింత్య గుణస్వరూపం. ఎన్ శ్యామసుందర అచింత్య గుణ అంటే ఆయన గుణాలు ఉన్నాయి, స్వరూపమును. సో ఆయన ఎలా ఉంటారంట, శ్యామసుందర రూపంలో ఉంటారు, నీలమేఘ శ్యాముడు రంగులు ఉంటారు. అంటే ఆయనకు దివ్య గుణాలు ఉన్నాయి, ఆయనకు లీలలు ఉన్నాయి, ఆయనకు రూపం ఉంది, ఆయన రూపానికి రంగు ఉంది, ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ దేనికి వర్తిస్తుంది? బ్రహ్మజ్యోతికి, పరమాత్మకు కాదు, భగవంతునికి వర్తిస్తుంది. అదే పరమసత్యం. టాప్ మోస్ట్ లెవెల్ ఇస్ అండర్స్టాండింగ్ ఇస్ భగవంతుడు అండర్స్టాండింగ్, గాడ్ అండర్స్టాండింగ్ అనమాట. సో ఈ ప్రశ్న ఇప్పుడు నవ్ ఐల్ ఎక్స్ప్లెయిన్. అర్జునుడు అడిగినప్పుడు 2 మార్గాల్లో ఏ మార్గం ఉత్తమం అడిగినప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నారు, నా వెనకాల చెప్పండి. శ్రీ భగవాను ఉవాచ మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్ తమే యుక్త తమామతః. సో భగవానుడు అంటే ఏమంటున్నారంటే, స్వామి ఏమంటున్నారంటే, నా స్వీయ రూపమునందు మనస్సు లగ్నం చేసి దివ్యమును ఘనమును అగు శ్రద్ధతో సదా నా అర్చనమునందు నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని నేను భావింతును. భగవంతుడు చెప్తున్నారు అనమాట. నా స్వీయ రూపము అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు, థర్డ్ ప్లాట్ఫామ్, బ్రహ్మేతి కాదు, పరమేతి కాదు, భగవాన్. ఆ భగవాన్ రూపం, భగవంతుడి రూపము, దాని యందు మనస్సు ఎవరైతే లగ్నం చేస్తారో మరియు దివ్యము ఘనమగు శ్రద్ధతో ఫుల్ ఫెయిత్ అనన్య భక్తితో ఎవరైతే భగవంతుని యొక్క అర్చన చేస్తారో, భగవంతుని పట్ల భజన చేస్తారో అలాంటి వాళ్ళు అత్యంత పూర్ణులు, దట్ ఈస్ ద బెస్ట్ అని చెప్పి భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు, రైట్. ఆ తర్వాత ఏం చెప్తారు భగవంతుడు, శ్లోక నంబర్ 3 and 4 and 5. సో 3 and 4లో భగవంతుడు ఏమని చెప్తున్నారంటే, కానీ సర్వేంద్రియ నిగ్రహము మరియు సర్వుల సమభావము కలిగి ఇంద్రియాతీతమును సర్వవ్యాపకమును అచింత్యమును మార్పులేనిదనియు నిశ్చలమును స్థిరమును అవ్యక్తతత్వమైన పరతత్వపు నిరాకార భావనను పరిపూర్ణంగా ఉపాసించు సర్వభూతహితులైన వాళ్ళు కూడా అంత్యమున నన్ను పొందురు. సో భగవంతుడు ఏం చెప్తారంటే, 2వ మార్గంలో ఎవరైతే పూజిస్తారో, నన్ను ఆరాధిస్తారో, రైట్, సో అలాంటి వ్యక్తి కూడా నన్ను చేరుకోగలరు అని చెప్తున్నారనమాట. ఎలాగంట చెప్తున్నారు ఇక్కడ, సర్వ ఇంద్రియ నిగ్రహము, అలాంటి వ్యక్తి సంపూర్ణంగా ఇంద్రియాలని నిగ్రహం చేసుకొని మరియు సర్వుల ఎడ సమభావం కలిగి, అంటే అందరి పట్ల సమభావం కలిగిన వాళ్ళు, రైట్. సో తర్వాత ఇంద్రియాతీతము అంటే నిర్గుణము అన్నట్టుగాన, సర్వవ్యాప్తకము అచింత్యము మార్పు లేనిది నిశ్చలము స్థిరము అవ్యక్తం అని చెప్పి. అవ్యక్త అంటే ఏంటంటే ఇక్కడ అవ్యక్తమైన పరతత్వం నిరాకార భావనను, అంటే వీళ్ళు దేన్ని ఆరాధిస్తున్నారంటే నిర్గుణ నిరాకార బ్రహ్మజ్యోతిని
వీళ్ళు ఆరాధిస్తున్నారు. అలాంటి వారు కూడా చివరికి తనను పొందుతారు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. సో దిస్ రూట్ ఇది కూడా ప్రామాణికమైన మార్గమే, కానీ ఇది చాలా కష్టమైన మార్గం, చాలా లేట్గా పొందుతారని చెప్తున్నారు. అండ్ దే ఆర్ ఫర్దర్ కృష్ణ ఇస్ టెల్లింగ్ ఏమని చెప్తున్నారు ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహావద్భిరవాప్యతే. ఏమని చెప్తుంటే క్లేశో అధికతరస్తేషాం, ఈ మార్గం ఏం చెప్తున్నారు కృష్ణుడు, చాలా చాలా కష్టతరము, క్లేశం అంటే చాలా కష్టతరమైంది అని చెప్తున్నారు. అవ్యక్త ఆసక్త చేతసం, ఎవరైతే భగవంతుని యొక్క నిరాకార రూపాన్ని పట్ల, నిరాకార నిర్గుణ బ్రహ్మన్ పట్ల ఆసక్తులై ఉంటారో ఆ మార్గము చాలా కష్టము చెప్పి. అవ్యక్త హి గతిర్ దుఃఖం, చాలా దుఃఖతరమైంది, కష్టతరమైందని చెప్పి. దేహ వద్భిర్ అవాప్యతే అని చెప్పి, ఎవరైతే శారీరక స్థాయిలో ఉంటారో అంటే బాడీ ఫర్ ఏ బాడీలీ పర్సన్, దేహదారులకి చాలా కష్టతరమే అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎందుకు కష్టతరం అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు. ఇది చూడండి, భక్తి యోగ మార్గానికి వేరే మార్గానికి ఫర్దర్గా డీటెయిల్గా వెళ్తాము. బట్ ఈ మార్గంలో వాళ్ళు భగవంతుని యొక్క రూపాన్ని వాళ్ళు విశ్వసించరు. మందిరానికి వెళ్ళి భగవంతుని అంటే భగవంతుని మందిరంలో లేడు అంటారు వాళ్ళు, భగవంతుడు నిరాకారుడు అంటారు అనమాట. అని యాక్చువల్ రూపం అనేది అది దట్ ఈజ్ మాయ అంటారనమాట. సో భగవంతుడు రూపాన్ని మనము గుర్తించలేనప్పుడు ఇంకా ఆయన ప్రేమించడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్, ఆయన సేవించడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. భక్తి యోగ మార్గం ఏంటంటే దట్ ఈజ్ యాక్చువల్గా భగవంతుడు సరళమైన మార్గం అని చెప్తారు. ముందు అధ్యాయం చూసాము, సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవత నమస్యంత మాం భక్త్య నిత్యయుక్త ఉపాసతేను. సో ఎల్లప్పుడూ భగవంతుని భజన కీర్తనలో ఉంటారని చెప్తారు. నెక్స్ట్ మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యయుక్త ఉపాసరి తుష్యంతిచ రమంతిచ, సంతృప్తిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, చాలా సుఖంగా ఉంటుంది మార్గము, రైట్. ఎందుకంటే భగవంతుని ప్రేమిస్తారు. మనం ఒకరిని ప్రేమించగలిగినప్పుడు వాళ్ళకి సేవించడం చాలా ఈజీ అవుతుంది. అండ్ భక్తి యోగ మార్గంలో భగవంతుడు అన్ని ఆస్టెరిటీస్ చెప్పలేదు అక్కడది. కానీ ఈ మార్గంలో వీళ్ళు ఎలాగ చూస్తారంటే భగవంతుని యొక్క వాళ్ళకి ఆత్మతత్వం తెలుసు, నేను శరీరం కదా ఆత్మ అని తెలుసు. అండ్ ఈ ఆత్మ ఆ యొక్క శక్తి నుంచి వస్తుంది, ఆ శక్తితో నేను తిరిగి కలుసుకోవాలి, ఆ శక్తిలో లీనమైపోవాలి, లేకపోతే కలుసుకోవాలి అని చెప్పి. సో వాళ్ళు ఎంచుకునే మార్గం ఏంటంటే కష్టమైన మార్గం, అంటే ఇంద్రియాలని పూర్తిగా అణిచివేయాలి, ఇంద్రియ కోరికలు తీర్చకూడదు, మనస్సుని పూర్తిగా అణిచివేయాలని చెప్పి. సో రకరకాల కష్టమైన మార్గాన్ని ఎంచుకుంటారనమాట. అందుకే వాళ్ళ మార్గం వెరీ డ్రై, భక్తుల సాంగత్యం అనేది ఉండదు, ఇంద్రియాలకి ఆనందం ఇవ్వడం అంటూ ఉండదు. భక్తి యోగ మార్గంలో అలా కాదు, భక్తి యోగ మార్గం అనేది వెరీ ఈజీ ప్రాసెస్. సో వీ విల్ సీ దాట్ ఫర్దర్గా చూస్తాం మనం దాన్ని. చూడండి ఇక్కడ భగవంతుడు ఏమి చెప్తున్నారు ఇక్కడ, ఇది చాలా ఫేవరెట్ శ్లోక నాకు, ఇది వన్ ఆఫ్ మై వెరీ ఫేవరెట్ శ్లోక. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పర అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఏతు సర్వాణి కర్మాణి, ఎవరైతే ఓ భక్తుడు అనేవాడు సర్వకర్మలు నాకే అర్పిస్తాడో, మయి సన్యస్య మత్పర అని చెప్పి, అనన్యైనైవ యోగేన, నా అనన్య భక్తుడు అవుతారో, రైట్, మనస్సును నాయందే లగ్నం చేస్తారో, మాం ధ్యాయంతో ఉపాసతే, సదా నన్ను ధ్యానిస్తారు. అలాంటి వ్యక్తి పరిస్థితి ఏంటంట, సో అలాంటి వ్యక్తి పరిస్థితి తేషాం అహం సముద్ధర్త, నేను అహం స్వయంగా సముద్ధర్త, వాళ్ళని ఉద్ధరిస్తాను. ఎలా ఉద్ధరిస్తారంటే మృత్యు సంసార సాగరాత్, ఈ మృత్యు సంసార సాగరం అంటే ఈ యొక్క జనన మరణ అనే సంసార సాగరం నుంచి అంటే మోక్షాన్ని ఇస్తాను, స్వయంగా వచ్చి ఇస్తానని చెప్తున్నారు అనమాట. భవామి నా చిరాత్ పార్త అంటే లేట్ చేయను, ఐ విల్ నాట్ డిలే, చాలా వేగంగా చేస్తాను. మయ్యా వేషిత చేతసాం అని చెప్పి మళ్ళీ వాళ్ళు నా దగ్గర తీసుకొస్తానని చెప్పి, అంటే భగవంతుడు ఏమంటున్నాడు, నేను స్వయంగా వాళ్ళని జన్మ మృత్యు సాగరం నుంచి వాళ్ళని బయటికి తీస్తాను, లేట్ చేయను, చాలా అతి త్వరగా తీసుకొని వాళ్ళని తిరిగి నా దగ్గర చేర్చుకుంటానని చెప్తున్నారు భగవంతుడు. ఈ ఫోటోలో చూడండి ఇక్కడ ఏ విధంగా భగవంతుడు తను వంగుతున్నారు. యూ కెన్ సీ దిస్ ఫోటో, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫొటోస్ ఇది. భగవంతుడు తను స్వయంగా వంగి ఆ వ్యక్తిని లేపుతున్నారనమాట. ఆ వ్యక్తి ఎంత అందిస్తున్నాడో భగవంతుడు తన హీఈస్ కమింగ్ డౌన్. సో యాక్చువల్గా భక్తి యొక్క విషయంలో ఏంటంటే భక్తుడు భగవంతుని చేరుకోవడానికి ఎంత ఉత్సాహం చూపిస్తాడో అంతకన్నా ఎక్కువ ఉత్సాహం భగవంతుడు భక్తుని తన దగ్గర తీసుకోవడానికి చూపిస్తాడనమాట.
సో లార్డ్ ఈజ్ మోర్ ఈగర్ దాన్ ద డివోటీ. ఎందుకంటే అక్కడ డివోటీ సంపూర్ణంగా భగవంతుని మీదే ఆశ్రయం తీసుకుంటాడు అండ్ ఆయన భరోసా మీదనే ఆయన భక్తి మార్గం చేస్తాడనమాట. సో అన్లైక్ అదర్ ప్రాసెస్, వేరే మార్గాల్లో ఏంటంటే ఆ జ్ఞాన యుగాల్లో వాళ్ళు తమ యొక్క ఇంద్రియ శక్తితో అనమాట, ఇంద్రియ నిగ్రహము తమ స్వశక్తితో వాళ్ళు భగవంతుని యొక్క నిరాకార రూపాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. అందులో వాళ్ళు కలిసిపోవాలని ట్రై చేస్తారనమాట. రైట్. సో బై దర్ ఓన్ ఎనర్జీ. మీకు లాస్ట్ కూడా ఏ అధ్యాయం 6వ అధ్యాయంలో చెప్పామన్నమాట. ఏ విధంగా 8వ అధ్యాయంలో ఈవెన్ ఆ అష్టాంగ యోగులు కూడా వాళ్ళు తమ స్వశక్తితో ఎప్పుడు శరీరాన్ని వదలాలని నిర్ణయించుకుంటారు. ఆ టైంలో వదిలితేనే వాళ్ళు భగవంతుడు చేరుకుంటారు. అట్లీస్ట్ దేని మీద ధ్యానం, పరమాత్మ మీదలో దేని మీద ధ్యానం చేస్తున్నారు దాని మీద చేరుకుంటారు. కానీ భక్తుడు అనేవాడు ఏ క్షణంలోనైనా సరే ఆయన శరీరం విడిచిపెట్టినా సరే ఆయన భగవంతుడు చేరుకుంటాడు. ఒకవేళ ఆయన భగవంతుడు మర్చిపోయినా సరే భగవంతుడు స్వయంగా ఆయన యొక్క మెమరీలోకి వచ్చి ఆయన తనతో పాటు తీసుకెళ్ళిపోతారని చెప్తారనమాట. సో ఫర్ డివోటీ కృష్ణ పర్సనల్లీ టేక్స్ కేర్. సో వీ కెన్ సీ ద డిఫరెన్స్. నిరాకారవాదులు ఏంటంటే నిరాకారంపై ధ్యానం చేస్తారు, బ్రహ్మజ్యోతి మీద ధ్యానం చేస్తారు. భగవంతుడి యొక్క శక్తి చూడండి. కొంతమంది భగవంతుడు కాంతి అంటారనమాట, గాడ్ ఈజ్ లైట్ అంటారు. మీలో ఎవరైనా సరే ఐ డోంట్ ఫేస్ చేశారో నాకు తెలియదు. సింపుల్ క్వశ్చన్, ఇఫ్ దేర్ ఇస్ ఎ లైట్, కాంతి ఉంది అంటే బల్బ్ ఉండాలి కదండి, లైట్ ఉండాలి కదండి. ఇఫ్ దేర్ ఇస్ ఎ లైట్ దెన్ దేర్ షుడ్ బి సోర్స్ ఆఫ్ లైట్. ఇప్పుడు నువ్వు రూమ్లో ఉన్నావు, వెళ్తుంది అంటే అర్థం ఏంటి? ఐదర్ ట్యూబ్లైట్ వెలుగుంది లేకపోతే బయట సూర్యుడు ఉన్నాడు. ఆ ట్యూబ్లైట్ కాంతినిస్తుంది లేకపోతే బయట సూర్యుడు కాంతినిస్తున్నాడు. రెండూ లేకుండా రూమ్లో వెలుతురు ఎలా ఉంటుందండి? సో వెలుతురు ఉంది అంటే ఆ వెలుతురు రావడానికి ఏదో ఒక వస్తువు ఉంది. అది సూర్యుడు కావచ్చు, ట్యూబ్లైట్ అవ్వచ్చు, అవునా కాదా? సిమిలర్గా పరమసత్యం అనేది కాంతి అనుకుంటే, ఆ కాంతి బ్రహ్మజ్యోతి అనుకుంటే దానికి ఆధారం ఎవరు ఉండాలి కదా? దానికి ఆధారమే భగవంతుడు. బ్రాహ్మణోహి ప్రతిష్టాహం 2వ అధ్యాయంలో చెప్తారనమాట. ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ బ్రహ్మన్ అని చెప్పి, అంటే ఆ బ్రహ్మజ్యోతి నేనే ఆధారము అని చెప్పి. సో భగవంతుడు శరీర కాంతే నిరాకార బ్రహ్మజ్యోతి. కొంతమంది అదే ఫైనల్ అనుకుంటారనమాట. రైట్. సో నిరాకారంపై ధ్యానం చేయను, భక్తుడు అనేవాడు శ్రీ విగ్రహ రూపంపై ధ్యానం చేస్తారు. కాబట్టి నిరాకారవాదుడు ఇంద్రియాలు నియంత్రిస్తాడు. బికాజ్ నాకు తెలుసు ఈ ఇంద్రియాలు అనేది శారీరక అవసరాలు కాబట్టి వాటికి మనం నో చెప్పాలి. నేను శరీరం కాదు, నేను అదే ఆత్మని, ఐఎమ్ దట్, సోహం సో అహం, ఐఎమ్ దట్, నేను అది అదంటే నిరాకార బ్రహ్మజ్యోతి అనమాట. అక్కడ నుంచే వచ్చాను, అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పి. కానీ భక్తుడు అనేవాడు ఏం చేస్తాడు? ఇంద్రియాలని నిమగ్నం చేస్తాడు. చూడండి, ఇంద్రియాలని నో చెప్పడం చాలా చాలా కష్టం. చిన్నపిల్లలకి మట్టి తినొద్దురా అంటే నేను చెప్పే ఎగ్జాంపుల్, మట్టి తినొద్దురా అంటే వాడు ఆపుకోలేడు ఎక్కువ. కానీ వాడికి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చిన మట్టి తిను, మంచి భగవంతుడు అర్పణ చేసి ఒక హల్వా ఇచ్చామనుకోండి, ఆడు మట్టి వదిలేస్తాడు. అలాగనే మన విషయాల్లో కూడా నిరాకారవాదుడు అనేవాళ్ళు వాళ్ళ ప్రాసెస్ ఎంత కష్టంగా ఉంటుందంటే మనం చూస్తే వాళ్ళు అన్నీ త్యాగం చేయాలి. వాళ్ళు మంచి బట్టలు వేసుకోరు. మనం చూడొచ్చు కొన్నిసార్లు. ఇప్పుడు ప్రయాగరాజ్ కుంభమేళకు వెళ్ళింది, అక్కడ మీరు చూడండి కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎండాకాలంలో చుట్టూరా మంటలు పెట్టుకొని మంటల మధ్యలో ఉంటారు, తల మీద మళ్ళీ కుంపటి పెట్టుకుంటారనమాట. ఆల్రెడీ అంత బయట వేడి, ఎండ, సూర్యుడు, చుట్టూరా మళ్ళీ అగ్ని, తలపైన మళ్ళీ అగ్ని. ఎందుకంటే అప్పుడు చెయ్యి మండుతుంది, శరీరం మండుతుంది. ఆ మంటను వాళ్ళు భరిస్తారు. తద్వారా నేను శరీరం కాదు కాబట్టి ఈ మంట నాకు నొప్పి కలగకూడదు అంటే ఆ శారీరక ఆ ట్రబుల్ని వాళ్ళు ఫేస్ చేస్తారు, నేను ఇది కాదు తెలుసుకోవడానికి, టు రియలైజ్ దట్. సిమిలర్గా చలికాలంలో గంగోత్రిలో స్నానం చేస్తారు. మీరు ఎప్పుడైతే స్నానం చేస్తే తెలుస్తుంది గంగోత్రిలో. నేను ఒకసారి చేశా. చలికాలంలో అసలు ఐస్ -డిగ్రీస్లో ఉంటుంది అనమాట. సో అలా చేస్తారు, సో దట్ దే అండర్స్టాండ్ నేను శరీరం కాదు అని తెలుసుకోవడానికి. సో ఇందులో అన్నిటికీ వాళ్ళు రుచికరమైన భోజనం తినరు, నెక్స్ట్ రుచికరమైన వస్త్రాలు వేసుకోరు, కళ్ళకు కూడా ఆనందాన్ని ఇవ్వరు. రైట్. కొన్నిసార్లు జుత్తు కూడా అలాగా పెంచేసుకుంటారు. డిఫరెంట్ ఇంద్రియాలకి వారు సుఖాన్ని ఇవ్వరు. కానీ భక్తుడు అనేవాడు అలా కాదు. భక్తుడు అనేవాడు వాడికి భగవంతుడి యొక్క వ్యక్తి అనే విషయం తెలుసు. వీళ్ళకి నిరాకారవాదు భగవంతుడు అనేవాడు ఒక శక్తి. నిరాకారవాదుడికి భగవంతుడు అనేవాడు ఒక శక్తి, పరమసత్యం అనే శక్తి ఆయన దృష్టిలో. భక్తుడు అనేవాడు పరమసత్యం అనేది ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు భగవంతుడు. సో కాబట్టి దే అండర్స్టాండ్ ఈ ఇంద్రియాలు అనేవి కూడా, ఈ శరీరం భగవంతునిదే, ఇంద్రియాలు భగవంతునివే. సో వాళ్ళు ఇంద్రియాలకి నో అని చెప్పరు. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని కృష్ణుడితో కనెక్ట్ చేస్తారు. ఒకరికి తినాలని ఉందా, ఫైన్, మంచి ఐటెం తయారు చేసి స్వామివారి నైవేద్యంగా పెట్టుకొని స్వామివారి ఇచ్చారు ఇది కాబట్టి స్వామివారి ఇచ్చింది హ్యాపీగా ఆనందంగా తీసుకుంటారు. సో ఆయనకి ఒక మ్యూజిక్ అంటే ఇష్టము, ఫైన్, ఆయన ఏం చేస్తాడు, భగవంతుడికి సంబంధించిన కీర్తనలు, భజనలు, అద్భుతమైన
కీర్తన్స్ ఉంటాయి ఇస్కాన్లో, మీరు యూట్యూబ్లో చూడండి, బ్యూటిఫుల్ కీర్తన్స్ అనమాట. హ్యాపీగా చెవులకి ఆనందం అనమాట. భగవంతుని కథ వింటాడు. కాబట్టి అదేంటి శ్రోత్ర, దట్ ఈస్ ద శ్రవణానంద, ద ఫెస్టివల్ ఫర్ ద ఇయర్స్. ఆ చెవులకి ఉత్సవ ఫెస్టివల్ ఏంటది, భగవంతుని కథ వింటాడు, దాంట్లో ఆనందం పడతాడు. నెక్స్ట్ అందాన్ని చూడాలి. మందిరంలో వెళ్ళి భగవంతునికి రాధారాణి కృష్ణుడి యొక్క అందాన్ని చూస్తారు, విగ్రహం అందాన్ని చూస్తారు అనమాట. డిఫరెంట్ డీటీస్. సో దానివల్ల పాకెట్లో పెట్టుకుంటారు, డైరీలో పెట్టుకుంటారు, వాల్ పేపర్ కింద పెట్టుకుంటారు. సో ఆ నేత్రానంద, కళ్ళకు కూడా ఆనందాన్ని ఇస్తారు. నెక్స్ట్ వాళ్ళకి ఏదో చేయాలంటుంది, ఖాళీ కూర్చోలేము. సో వాళ్ళు చేసే పనిని భగవంతుని ప్రీత్యర్థం చేస్తారు. సో వాళ్ళ ఇంద్రియాలు అన్నింటికి కూడా ఎంగేజ్మెంట్ ఇస్తారు. అంటే దాన్ని కృష్ణార్పణం. ఆ ఇంద్రియాలని కృష్ణుడికి అర్పిస్తారనమాట. అంటే కృష్ణుడికి ఆనందం ఇవ్వడం కోసం ఇంద్రియాలను అర్పిస్తారు తప్ప నో అని చెప్పరు. ఇప్పుడు ఒక బల్బులోని, ఇప్పుడు మీకు ఒకప్పుడు ఫిలమెంట్ బల్బు ఉండేది, అందులో ఏం చేయాలి, బై డిఫాల్ట్ బయట ఆక్సిజన్ ఉంటుంది. సో ఆ బల్బులో ఆక్సిజన్ ఉంటే ఆ టంగ్స్టన్ ఫిలమెంట్ ఉంటుంది కదండి, స్విచ్ ఆన్ చేశారనుకోండి, ఆక్సిజన్ తగిలి టపేలు పేలిపోద్ది బల్బు. ఇప్పుడంటే ట్యూబ్ లైట్లు వచ్చాయి, ఎల్ఈడి లైట్లు వచ్చాయి. ఒకప్పుడు బల్బులు ఉండేవి అనమాట, ఫిలమెంట్ బల్బులు ఉండేవి. సో ఎల్జీ అని చెప్పి, సీమా అని చెప్పి. సో బల్బులు లోపల ఆక్సిజన్ ఉంటే ఏమవుతుంది, బల్బు ఆన్ చేయగానే పేలిపోద్ది బల్బు అనమాట, కాలిపోద్ది. సో వాళ్ళు ఆ మ్యానుఫ్యాక్చర్ ఏం చేస్తారంటే దానిలో వ్యాక్యూమ్ క్రియేట్ చేయాలి. వ్యాక్యూమ్ అంటే అస్సలు గాలి లేకుండా తయారు చేసి మూత పెట్టాలి. కానీ అస్సలు గాలి లేకుండా ఎలా చేసి పెడతారని మూత, ఎంత కష్టం అది. బల్బు లోపల గాలి అంతా సరే వ్యాక్యూమ్తో లాగేసినా సరే పైన మూత పెట్టే లోపలే మళ్ళీ లోపల గాలి వెళ్ళిపోతుంది కదా, గాలిని ఆపగలమా? సో దానిలో వ్యాక్యూమ్ని ఎలా క్రియేట్ చేస్తారు, వ్యాక్యూమ్ అంటే గాలి లేకుండా ఎలా క్రియేట్ చేస్తారంటే అందులో ఇనర్ట్ గ్యాస్ పెడతారన్నమాట. ఇనర్ట్ గ్యాస్ అంటే అది రియాక్షన్ అవ్వదు. సో ఇనర్ట్ గ్యాస్ పెట్టడం వల్ల ఏమవుతుంది, అప్పుడు ఆక్సిజన్ అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు మూసినా సరే ఏమవుతుంది, ఆన్ చేస్తే ఇనర్ట్ గ్యాస్ కాబట్టి రియాక్షన్ అవ్వదు, బల్బ్ పేలిపోదు అనమాట. సో కాబట్టి వ్యాక్యూమ్ మనసులో సిమిలర్గా మన మనసులో అన్ని దురాలోచనలు ఉంటాయి. మనసు ఆలోచన లేకుండా చేయాలనుకుంటే అది అయ్యే పని కాదు. అది గౌతమ్ బుద్ధుడు చెప్పారు, ఆశాహి పరమం దుఃఖం అని చెప్పి. అంటే ఎటువంటి కోరికలు లేకుండా ఉండాలి, కోరికలే దుఃఖానికి కారణం అని చెప్పారు బుద్ధుడు. సో అది నిరాకారవాదులు కొంచెం అలా చేస్తారు, కోరికలు ఉండకూడదని చెప్పి. కానీ కోరికలు లేకుండా మనిషి అనేవాడు కోరిక లేకుండా ఎలా ఉండగలడు, ఇంపాసిబుల్. అది వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. ఎందుకంటే జీవి యొక్క యాక్చువల్ వాస్తవ స్థితిని సచ్చిదానంద విగ్రహ, సత్ చిత్ ఆనంద అనేది జీవి ఎలిమెంట్. అంటే ఆనందం పొందడం అనేది జీవి యొక్క సహజ సిద్ధి, సహజ న్యాచురల్ క్వాలిటీ అది. కాబట్టి ఆనందం అనేది ఉండాలి. కోరిక లేకుండా ఆనందం ఎలా వస్తుంది? కాకపోతే ఆ కోరికలు మనం కృష్ణైజ్ చేయాలన్నమాట. వీ హ్యావ్ టు కనెక్ట్ టు కృష్ణ. అది భక్తులు చేస్తారనమాట. సో వీళ్ళు ఉపనిషత్తులు, నెక్స్ట్ వేరే వాటి ద్వారా నిరాకారవాదాలని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. భక్తులు అనేవాళ్ళు నవ్యద భక్తి ద్వారా భక్తి సేవ చేస్తూ కృష్ణుని అర్థం చేసుకుంటారు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, భగవంతు గురించి వినడం ద్వారా, భగవంతుని నామం జపం చేయడం ద్వారా, భగవత్ స్మరించుకోవడం ద్వారా, అర్చనం చేయడం ద్వారా, వందనం చేయడం ద్వారా, ప్రసాదం అర్పించడం ద్వారా. సో ఇది నవవిధ భక్తి అంటారండి. దాని ద్వారా భగవంతుని వీళ్ళు గ్రహిస్తారని చెప్పి. సో నిరాకారవాదాల మార్గం కష్టతరమైంది, చెప్పాను ఆల్రెడీ. వాళ్ళకి హయ్యర్ ప్లెజర్ ఉండదు, వాళ్ళకి ఆ మార్గంలో సుఖం అనేది ఉండదు. ఇంద్రియాలని మనస్సుని కష్టపెట్టి ఆ కష్టంలో ఆనందాన్ని పొందుతారు వాళ్ళు. కానీ భక్తులు అనేవాళ్ళు ఇది చాలా సులభం మాత్రమే కాదు, సహజమైనది కూడా. ఇట్స్ వెరీ న్యాచురల్. సో నిరాకారవాదికి భగవంతుడు సంబంధం ఉండదు, వాళ్ళ బ్రహ్మజ్యోతితోనే ఆగిపోతారు. భక్తుడు అనేవాడికి ఆత్మీయ వ్యక్తిగత సంబంధం. చూడండి, కొంచెం కష్టమైనా సరే భక్తుడికి, ఇప్పుడు కొన్నిసార్లు ఒక తండ్రి అనేవాడు బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తాడు, రోజంతా కష్టపడతాడు, నెలంతా కష్టపడతాడు. నెలకు 30,000 వస్తే 3,000 ఉంచుకొని 25,000 ఇంటికి పంపించేస్తాడు అనమాట. అయినా సరే కష్టంగా అనిపించదు, ఎందుకంటే తను ఇష్టమైన వాళ్ళ కోసం కష్టపడుతున్నాడు కాబట్టి కష్టం అనిపించదు అనమాట. సో ఆ పర్సనల్ రిలేషన్ ఉంది కాబట్టి. సిమిలర్గా భక్తుడు అనేవాడు భగవంతుడితో పర్సనల్ రిలేషన్ పెట్టుకుంటాడు కాబట్టి అందరికి ఆ కష్టం అనిపించదు. ఇప్పుడు మేము ఎంత సేవ చేసినా మాకు ఇంకా ఆనందంగా పడుకుంటేప్పుడు హ్యాపీగా పడుకుంటాం. కృష్ణుడికి ఇంక ఎంత కష్టమైతే ఇంకా అంత ఆనందంగా పడుకుంటాం. కృష్ణుడి కోసం చేశాను నేను, నా స్వామి కోసం చేశాను. సో డివోటీ బికమ్స్ హ్యాపీ. నిరాకారవాదుడు స్వప్రయాసం మీద ఆధారపడతాడు, భక్తుడు అనేవాడు కృష్ణుడి మీద ఆధారపడతాడు. నెక్స్ట్ వీళ్ళకి పాక్షిక సాక్షాత్కారం సచ్చిత్, పూర్తి సాక్షాత్కారం సచ్చిత్ ఆనంద. రైట్. సో ఎనీ హౌస్ ఈ కాన్సెప్ట్ మీకు ఇది ఫస్ట్ టైం చెప్తున్నాం. ఈ కాన్సెప్ట్ సాకారము నిరాకారం అని చెప్పి ఎంత అర్థమైతే అంత అర్థం చేసుకోండి. డీటెయిలింగ్ అన్నది నెమ్మదిగా అర్థమవుతుంది.
సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. తర్వాత భగవంతుడు వివిధ మార్గాల గురించి చెప్తారు. అఫ్కోర్స్ బిఫోర్ దిస్ మీరు చూసారు కదండి, భగవంతుడు ఏ విధంగా గరుత్మంతుడి మీదుగా వచ్చి భవసాగరంలో మునిగిపోతున్న ఒక బద్ధ జీవుని ఎలా ఉద్ధరించాడు అన్నది. సో అది ఆ మెమరీ మీ అందరికీ ఆ ఫోటో మీ మెమరీలో ఉండిపోవాలండి. దట్ షుడ్ బి ఇన్ యువర్ మెమరీ యాక్చువల్లీ. దిస్ ఇస్ హౌ లార్డ్ ఈస్ వెరీ ఈగర్ అండ్ మోర్ ఈగర్ టు ప్రొటెక్ట్ అస్ దాన్ అవర్ సెల్స్. తర్వాత భగవంతుడు ఏమని చెప్తున్నారంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అప్రోచింగ్ అని చెప్పి, రైట్. తన భక్తుల్లో ఇప్పుడు భక్తి మార్గం అనేది భక్తి యోగి అనేది బెస్ట్ అని చెప్పాడు. ఇప్పుడు ఆ భక్తి యోగిలోనే కేటగిరీస్ చెప్తున్నారు. సో ఫస్ట్ కేటగిరీ ఏంటంట, ఇక్కడ చూడొచ్చు, మయ్యేవా మన మాధస్త్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవా అత ఊర్ధ్వం న సంశయ. ఏమని చెప్తున్నారంటే, దేవదేవుడైన నాయందే నీ మనస్సును స్థిరంగా నిలుపుము, మరియు నీ బుద్ధినంతయు నాయందే నియుక్తం గావింపుము, ఈ విధంగా సదా నాయందే నీవు నిశ్చయంగా నివసింతువు అని చెప్పి. సో ఇక్కడ సింపుల్ చెప్పాలంటే కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. వాస్తవిక భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడా, లేకపోతే అర్జునుడి ద్వారా మనందరూ చెప్తున్నాడా? టైప్ చేయండి ఇక్కడ చాట్ బాక్స్లోని. కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడా, అర్జునుడి ద్వారా మనందరూ చెప్తున్నాడా? రైట్, ఎస్. సో అర్జునుడి ద్వారా మనందరికీ చెప్తున్నాడు అనమాట, రైట్. అర్జునుడికైతే అన్ని ఆప్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ అర్జునుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు అత్త ఉంటుంది, కొత్తగా ఇంటికి కోడలు వస్తుంది. సో కోడలికి కనీసం ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఏం నేర్పిస్తున్నారు, ఏం నేర్పించట్లేదు కదా. అత్తారింటికి వెళ్తుంది, అన్ని తప్పులేస్తుంది. అమ్మ వడ్డించమ్మ అంటే ఫస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఏదన్నమాట. ఇప్పుడు రైస్ పెట్టి పప్పు కూర అలా ఏదైనా వేస్తామన్నమాట. సో ఆవిడ ఫస్ట్ చారు వేసేసింది, ఆ చారులో అన్నం వేస్తుంది అనమాట. అంటే ఆ అన్నం మీద పెరిగేస్తుంది, పెరుగు లాస్లో వేసుకుంటారు. అంటే కనీసం ఎలాగా వడ్డించాలో కూడా తెలియదు ఆ అమ్మాయికి, ఆ కొత్త కోడలికి. సో ఇప్పుడు అత్త వచ్చి ఏం పిల్లనికి ఆ మాత్రం మీ బుద్ధి లేదా, మీకు ఇంట్లో నేర్పించలేదా అన్నారనుకోండి, స్ట్రైక్ అంతే. ఇంకా మానలీలా ఇమ్మీడియట్లీ వేరే కుంపటి, సెపరేట్ ఫ్యామిలీ. కాబట్టి అత్త అనేది ఏం చేస్తుంది మెచ్యూర్డ్ కన్నా, కోడలు ఏమందో, కూతురు అక్కడ ఉంటుంది. కూతురు అంటది, ఏం పిల్ల నీకు ఏమ్మా నీకు తెలియదా, ఫస్ట్ పెరుగు ఎందుకు వేసుకున్నావు? పెరుగు ఆవిడ వేసుకోలేదు, ఆవిడ వేసింది. కానీ నువ్వు పెరుగు ఎందుకు వేసుకున్నావు, నువ్వు ముందు పప్పు వేసుకోవాలి కదా. అంటే కోడల్ని డైరెక్ట్ తిట్టదు, కూతురిని అంటాదనమాట. కూతురు ద్వారా, అంటే యాక్చువల్ తప్పు చేసింది కోడలు, కూతురు కాదు. కానీ కూతుర్ని మందలించడం ద్వారా కోడలికి అమ్మయ్యా అత్తగారు ఇంకా నేనే వేసాను అనుకో, అంటే సరే తప్పు ఆ అమ్మాయిది అనుకున్నారు, నాదని తెలియదు అత్తగారికి, థ్యాంక్ గాడ్ బతికిపోయి అనుకుంటుంది. కానీ వాస్తవంగా అత్తగారికి తెలుసు, బట్ షీ స్మార్ట్ లేడీ. ఇంకా ఎంతైతే కూతురే కాబట్టి కూతురు ఒక మాటనే పడుతుంది. కాబట్టి కూతురుని అంటుంది అనమాట, ఎందుకు పెరిగేసుకున్నా ఫస్ట్ ముందు పప్పు వేసుకోవాలి కదా అని చెప్పి. సో ఆ రకంగా కోడలు లేచుకుంటు, ఓ అవునా ఫస్ట్ పప్పు వేసుకోవాలన్నమాట, తర్వాత అనమాట అని చెప్పి. సో అలాగనే భగవంతుడు డైరెక్ట్గా భగవద్గీత ఓపెన్ చేసినప్పుడు, ఒరే వరస్ట్ ఫెలో, బుద్ధి లేదురా నీకు, వేస్ట్ గడవా అని చెప్పి అన్నది అనుకోండి, నన్ను అంటారా టపే, నాకు వద్దు. సో అదే భగవంతుడు అర్జునుడికి, అర్జున నీకు బుద్ధి లేదా, నీకు నువ్వు శరీరం అనుకుంటున్నావు, ఆత్మ ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు? అలా కృష్ణుడు అర్జునుడు తిట్టాడనుకోండి, రైట్. సో అప్పుడు అర్జునుడే కదా తిడతాడు, పర్లేదు అమ్మయ్యా నేను కాదు. సో అలాగే భగవంతుడు అర్జునుడి ద్వారా మనకు చెప్తున్నారు, బికాజ్ అర్జున ఈజ్ క్లోజెస్ట్ పర్సన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అర్జునుడికి భక్తి యొక్క స్థాయిలు చెప్తున్నారు. అర్జున బెస్ట్ ఈ స్థాయి, ఇలా చెయ్యి, నువ్వు ఇలా కాకపోతే ఇప్పుడు ఈ మాత్రం చెయ్యి, ఈ మాత్రం చెప్పు, కనీసం ఈ మాత్రం చెయ్యి, ఇది చేయాలి కనీసం ఇలాగైనా చెయ్యి, రైట్. మీకు అర్థమవుతుంది కదండి, అలా చెప్తున్నారండి ఇక్కడ. సో 4 స్థాయిలు చెప్తారు, 4 స్థాయిలు అంటే మనం చూస్తామన్నమాట. ఓకే, సో ఇది చాలా బాగుంటుందండి, వండర్ఫుల్ సెక్షన్. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. సో దిస్ ఇస్ ఏంటంటే ఇది టాప్ మోస్ట్ లెవెల్ అండి, ఇది ఇస్ టాప్ మోస్ట్ లెవెల్. సింపుల్లీ చెప్పాలి అంటే ఈ లెవెల్లో ఏంటంటే ఇక్కడ ఆ వ్యక్తి సంపూర్ణంగా భగవంతుడి మీద ఆధారపడి ఉంటాడు అనమాట. సో ఈజ్ కంప్లీట్, అంటే కేవలం భగవంతుని కోసం బతుకుతున్నాడు అని ఆయనకి వేరే ఈవెన్ యాక్టివిటీస్ కూడా ఉండకపోవచ్చు. 100% ఆయన మనస్సు బై డిఫాల్ట్, అంటే కుంతీదేవి ఉంది కదండి, కుంతీదేవి ఏమంటారు తెలుసా? ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆవిడ యుద్ధం అయిపోతుంది, కురుక్షేత్ర యుద్ధం అయిపోతుంది, కృష్ణుడు హస్తినాపురం వదిలేసి తిరిగి ద్వారకా పయనం అవుతారనమాట. సో హస్తినాపుర వాసులు అందరూ ఏడుస్తుంటారు, అరే యుద్ధం అయిపోయింది కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు, దీని బదులు
యుద్ధం ఇంకా ఉంటేనే బాగుండు, దీని బదులు మేము కష్టాలు ఉంటేనే బాగుండు, కష్టాలు ఉన్నప్పుడు కృష్ణుడు మాతో ఉన్నాడు, కష్టాలు వెళ్ళిపోయి కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి. సో అక్కడికి వెళ్ళినందుకు ఆనందం, ఎందుకంటే అది తన బ్రదర్ వాళ్ళ ఇల్లు, తన పుట్టినిల్లు, ఇది మెట్టినిల్లు. అయితే కృష్ణుడు ఇప్పుడు మెట్టినిల్లు వదిలేసి పుట్టినిల్లుకి వెళ్ళిపోతున్నాడు. సో ఇలాగనా బాధ, అలాగా బాధే. సో ఆవిడేముంటుంది, షీసేస్ యాక్చువల్గా కృష్ణ దయచేసి త్వయీమే అనన్య విషయ మతిర్ మధుపతిం సకృత్ రతిం ఉద్వహతం అద్ద గంగే వౌసం ఉదన్వతి. ఏమంటుందంటే, కృష్ణ దయచేసి నాకు వద్దు ఇవన్నీ, నాకు దయచేసి నన్ను నా పుట్టినిల్లు మీద నాకు కట్ చేసే. త్వయీమే అనన్య విషయ, అనన్య అంటే మిగతా అన్ని విషయాలను కట్ చేసేయండి, నాకు పుట్టినిల్తో కూడా రిలేషన్ కట్ చేసేయండి, నా మెటీరియల్తో కూడా రిలేషన్ కట్ చేసి నాకు ఇవన్నీ వద్దు. రతిం, కానీ నాకు నీ పట్టున్న ప్రేమ ఉద్వహతం అద్ద అంటే ఎలా ఉండాలంటే, నిరాటంకంగా నా మనసు మొత్తం కూడా నా పుట్టిల మీద మెట్టిల మీద కాదు, నీ మీదే ఉండాలి, నీ పాదాల చెంతనే ఉండాలి. ఏ విధంగా గంగే వోగం ఉదన్వతి, ఏ విధంగా గంగా నది అనేది సముద్రంలో కలవకుండా ఎవడు ఆపలేడు. కొన్నిసార్లు రాళ్ళు పైనుంచి వెళ్ళిపోతుంది, ఇంకా పెద్ద రాళ్ళు కింద నుంచి వెళ్ళిపోతుంది. ఏదో విధంగా గంగా నది సముద్రంలో కలుస్తుంది. అదేవిధంగా నా మనస్సు కూడా నిరాటంకంగా నీ యొక్క చరణ పాదాల మీద వెళ్ళిపోవాలని చెప్పి. సో దానికి 100% వాళ్ళు బై డిఫాల్ట్ వాళ్ళ కాన్షియస్నెస్ భగవంతుని మీదే ఉంటుంది. మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. హరిదాస్ ఠాకూర్, వైష్ణవాచార్యులు ఒకరు ఉన్నారు, రఘునాథదాస్ గోస్వామి. వాళ్ళు ఎంతగా పూర్తిగా ఎంత లగ్నమై ఉంటారు, వాళ్ళకి అసలు ఏం చూసినా సరే భగవంతునే కనిపిస్తారు వాళ్ళకి. తుకారాం మహారాజ్, భక్త తుకారాం, మీకు ఆయన గురించి తెలిస్తే అసలు ఎలాంటి భక్తుడు ఆయన. భక్త తుకారామను ఎంతలా అంటే వాళ్ళకి అసలు తన సొంత పరాయి అనే భేదభావమే కనిపించదు, ప్రతి దానిలో భగవంతుని కనిపిస్తారు వాళ్ళకి. సో హరిదాస్ ఠాకూర్ అనే వ్యక్తికి ఒక వేశ్య వస్తుంది, ఒక మనిషి పంపిస్తాడు, వీడంత ఫేమస్ అయిపోతున్నాడు, ఒక వేషను పంపిస్తుంది. ఎందుకంటే పచ్చకామర్లు కూరంతా పచ్చ కనిపిస్తుంది కదా, కాబట్టి ఈ వేష వచ్చిందంటే అంటే వాడి దృష్టిలో స్త్రీ అంటే ఎవడో ఆపుకోలేడు, కాబట్టి ఆ ఊర్లో నెంబర్ 1 ప్రాస్టిట్యూట్ని పంపిస్తాడు అనమాట ఆయన దగ్గరికి. రాత్రి పంపించి బయట సోల్జర్స్ పెడతాడు. ఎప్పుడైనా హరిదాస్ ఠాకూర్ కానీ ఒకవేళ స్లిప్ అయ్యి టెంప్ట్ అయ్యాడంటే రెడ్ హ్యాండ్గా పట్టించుకుందాము, ఆ విధంగా ఆయన్ని బద్నాం చేసేద్దామని చెప్పి. రైట్. ఇప్పుడు సాధువులు అనే వాళ్ళని ఎలాగంటే ఏదో డబ్బు లేకపోతే స్త్రీ, ఈ రెండిట్లుగానా అంటే ఈ లోకమంతా రెండింటి వెంటనే పరిగెడుతుంది. కాబట్టి బయట వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు కూడా వాటి మీద ఆసక్తి అనుకుంటారు, కాబట్టి ఎప్పుడు అలా ట్రాప్ చేద్దామని కొంతమంది చూస్తారు, ఎలాగ వాళ్ళని కిందకి తోసేయాలని చెప్పి. సో హరిదాస్ ఠాకూర్ ఆ వేష్య వస్తుంది, ఆయన జపం చేస్తూ ఉంటాడు, ఆయన ముందు వంకటింకా తిరిగిపోతుంటుంది, ఇలా ఉంటుంది అలా ఉంటుంది, కొంగు సర్దుకుంటూ ఉంటుంది, రకరకాలుగా ఆయన్ని టెంప్ట్ చేయాలని ప్రయత్నిస్తుంది అనమాట. కానీ ఆయన ఇండిఫరెంట్. అప్పుడు ఆవిడ వడిసింది, ఓ ఠాకూరును నా కోరిక తీర్చు అని చెప్పి అన్ని వివిధ భంగిమల్లో ఆయనలో కామోద్రేకం రైజ్ చేయడం ట్రై చేస్తుంటుంది ఆవిడ. కానీ హరిదాస్ ఠాకూర్ ఏమంటారంటే, చూడమ్మా నేను రోజు 192 మాలు జపం చేస్తాను, 192 చెప్పాలి, 24 hours సరిపోదు, నా చాంటింగ్ అవగానే నీ కోరిక తీరుస్తా అని చెప్పి, అంతవరకు నువ్వు వచ్చి కూర్చొని నేనేం చెప్తున్నాను విను అని చెప్పి. సరే అని వింటుంది అనమాట. అలాగ అయిపోయింది. 192 మాలకి తెల్లారిపోయింది అనమాట. తెల్లారిపోయింది, ఇప్పుడేమి మళ్ళీ రేపు రాత్రికి రా అని చెప్పి, మళ్ళీ రేపు రాత్రికి వస్తుంది, మళ్ళీ నా చాంటింగ్ అవ్వలేదు నేను జపం చేస్తున్నానని చెప్పి. సో మళ్ళీ జపం అయిపోయేసరికి నెక్స్ట్ రోజు మార్నింగ్, సిమిలర్లీ 3వ రోజు. సో 3 రోజులు అయినప్పటికి ఏమవుతుంది, ఆవిడ ఆ శుద్ధ నామాన్ని, శుద్ధ భక్తుడి ముఖార విందం నుంచి వచ్చిన శుద్ధ నామాన్ని, హరినామాన్ని, కృష్ణనామాన్ని వినడం ద్వారా ఆవిడ హృదయం 100% మారిపోతుంది. వెంటనే ఆ హరిదాస్ ఠాకూర్ పాదాల మీద పడిపోయి నన్ను క్షమించండి అని చెప్పి అంటుంది అనమాట. సో హరిదాస్ ఠాకూర్ ఆవిడ తరిమేయగలడు, కానీ తరిమేలేదు హరిదాస్. ఎందుకంటే తరిమేస్తే ఆవిడ పాపాత్మురాలు, ఆవిడ ఉద్ధరిస్తాడు. కాబట్టి తన పక్కనే ఉంచుకొని ఆవిడికి హరినామాన్ని వినిపించాడనమాట హరిదాస్ ఠాకూర్. మనం అలా చేయకూడదులేండి, మన స్థాయి అది కాదు, మనం ఏం చేయాలి, అక్కడి నుంచి పారిపోవాలి. సో బట్ హరిదాస్ ఠాకూర్ ఆయన స్థాయి అంత గొప్ప స్థాయి అనమాట. అంటే ఆయన దాంట్లో ఒక స్త్రీనా పురుషుడా అనే భేదభావం కూడా ఆయనకు లేదు అసలు. ప్రతి వ్యక్తిలో కూడా ప్యూర్ ఆత్మని మాత్రమే చూసే కేటగిరీ. సో దే ఆర్ యాక్చువల్లీ కంప్లీట్గా వాళ్ళకి అసలు అలా భౌతికమైన కోరిక అనేది ఉండదు, అసలు వాళ్ళకి నథింగ్ అనమాట, భగవంతుడు తప్ప ఇంకేం కనిపించదు వాళ్ళకి. ఇది ఫస్ట్ కేటగిరీ ఇది. సో సెకండ్ కేటగిరీ గురించి భగవంతుడు ఏం చెప్తున్నారు, అతా చిత్తం సమాధోతుం నశక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మమిచ్చాప్తుం ధనుంజయ. ఓ అర్జున, ఓ ధనంజయ, స్థిరంగా నా యందు మనస్సు లగ్నం చేయ నీవు సమర్థుడు కానిచో భక్తి యోగమునందలి విధి విధానములు అనుసరింపుము, ఆ రీతిని నన్ను పొందు కోరికను వృద్ధి చేసుకొనుము. చూడండి, ఇది మన స్థాయి అండి, దయచేసి అందరూ వినండి.
ఫస్ట్ కేటగిరీ మనం కాదండి, ఆచార్యులు, మహానుభావులు, పరమ పురుషులు వాళ్ళు. సెకండ్ కృష్ణుడు 4 కేటగిరీ, సెకండ్ కేటగిరీ మన కేటగిరీ అండి, సాధనా భక్తి అని చెప్తున్నారు. అంటే ఏంటంటే ఎక్కడ మనస్సు 100% అంటే బై డిఫాల్ట్ కృష్ణుడి వైపు వెళ్ళిపోతుంది. బై డిఫాల్ట్. ఒకవేళ నీ స్థాయి అది కాకపోతే నువ్వేం చేయాలి? అప్పుడు భక్తి యోగం నందు విధి విధానాలు ఆచరించాలి. అంటే యాజ్ ఎ రూల్, అదొక యాజ్ ఎ రూల్ నువ్వు ఫాలో అవ్వు. ఆ విధంగా ఏమవుతుంది, నెమ్మదిగా నన్ను పొందే కోరికని ఇంప్రూవ్ చేసుకో అంటున్నారు అనమాట. సో ఫస్ట్ కేటగిరీ ఏంటి? బై డిఫాల్ట్. ఇప్పుడు నీళ్ళు అనేది ఎలా వెళ్తుందండి? నీరు అనేది పైనుంచి కిందకి వెళ్తుందా, కింద నుంచి పైకి వెళ్తుందా? పైనుంచి కిందకి వెళ్తుంది. అది ఇండియాలోనైనా సరే, పాకిస్తాన్లో అయినా సరే, అమెరికాలోనైనా సరే. సిమిలర్గా శుద్ధ భక్తుడి యొక్క మనస్సు బై డిఫాల్ట్ భగవంతుని వైపు వెళ్ళిపోతుంది అన్నది ఎవడు ఆపలేడు, బై డిఫాల్ట్. కానీ మన స్థాయి ఏంటండి? ఇప్పుడే కాదు, మనకి ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే బై డిఫాల్ట్ మనకు మనస్సు అనేది ఇంద్రియ భోగం వైపు వెళ్ళిపోతుంది. ఇంద్రియ భోగం వైపు వెళ్ళిపోతుంది అనమాట. రైట్. బద్ధవస్థలో ఇంద్రియ భోగం స్వాభావికం, శుద్ధావస్థలో కృష్ణుడి సేవ స్వాభావికం. బద్ధవస్థ అంటే ఇంకా పూర్తిగా మనం శరీరం కాదు, ఆత్మ అనే స్థాయి ఇంకా థియరిటికల్ కాదు. ఆ రియలైజేషన్ వచ్చినంత కాలము, రానంత కాలం ఎలా ఉంటుంది? శారీరక స్థాయిలోనే ఉంటుంది అనమాట. ఇది నా ఫ్రెండ్, నా ఎనిమి. సో అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం చేయాలంట? వాళ్ళు ఒక డిసిప్లిన్డ్గా చెయ్యాలి అని చెప్పి, డిసిప్లిన్డ్గా చెయ్యాలని భగవంతుడు చెప్తున్నారు. సో ఏంటి ఆ డిసిప్లిన్? చూడండి ఇక్కడ, భక్తి యొక్క నియమాలు మరియు నిబంధనలు అనుసరించాలి. దయచేసి వినండి, ఈ స్లైడ్ ఈ క్లాస్ మొత్తానికి మోస్ట్ ఇంపార్టెంట్ స్లైడ్ ఇది, ఈ క్లాస్ మొత్తానికి. సో ఏంటంట? ప్రక్రియ ఇంద్రియాలు శుద్ధి చేసుకోవడం, దీన్నే అభిధేయ అంటారండి. సంబంధ అభిధేయ ప్రయోజన. అభిధేయ అంటే ప్రాసెస్. చూడండి, కొంతమంది ఏమంటారంటే, ప్రభుజీ మీకంటే భక్తి ఉంది కాబట్టి మీరు భగవంతుడు సేవ చేసుకోవాలి, మాకు అంత భక్తి లేదు ప్రభుజీ అని చెప్పి. అంటే చాలామంది అనుకుంటారు, టెంపుల్కి రండి బాబు అంటే, ప్రభుజీ మాకు అంతమే సీరియస్ కాదండి, మాకు అంత డివోషన్ లేదండి అని చెప్పి. అవునా? అంటామా? అలాగా అంటాం కదా చాలాసార్లు. మీరే అడగండి. సో ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటేనండి, భక్తి అనేది అదేదో ఒక ఎమోషను ఇన్బిల్టో ఆకాశం వచ్చిందే కాదండి. భక్తి అనేది కూడా ఇట్ ఈజ్ ఏ అభ్యాస, ఇట్ ఈస్ సాధన, ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. ఇప్పుడు చిన్నప్పుడు నేను 10th క్లాస్లో, ఇప్పుడు ఇంటర్లో ఉన్నప్పుడు నేను స్పైడర్ మ్యాన్ అనే సినిమా చూశానండి. వైజాగ్ జగదాంబ థియేటర్, బాగా గుర్తుకుంది నాకు అది. సో ఆ సినిమాలో ఎలా ఉంటుందంటే, ఆ హీరోకి, అంటే మీరు చూడకపోతే ఇప్పుడు చూడొద్దు, వాళ్ళు చూసుంటే గుర్తు తెచ్చుకోండి. ఆ సినిమాలో ఎలా ఉంటుందంటే, ఆ హీరోకి సడన్గా బక్కగా ఉంటాడు, అద్దాలు పెట్టుకుంటాడు, అందరూ ఏడిపిస్తుంటారు. సో పైనుంచి ఒక సాలీడ్ వచ్చి టప్పేమో కుట్టేస్తుంది అండ్ ఆయనకి జ్వరం వచ్చేస్తుంది. రాత్రి పడుకున్న తెల్ల లెగ్గానే ఏమవుతుంది, ఒక్కరోజు 6 ప్యాక్ బాడీ వచ్చేస్తుంది అనమాట, బాహుబలి లాగాన. రెండోది, వాడికి అద్దాలు పోతాయి, స్మార్ట్ అయిపోతాడు, చాలా ఫ్లెక్సిబుల్ అయిపోతాడు. అంటే ఆయనకు ఒక దారంలాగా తగిలేస్తుంది, వస్తుంది అలాగా వెబ్, సాలిగూడు లాగా. సో అప్పట్లో నేను దాని గురించి ఫ్యాన్సీ చేసాను, నాకు కూడా సాలిగూడు కొడితే బాగున్నాయి, నేను కూడా నా ఇంటి నుంచి స్కూల్కి డిస్ట్రిబ్యూషన్ వెళ్ళిపోయిండే వాడిని. ఇలా ఊహాలోకంలో బతికేసేవాళ్ళు. అంటే నాలాగా చాలామంది పిల్లలు ఉంటారు, దే ఇమాజిన్. సో సినిమాలో అవుతాయండి, రాత్రి సాలిగూడు కుట్టేస్తే ఆ వ్యక్తి బక్కకున్నాడు, బలవంతుడు అయిపోయాడు, డట్టిగా ఉన్నాడు, స్మార్ట్గా అయిపోయాడు, పడుకుని నిద్ర లేచినటువంటి వెంటనే అయిపోయారని చెప్పి. వాస్తవాలు అలా ఉండవండి. వాస్తవాలు ఎలా ఉంటాయంటే, ఒక వ్యక్తి సరే లావుగుండేవాడు మంచి బాడీ రావాలంటే టైం పడుతుంది, దాన్నే సాధన అంటారు. సో భక్తి అనేది కూడా అభ్యాసం అండి. భక్తి అనేది ఓకే, కొన్నిసార్లు జన్మతః వస్తుంది, ముందు జన్మలో చేసుంటే, కానీ అది కూడా ఉంది. కానీ మనం కూడా దాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. డిసిప్లిన్, ప్రభుజీ బలవంతం రుద్దడం కాదండి, అది అభ్యాస అనేది అది. సో అభ్యాస అనేది ఎలా అభ్యాసం చేసుకోవాలనేది ఇక్కడ చెప్పబడిందండి. సో నచ్చకపోయినా మనం చెయ్యాలి, దాన్నే సాధన అంటే. ఇప్పుడు యోగా డైలీ చేయాలి, నీకు రోజు నచ్చకపోయినా చేస్తాం. తల్లి ఉంది, పిల్లలకి క్యారేజ్ కట్టాలి, రోజు నచ్చకపోవచ్చు, ఎండాకాలం ఉండొచ్చు, వేడిగా ఉండొచ్చు, నచ్చకపోయినా చేస్తుంది డ్యూటీ లాగానే. అలాగనే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధనా భక్తులు ఏంటి, ఒక ఆధ్యాత్మిక గురువుని ఎంచుకోవాలి, ఆయన మార్గదర్శకంలో ఉండాలన్నమాట. కాబట్టి ఆయన చెప్పినట్టు మనం వినాల్సిందే, ఆప్షన్ పెట్టకూడదు మనసుకి. రెండోది, వేకుజామున లేవడము, ఆలయంలో ప్రవేశించి ప్రార్థన చేయడం. అంటే అట్లీస్ట్ మనం వారానికి ఒకసారైనా సరే మందిరానికి వెళ్ళి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అక్కడ ఆరతిలను చూసుకోవడము, భగవంతుని నామం ప్రతిరోజు జపం చేయడం,
శ్రీ విగ్రహానికి పువ్వులు అర్పించడం అంటే సింపుల్గా అర్చన చేయడము, శ్రీ విగ్రహం కోసం వంట చేయడము, ప్రసాదం అర్పించడము, ఆ ప్రసాదం స్వీకరించడము, శుద్ధ భక్తుల నుంచి గీత మరియు భాగవతం శ్రవణం చేయడము. సో ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ మనం చేస్తే ఏమవుతుంది, నెమ్మది మనకు తెలియకుండానే మన హృదయంలో భగవంతుని పట్ల స్వాభావికమైన భక్తి అనేది వస్తుంది. సో ఇనీషియల్గా మీకు ఇది లేకపోవచ్చు, కానీ ఇఫ్ యూ నో ఇట్, అంటే ఇది రైటు అనే బేసిక్ ఐడియా ఉన్నా సరే చాలు. ఆ ఐడియాతో మనము జస్ట్ బికాజ్ ఇట్ ఇస్ గుడ్ ఫర్ యూ, నీకు మంచిది కాబట్టి చేస్తున్నావు, నీకు నచ్చి చేయట్లేదు, అది నీకు రైట్ అని కాబట్టి చేస్తున్నావు. చేస్తే నెమ్మదిగా ఏమవుతుంది, హృదయం పరిశుద్ధమయ్యి నెమ్మదిగా భగవంతుని పట్ల ఆకర్షణ అనేది వస్తుంది. ఆకర్షణ అనేది ఒక్కరోజు రాదండి. సో దట్ ఈస్ యాక్చువల్గా ఈవెన్చువల్లీ బిల్ట్ అవుతుంది సేవ కేంద్రంగా. ఇప్పుడు ఒక భర్త భార్యలు ఉన్నారు, ఇనీషియల్గా పెళ్లి టైంలో దట్ ఈస్ ఫ్యాన్సినేషన్, బట్ ఈవెన్చువల్గా సంవత్సరాలు చేసినప్పుడు ఒకరి నుంచి ఒకరు ఉండలేకపోతారనమాట. ఎందుకంటే ఆ అటాచ్మెంట్, ఒకరికొక సేవ చేసుకుంటున్నారు కాబట్టి స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడుతుంది. సో ఇలాగా చేయడం ద్వారా ఏమవుతుంది, దీని సాధనా భక్తి అంటే యాజ్ అ డిసిప్లిన్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనలో ఎవరికి కూడా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడం ఇష్టం ఉండదు. ఏ పిల్లవాడు కూడా చిన్నప్పుడు అమ్మ సంఖ దిగడం అని వెళ్ళడం అంటాడనమాట. ఆర్ ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఎవరు అమ్మ సంఖని ఎక్కట్లేదు, కంప్యూటర్గా అతికిపోతున్నారు. మా టైంలో మేము సంఖ దిగేవాళ్ళం కాదు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చేసరికి దిగమని ఏడిసేవాళ్ళం రిక్షా ఎక్కుతుంటే. సో ఏడుస్తూ ఎక్కేవాళ్ళము. అప్పుడే మాకు లంచ్ ఇవ్వడం స్టార్ట్ అయింది. లంచం అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. పిల్లలకి చాక్లెట్ ఇవ్వడము, బిస్కెట్ ఇవ్వడము, రూపాయి ఇవ్వడము, స్కూల్కి వెళ్తే నీకు ఇస్తానని చెప్పి. సో ఇలా చిన్నప్పటి నుంచే లంచాలు ఇవ్వడం అలవాటు చేస్తారు తల్లిదండ్రుల నుంచే. సో ఎనీహౌ, సో చాక్లెట్ బిస్కెట్ ఇచ్చారని చెప్పి స్కూల్కి వెళ్తాం, నచ్చకపోయినా వెళ్తాము, ఎప్పుడైపోద్దని చూస్తాము. కానీ వెళ్ళిన తర్వాత అలా చదువుతాము, టీచర్ చెప్పి వింటాము, నెమ్మదిగా ఒక 2-3 సంవత్సరాలు పోతాయి. ఆ తర్వాత పేరెంట్స్ చెప్పవసరం లేదు, నీకు నువ్వుగానే వెళ్తావు. ఎందుకంటే కొంచెం చదువు మీద ఆసక్తి అనేది ఏర్పడింది. అండ్ ఒక వయసు దాటిన తర్వాత ఇంజనీరింగ్ ప్రిపేర్ అవుతున్నావు, ఎంసెట్ రాయడానికి, నీట్, ఐఐటి అని చెప్పి. అప్పుడు హాస్టల్లో ఉండి నాన్న పండుగ రారా అంటే లేదమ్మా చదువుకోవాలి, నాకు టైం లేదు, నేను తర్వాత వస్తానులే అని చెప్పి పేరెంట్స్ రమ్మన్నా నువ్వు రావు. బికాజ్ ఇంటికి వచ్చినా సరే పుస్తకం చదువుతూ ఉంటావు, ఎందుకంటే నీకు న్యాచురల్గా దానిపైన అటాచ్మెంట్ ఏర్పడింది. సో డే 1లో అది నీకు లేదు అది. కానీ ఒక డిసిప్లిన్డ్గా హోంవర్క్ నీకు నచ్చకపోయినా చేస్తావు, ఎందుకంటే సంతకం పెడతారు, లేకపోతే తంతారు. ఆ హోంవర్క్ చేయకపోతే పేరెంట్స్ కరెక్ట్ చేస్తారు, సంతకం పెడతారు అన్నీ. సో భయంతో చేస్తావు, నెమ్మదిగా భయం కాస్త భక్తి అవుతుంది. సిమిలర్ సాధన భక్తులు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నమ్మాలి ఇది రైట్ అని చెప్పి. కాబట్టి నాకు భగవద్గీత కావాలి, గురువు కావాలి, కాబట్టి గురువుకి ఆశ్రయం తీసుకోవాలి. అండ్ గురువు చెప్పినట్టు వినడానికి రెడీ అవ్వాలి. నీకు అప్పుడు చెప్తాడు నువ్వు జపం చేయి, నచ్చిన చేయాలి, గురువు చెప్తాడు సేవ చేయి, నీకు నచ్చకపోయినా సేవ చేస్తావు, గురువు చెప్తాడు ప్రతి వారం నువ్వు రావాలి అంట టెంపుల్కి. నువ్వు చెప్పాడు కాబట్టి వస్తావు, ఇది నచ్చి కాదు, ఆయన చెప్పాడు కాబట్టి వస్తున్నావు. కానీ వస్తూ నచ్చుతుంది అది. గురువు చెప్తాడు భగవంతుని మందిరానికి సేవ చేయి, మందిరానికి డొనేషన్ ఇవ్వని చెప్పి అమ్మో అంటావు అనమాట. ఇస్తావు, కానీ ఇస్తూ తెలుస్తుంది యాక్చువల్గా అందులో ఉండే ఆనందం వేరే లెవెల్ ఉంటుంది. సో ఇలాగ న్యాచురల్గా నెమ్మదిగా అటాచ్మెంట్ అనేది ఏర్పడుతుంది. ఇది సాధనా భక్తి. సాధన అంటే బై ప్రాక్టీస్. ఫస్ట్ యాక్టివిటీ, ఎమోషన్స్ ఉండవు, కానీ యాక్టివిటీ చేస్తూ ఎమోషన్స్ కూడా వస్తాయి భగవంతుని పట్ల. ఈవెన్చువల్గా ఏమవుతాము, విల్ బికమ్ ద ఫస్ట్ కేటగిరీకి రీచ్ అయిపోతాం అనమాట. సో నెక్స్ట్ కేటగిరీ ఏంటి, నిష్కామ కర్మ. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరయో భవ మదర్థమపి కర్మాని కుర్వాన్ సిద్ధిమ వాప్స్యసి. సో భగవంతుడు చెప్తారు చూడండి, అసమర్థోసి అంటే అభ్యాస అంటే ఈ ప్రాక్టీస్ చేయడానికి కూడా వేస్ట్ కాదు నువ్వు. ప్రభుజీ నా వల్ల కాదు, ఒక గురువుని ఆశ్రయం తీసుకోవడం నా వల్ల కాదు, ఈ రూల్స్ ఫాలో అవ్వాలి కాదు. రూల్స్ చెప్తారు, గురువు చెప్తాడు ఇవన్నీ పాప పనులు, జోదం లేదు, మద్యం లేదు, వ్యభిచారం లేదు, మాంసాహారం లేదు, ఇవన్నీ నువ్వు మానేయాలి. సో పాపకర్మలు దూరం పెట్టని చెప్పి. ప్రభుజీ నా వల్ల ఇవన్నీ కాదు, తెల్లారు లెగడాలు, జపం చేయాలి, వెళ్ళాలి, చెప్పులేసుకెళ్ళాలి, ఇన్ని నా వల్ల కాదు. సో అంటే ఆ డిసిప్లిన్, ఆ ప్రాక్టీసు, ఆ ట్రైనింగ్ నా వల్ల కాదు. సో భగవంతుడు ఏం చెప్తున్నాడు, భగవంతుడు ఎంత దయామయుడు అంటే ఏం చెప్తున్నారు, అలాంటి వాళ్ళకైనా సరే మద్ అర్థ మపి కర్మాని. అప్పుడు ఏం చెప్తున్నారు, నువ్వు మద్ అర్థ నా కోసము, అపి కర్మాని నీ యొక్క కార్యములు నా కోసం చెయ్యని చెప్పి, కుర్వాన్ సిద్ధి మవాప్ససి అని చెప్పి. ఆ విధంగా ఏం చేస్తావు, ఆ విధంగా నా కోసం నువ్వు ఆ కర్మలు చేయడం ద్వారా, ఆ ఫలితాన్ని నాకు ఇవ్వడం ద్వారా ఏమవుతుంది, నువ్వు కూడా సిద్ధి మవాప్ససి నెమ్మదిగా పూర్ణ సిద్ధిని పొందగలవు అని చెప్తున్నారు అనమాట. రైట్. సో సింపుల్ ఎగ్జాంపుల్ అండి. అంటే ఇది కూడా
నెంబర్ 2 నెంబర్ 3 మనకి రెలవెంట్ అండి. నెంబర్ 2 అంటే మనం చెప్పిన సాధనా భక్తి అంటే మనకి న్యాచురల్గా అంత లేదు. నేను చెప్పగలను, నేను కూడా ఐ డోంట్ థింక్ సో. ప్యూరిటీ శుద్ధ భక్తుడికి సాధనా భక్తుడికి తేడా ఏంటంటే, శుద్ధ భక్తుడు అనేవాడు అటెండెన్స్ ఉన్నా అటెండెన్స్ లేకపోయినా కాలేజ్కి వెళ్తాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎగ్జామ్ ఉన్నా ఎగ్జామ్ లేకపోతే చదువుతాడు. ఓకే, పక్కోడు చూస్తున్నా చూడకపోయినా కాపీ కొట్టడు. ఇది శుద్ధ అంటే ఎగ్జాంపుల్ స్టూడెంట్ లైఫ్లో చెప్పాలంటే. అదే సాధనా భక్తుడు అంటే ఎలా ఉంటుందంటే, టీచర్ ఉంటేనే వెళ్తాడు, అటెండెన్స్ లేదు అనుకుంటే ఆ క్లాస్కి వెళ్ళడం, ఎగ్జామ్ ఉన్న రోజే చదువుతాడు. ఆ మార్క్స్ నా ఉద్యోగానికి ఈ క్రెడిట్స్ అవసరం లేదంటే ఆ చేయడాడు. దట్ మీన్స్ యాజ్ ఏ జస్ట్ డ్యూటీ బౌండ్గా చేస్తాడు. ఇది సాధనా భక్తి. మూడోది ఏంటంటే నిష్కామ కర్మ భగవంతుడు చెప్తున్నారు. అంటే ఇది కూడా నేను చేయలేనంటే వాళ్ళ సంగతి ఏంటి అని చెప్పి భగవంతుడు ఏమంటున్నారంటే, సరే నువ్వు స్పిరిచువల్ ప్రాక్టీస్ చేయలేకపోతున్నావు, అంటే భక్తి యొక్క అంగాలు అంటే గీత చదవాలి, జపం చేయాలి, నా వల్ల కాదు, మార్నింగ్ లెగాలి, భక్తుల సాంగత్యం తీసుకోవాలి, ఇవన్నీ నా వల్ల కాదు అంటే అప్పుడు భగవంతుడు ఏమంటున్నారు, సరే అలా అయినా సరే పర్వాలేదు, కనీసము నీ యొక్క కర్మలు నువ్వు నచ్చిన పని చేసి ఆ కర్మ ఫలితాన్ని నాకు ఇవ్వు అని చెప్తున్నారు భగవంతుడు. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి తదాసి తపస్వసి కౌంతేయ తత్కురుష మదర్పణం 9వ అధ్యాయంలో వస్తుంది. అంటే నువ్వేం పని చేయాలనుకుంటున్నావు ఆ పని చేయి, నువ్వు ఏం తినాలనుకుంటున్నావు అది తిను, కానీ ఇవన్నీ నాకు అర్పించి చెయ్యి. నువ్వేం దానం చేయాలనుకుంటున్నావు చెయ్యి, నాకు అర్పించేయి, నువ్వు ఏ కర్మ చేయాలనుకుంటున్నా చెయ్యి, నాకు అర్పించి చెయ్యి అని చెప్పి. అట్లీస్ట్ యూ యాక్ట్ ఫర్ మీ, నువ్వు చేసిన పని నచ్చింది చేసి ఆ ఫలితాన్ని నాకు ఇవ్వు, నచ్చిందంటే పాపకర్మలు కాదండి అని చెప్పి. ఐల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. శ్రీల ప్రభుపాదుల వారు జార్జ్ హ్యారిసన్ ఒక వ్యక్తి ఉన్నాడండి, జార్జ్ హ్యారిసన్ అని చెప్పి. మీలో ఎవరికైనా సరే పాప్ మ్యూజిక్ గురించి ఐడియా ఉంటే జార్జ్ హ్యారిసన్ పేరు వినే ఉంటారు. బీటిల్స్ అనే బ్యాండ్ ఉండేది, ఈ రోజు కూడా ప్రపంచంలో ఆల్ టైమ్ నెంబర్ 1 బ్యాండ్ అది బీటిల్స్ అని చెప్పి. జార్జ్ హ్యారిసన్, జాన్ లెనన్, పాల్ మెకార్ట్నీ, రింగో స్టార్, నెట్లో టైప్ చేసి చూడండి, అసలు వాళ్ళు దే ఆర్ ద ఆల్ టైమ్ లెజెండ్స్ వాళ్ళు. ఈ మైకిల్ జాక్సన్ వీళ్ళందరూ నథింగ్ ఆయన ముందు. సో అయితే ఆ నలుగురు బ్యాండ్లో జార్జ్ హ్యారిసన్ ఒక వ్యక్తి ఉండేవాడండి. ఆయన ప్రభుపాద వారి యొక్క భక్తుడు అవుతాడు అనమాట. సంభవం ఆయన ఇస్కాన్ కనెక్ట్ అవుతాడు, ప్రభు కనెక్ట్ అవుతారు. కానీ వాళ్ళు జీవితాంతం వాళ్ళ మ్యూజిక్కే, అంటే వాళ్ళ మ్యూజిక్లో కూడా ఏంటి డ్రగ్స్, మందు, మ్యూజిక్ అండ్ ఆ మ్యూజిక్ కూడా పాటలు అంటే హిప్పీస్, అప్పట్లో హిప్పీ మూమెంట్ అనమాట. సో వాళ్ళు బై డిఫాల్ట్ సాంగ్స్ ఆర్ అబౌట్ అమ్మాయిల గురించో డ్రగ్స్ గురించో ఉండే వాళ్ళ పాటలన్నీ. కానీ తర్వాత వాళ్ళు భగవంతుడు తెలుసుకోవాలి అని ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చిన ప్రభుపాద కలిసినప్పుడు నెమ్మదిగా లైన్లోకి వస్తారు. అట్లీస్ట్ కొంచెం జపం చేయడము అండ్ తర్వాత అట్లీస్ట్ కొన్ని దురలవాట్లు దూరంగా ఉండడము అవన్నీ చేస్తారంట జార్జ్ హ్యారిసన్. తర్వాత జార్జ్ హ్యారిసన్ అనుకుంటాడు అన్నమాట, అసలు నేను ఏం చేస్తున్నాను, ఎందుకు నా జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నాను, నేను కూడా ప్రభుపాద వారి శిష్యుల్లో నేను బ్రహ్మచారిని అయిపోతాను అని చెప్పి ఆయన అనుకుంటారు. సో ప్రభుపాద దగ్గరికి వెళ్తారు, ప్రభుపాద్ నేను కూడా బ్రహ్మచారిని అయిపోతాను అని చెప్పి. ప్రభుపాద చెప్తారన్నమాట. ప్రభుపాదకి తెలుసు ఆ వ్యక్తి స్థాయి బ్రహ్మచారి అయ్యే స్థాయి కాదు, ఆ స్థాయి కాదు అయింది. కానీ అంతటి గొప్ప వ్యక్తి అసలు ఆలోచన రావడమే మామూలు విషయం కాదు. జార్జ్ హ్యారిసన్ ఎంత ఫేమస్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్, ఆ రోజుల్లో అమెరికన్ ప్రెసిడెంట్ కన్నా కూడా ఎడ్డుకున్న ఫేమస్ అనమాట. జాన్ లెనన్ అనే వ్యక్తి అంత జీసస్ కన్నా ఫేమస్, అంటే వరల్డ్స్ నెంబర్ 1, ప్రపంచంలో నెంబర్ 1 పర్సన్ వాళ్ళు. అలాంటి వ్యక్తి ప్రభుపాదకి వచ్చి నేను బ్రహ్మచారిని అవుతానంటారు. ప్రభుపాదని చెప్తారు నో, నీకు అవసరం లేదని చెప్తారు. అంటే యాక్చువల్గా ఆయనకి అంతసరికి రాలేదని, కానీ ప్రభుపాద చెప్తారు కానీ భగవంతుడు నీ పేరే జార్జ్ హ్యారిసన్, హ్యారిసన్ అంటే హరీస్ సన్, సో నీ పేరులోనే హరి పుత్రుడు అని ఉంది. హ్యారీ పాటర్, హరి పుత్తర్, పంజాబ్ వాళ్ళు ఏమంటారు చెప్పండి, పాటర్ని పుత్తర్ అంటారు అనమాట. హరి పుత్తర్ అంటే హరి యొక్క పుత్తర్ అనమాట వాళ్ళు, మనందరం హరి పుత్రులమే కదా. సో నీ పేరే జార్జ్ హ్యారిసన్ కాబట్టి నువ్వు ఆ హరిని కీర్తించు. భగవంతుడికి మ్యూజిక్ ఇచ్చాడు, ప్రపంచంలో ఎవ్వరికి ఇవ్వలేనంత టాలెంట్ మీకు ఇచ్చాడు. ఆల్ టైమ్ నెంబర్ 1 గిటారిస్ట్ మీరు. మీ యొక్క మ్యూజిక్ సెన్స్ ఉపయోగించి భగవంతుని యొక్క దివ్య నామాలను కీర్తించండి. యూఆర్ అ మ్యూజిషియన్, వై యూ వాంట్ గివ్ యువర్ మ్యూజిక్ సెన్స్. ఆ మ్యూజిక్ సెన్స్ని ఉపయోగించుకొని మీరు ఇంతవరకు స్త్రీ సౌందర్యాన్ని కీర్తిస్తూ పాడారు, ఇప్పుడు భగవంతుడి సౌందర్యాన్ని కీర్తిస్తూ పాడండి అని చెప్పి. సో అప్పుడు ఆయన స్టార్ట్ చేయడం పాడాడు. ఆల్ థింగ్స్ మస్ట్ పాస్ అని చెప్పి ఒక ఆల్బమ్ క్రియేట్ చేశాడు. ఆ ఆల్బమ్ నెంబర్ 1 అయిపోయింది ప్రపంచంలో అన్ని దేశాల్లో నెంబర్ 1 అని చెప్పి. అందులో హరే కృష్ణ మంత్రాన్ని కూడా కీర్తించి పాడాడు. యాక్చువల్గా ఇస్కాన్ ఇంత ఫాస్ట్గా వ్యాప్తి అవడానికి కారణం ఆయన. ఆల్బమ్ నేను మై స్వీట్ లాడ్ అని సాంగ్ ఉంటుంది, మీరు గూగుల్ చేయండి, అద్భుతమైన పాట అది, మై స్వీట్ లాడ్ అని చెప్పి. సో అందులో హరే కృష్ణ మంత్రం కూడా ఉంటుంది. సో అలాగ ఆయన ఆ పాప్ మ్యూజిక్ ద్వారా హరే కృష్ణ మంత్రం స్ప్రెడ్ చేయడం ద్వారా
ప్రపంచం అంతా హరే కృష్ణ మంత్రం వ్యాప్తి చెందింది. జనాలు ప్రతి ఒక్క ఇళ్లలో హరే కృష్ణ మంత్రం వినడం స్టార్ట్ చేశారు. అండ్ ఆ రకంగా వాళ్ళు ఇస్కాన్ భక్తులై ఇస్కాన్ టెంపుల్స్కి వచ్చారనమాట. ఇది ఏంటది నిష్కామ కర్మయోగ. మీకు అర్థమవుతుందండి? అంటే ఆయన పూర్తిగా ఈ యొక్క ఇస్కాన్ డిసిప్లిన్, అంటే తెల్లవారు లెగాలి, 4 నియమాలు పాటించాలి, నెక్స్ట్ గురువుని ఆశ్రమం తీసుకోవాలి, స్ట్రిక్ట్ డిసిప్లిన్, బ్రహ్మచర్యం, ఇవన్నీ ప్రభుపాద సాధన ఆయనకి అంత కాదు. సో ఆయన చెప్పారు, నువ్వు నిష్కామ కర్మయోగి, ఇన్నాళ్ళు నీ కోసం కష్టపడ్డావు, భగవంతుడి కోసం కష్టపడు. అలాగే నిష్కామ అంటే బీ వాట్ ఎవర్ యూడ్, నీ ప్రొఫెషన్లో ఉండి ఆ ఫలితాన్ని భగవంతుడికి ఇవ్వడం ప్రయత్నించు అని చెప్పి అలా చేయమని చెప్పారు. సో అండ్ మన స్థాయిలో చూస్తే సరే మనం పూర్తిగా భగవంతుడి కోసం చేయలేకపోవచ్చు, కానీ బయట చాలామంది చూడండి, చాలామంది ఉంటారు, వాళ్ళు ఈ కేటగిరీ కింద వస్తారు. అంటే వాళ్ళు దే ఆర్ వెల్ విషర్స్ అంటారు అనమాట. మేము వాళ్ళని వెల్ విషర్స్, డోనర్స్ అనొచ్చు. సో అంటే వాళ్ళు ఇస్కాన్ నియమ నిబంధనలు వాళ్ళు పాటించలేకపోవచ్చు, కానీ వాళ్ళకి భగవంతునికి కరెంట్ అవ్వాలని కోరుకుంటుంది, వాళ్ళకి సేవ చేయాలని కోరుకుంటుంది. సో ఎలాగంటే వాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళు? సో తమ ఏదైతే వృత్తిలో ఉంటుందో ఆ వృత్తినే భగవంతుని సేవగా చేస్తారు. లేకపోతే ఆ వృత్తి ద్వారా వచ్చిన ఫలితాన్ని కొంతలో కొంత భాగం భగవంతునికి ఇస్తారు. లైక్ మా టెంపుల్ చూస్తే, మా టెంపుల్ పక్కనే పొలాలు ఉన్నాయన్నమాట. రోజు ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన గులాబీ పువ్వులు తెంపుకొని మార్కెట్కి వెళ్తాడు. 6-6:30 మధ్యలో నీ టెంపుల్కి వచ్చి బెల్ కొట్టాడు, డంగ్ హార్న్ కొడతాడు అనమాట. ఓ 2 కిలోలు పూలు తెచ్చిస్తాడు. సో ప్రతిరోజు ఆయన మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి టెంపుల్ దాటుకొని వెళ్తాడు, టెంపుల్కి ఇచ్చే వెళ్తాడు ఆయన. సో ఆయన మేబీ జపం చేయడేమో, ఆయన మేబీ నియమాలన్నీ పాటించడేమో, కానీ కృష్ణుడు ఏమంటాడు, వీళ్ళు కూడా గొప్ప వాళ్ళని చెప్తున్నారు అనమాట. ఇది 3వ స్థాయి అని చెప్తున్నారు, రైట్? సో వాళ్ళు తమ యొక్క వాట్ ఎవర్ దే హ్యావ్, వాళ్ళకు ఉన్నది, వాళ్ళు చేస్తున్నది, దాన్ని పూర్తిగా కాకపోతే కొంతైనా ఇస్తున్నారు. పూర్తిగా ఇస్తే పూర్తి నిష్కామ కర్మయోగ, కొంతైనా ఇస్తున్నారు. కాబట్టి అది కూడా ఒక రకంగా నిష్కామ కర్మయోగ కింద వస్తుంది. అలా చేయడం వల్ల ఏమవుతుంది, నెమ్మదిగా వాళ్ళ హృదయం పరివర్తన చెందుతుంది. వాళ్ళు ఎవడో భక్తులతో పరిచయం అవుతారు, భక్తులు ప్రసాదం ఇస్తారు, ప్రసాదం తింటూ ఉంటాడు, హార్ట్ ప్యూరిఫై అవుతుంది. ప్రోగ్రామ్కి రండి, సండే రోజు రండి టెంపుల్కి అంటారు, వస్తారు. నెమ్మదిగా భక్తులతో కలిసి వాళ్ళు కూడా భక్తులు అయిపోతారు అనమాట. అప్పుడు వాళ్ళు సాధనా భక్తులకు వచ్చేస్తారు నెమ్మదిగా. అండ్ సాధనా భక్తి చేస్తూ శుద్ధ భక్తికి వచ్చేస్తారు నెమ్మదిగా. సో కృష్ణ స్టెల్లింగ్ డిఫరెంట్ స్టేజ్, ఏదో ఒక స్టేజ్లో నువ్వు ఉండు, ఆ స్టేజ్లో ఉంటే నెమ్మదిగా పైకి వస్తావు అంటున్నారు కృష్ణుడు అక్కడ. ఇలాగా చాలా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. అంతకు మా బాంబేలో ఒక డివోటీ ఉండేవాడు, ఆయన కంప్యూటర్ మెకానిక్ అనమాట. సో సేమ్ స్టోరీ, ఆయన అన్ని అప్పట్లో దిస్ ఈజ్ వే బ్యాక్ ఇన్ 90s, అప్పట్లో కంప్యూటర్లే తక్కువ, కంప్యూటర్ మెకానిక్ ఇంకా తక్కువ. సో ఆయన బయట షాప్కి వెళ్తే డబ్బులు తీసుకునేవాడు, ఇస్కాన్కి వచ్చినప్పుడు మాత్రము స్వామీజీ డైన్ డబ్బులు తీసుకుంటామని చెప్పి ఫ్రీగా చేసేవాడు అనమాట. సో ఆయన ఫ్రీగా చేయడంతో మా ఇస్కాన్ జూహు టెంపుల్ వాళ్ళు బోర్డు కంప్యూటర్లు ఉండేవి, అరే ఇలాంటి మనిషి ఎక్కడ దొరుకుతాడని చెప్పి వాడికి కొంచెం ఎక్స్ట్రా ట్రీట్మెంట్ ఇచ్చారు అనమాట. ప్రసాదాన్ని ఇచ్చి, పండుగలప్పుడు గిఫ్ట్లు ఇచ్చి అలాగ నెమ్మదిగా. సో ఆయన తీసుకునేవాడు, నెమ్మదిగా అనిపించి, అరే నేను మందిరానికి వస్తున్నాను, సేవ చేస్తున్నాను, కానీ వీళ్ళు ఇచ్చిన తిరిగి తీసుకుంటున్నాను, తప్పు కదా, నేను ఎందుకు తీసుకోవాలి, నాకేమి వద్దండి, రాదర్ మీకు 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 అబ్జెక్షన్ లేకపోతే నాకు మీ టెంపుల్ ఉండడానికి ఒక చిన్న కెన్ యూ గివ్ సమ్ స్పేస్ అని చెప్పి, మీ స్టాఫ్తో పాటు నేను ఉంటాను అని చెప్పి, దానికేమి భాగ్యం ఉండండి, 3 పూటలు భోజనం చేసుకొని ఉండండి అని చెప్పి. సో అలాగనే 3 పూటలు భోజనం చేస్తూ అక్కడ కంప్యూటర్లు అన్నీ రిపేర్ చేసుకునే వాళ్ళు, బయట పని చేసేవాళ్ళు. కాకపోతే కొన్నాళ్ళకి ఇంక బయట ఎందుకు పని చేయాలి, అదేదో టెంపుల్లోనే పని చేసుకోవచ్చు కదా అని చెప్పి టెంపుల్లోనే ఉండిపోయి అన్ని కంప్యూటర్ వర్క్ చూసుకునేవాడు. ప్లస్ నేను సీసీ కెమెరాస్ పెట్టిస్తానండి, మీకు సెక్యూరిటీ పెట్టిస్తాను, ఆ సిస్టమ్స్ పెడతానని చెప్పి అన్ని సిస్టమ్ పెట్టారనమాట. అలాగ ఒక 2 ఏళ్ళు పోయిన తర్వాత అసలు నేను ఎలాగే ఇవే పనులు చేస్తున్నాను, ఇదేదో నేను బ్రహ్మచారి చేయొచ్చు అని చెప్పేసి టెంపుల్లో పూర్తిగా బ్రహ్మచారి అయిపోయాడు ఇంకా. సో ఈరోజు ఆయన ఎంటైర్ ఇస్కాన్ వరల్డ్లో ఈజ్ ద నెంబర్ 1 పర్సన్. అంటే ఏ సిస్టము, సర్వేలెన్స్, కెమెరాస్, ల్యాప్టాప్స్, టెక్నాలజీ, ఎవరికి మాలాంటి ఐఐటియన్స్ కూడా మాకు ఏదైనా గైడెన్స్ కావాలంటే ఆయన అడుగుతాం మేము. అండ్ గత 30 ఏళ్ళ నుంచి ఈజ్ బ్రహ్మచారి, ఈజ్ అ బ్లిస్ఫుల్ పర్సన్. సో ఆయన వచ్చింది ఏదో ప్రేమగా, ఏదో ఎంతో కొంత స్వామివారికి నేను చేస్తున్న పనిలో కొంత చేద్దామని చెప్పి. సో ఇలా చాలామంది మనకు కనిపిస్తారు. ఎవరు రైస్ మిల్లో లేదో 2 బస్తాలు రైస్ ఇస్తారు. మా టెంపుల్ కొంతమంది జస్ట్ పాలు ఇస్తారనమాట, ప్రతి నెల స్వామివారికి మేమే పాలిస్తాము, స్వామివారికి నైవేద్యం పెట్టండి అని చెప్పి. అలా వస్తారు, ఆ ప్రసాదం తీసి వాళ్ళకే తిరిగిస్తాం మేము, వాళ్ళు తీసి కూడా పవిత్రులు అవుతారు, తర్వాత టెంపుల్కి వస్తారు, నెమ్మదిగా వాళ్ళు కూడా సాధనా భక్తులు అయిపోతారు అనమాట. కాబట్టి కృష్ణుడు ఏమని చెప్తే నిష్కామ కర్మయోగ అంటున్నారు. అంటే సరే నువ్వు రూల్స్ ఫాలో అవ్వలేకపోయినా సరే అట్లీస్ట్ భగవంతుడు నీకు ఏదైతే ఇచ్చాడో అది గుర్తించి ఆ ఫలితాన్ని కొంత భగవంతునికి ఇవ్వు, పూర్తిగా ఇవ్వు, ఎంత ఇవ్వగలితే అంత ఇవ్వు. ఆ విధంగా సరే అదే నీ పనే వీళ్ళు చెయ్యి, లేకపోతే నీ పని ద్వారా వచ్చే ఫలితాన్ని చెయ్యి. అంతెందుకు ఇప్పుడు మీకు ఈ కోర్స్ అవుతుంది, మీరందరూ మీరు ఆ క్విజెస్ చేస్తున్నారు. నేను ఫస్ట్ కూడా చెప్పాను, క్విజెస్ ఎలా చేయగలిగామండి, ఆ సాఫ్ట్వేర్ మేము సృష్టించాం మేము. అది
యాక్చువల్గా ఇలాంటి సాఫ్ట్వేర్ బయట కొంటే ఆ లైసెన్స్, ఒక లైసెన్స్ 60,000 రూపాయలు. అంత డబ్బులు పెడితే అప్పుడు మేము ఫ్రీగా చెప్పాలంటే మాకు కష్టం అవుతుంది. అప్పుడు మేము జనాన్ని డబ్బులు అడగాలి. సో బట్ దెన్ నేను అప్పట్లో ఎక్సెల్లో చేయించేవాడిని, జనాలంతా ఎక్సెల్లో రాసేవాళ్ళు. నా దగ్గర అప్పట్లో వేల మంది ఉండేవాళ్ళు, వేల మంది కరెక్షన్ చేసుకునేవాళ్ళు మాన్యువల్గా. నేను ప్లస్ సర్టిఫికెట్ల కోసము పీడిఎఫ్ని మాన్యువల్గా చేసేవాళ్ళం. మాకు రోజులు రాత్రంతా కూర్చుని అయ్యేది కాదు, 10 మంది కూర్చుని అయ్యేది కాదు. లేదు సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాలనుకున్నాము. అప్పుడు నేను ఆ డేటాబేస్ చూశాను, అందరు రిజిస్ట్రేషన్లో ఎవరెవరు ఏ ప్రొఫెషన్ అని చెప్పి. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 3 కలిశారనమాట. వాళ్ళకి ఫోన్ చేశాను, మీరు సాఫ్ట్వేర్ కదా, నాకు సాఫ్ట్వేర్ క్రియేట్ చేయగలరా? అదే భాగ్యం స్వామి చేస్తామని చెప్పి వాళ్ళు కష్టపడి 10 రోజులు కష్టపడి ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేశారు. తద్వారా ఏమైంది, అన్నీ ఆటోమేటెడ్. ఇప్పుడు సర్టిఫికెట్స్ కూడా ఆటోమేటెడ్. ఇస్కాన్ విజయవాడ ఫస్ట్ టైం చేసింది, మా నుంచి వేరే టెంపుల్స్ కాపీ చేశారు ఇప్పుడు. సో వీఆర్ ద ఫస్ట్ వన్స్, వీ హ్యావ్ డన్ ఆటోమేషన్ ఆఫ్ దిస్ క్విజెస్ అయితేనేమి రూపాయి ఖర్చు లేకుండా. సో దట్ మేము అందరికీ ఫ్రీగా ఇవ్వగలిగాము, వేరే టెంపుల్స్ ఇవ్వగలిగాము. ఎలా అయింది, ఒక స్త్రీ ఆవిడను, సో దట్ లేడీ వాళ్ళ హస్బెండ్ కలిపి చేశారంటే ఇది నిష్కామ కర్మ. వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళకి ఒక లెవెల్లో సీరియస్ అయ్యారు వాళ్ళు, బట్ అదర్వైజ్ ఆల్సో వాళ్ళు తమ వృత్తిని స్వామివారి సేవలో వినియోగించగలిగారు. కాబట్టి మన అందరం కూడా ఏదో ఒకసారి కనెక్ట్ అవ్వాలి, అవి దాన్ని భగవంతునితో కనెక్ట్ చేయాలి. మనం చేస్తున్న ప్రొఫెషన్ అయితే ఏమి, ఆ ప్రొఫెషన్ రిజల్ట్స్ అయితేనేమి అట్లీస్ట్ ఆ స్థాయిలోనే ఉండాలి. ఇది 3rd కేటగిరీ అని చెప్పారు భగవంతుడు. అండ్ లాస్ట్ది ఏం చెప్పారు, 4th కేటగిరీ. సో ఇది 3rd నిష్కామ కర్మయోగం ఏంటంటే కృష్ణుడి సేవలో అన్ని ఇంద్రియాలు వినియోగించాలి, కృష్ణ కోసం కర్మలు చేయాలి, నెమ్మదిగా పరిపూర్ణ దశకు చేరుకుంటాం. ఇలా చేయడం వల్ల నెమ్మదిగా సాధనా భక్తికి వస్తాము, సాధనా భక్తి నుంచి శుద్ధ భక్తికి వస్తామన్నమాట. లాస్ట్ ఏంటంటే కర్మ. సో ఇక్కడ ఏం చెప్తానంటే ఇది కూడా నువ్వు చేయలేకపోతే, అయినను ఒకవేళ నా భావనలో కర్మను చేయటం ఎందు నువ్వు అసమర్థుడు అయినచ్చు అంటే కనీసము నీకు భగవంతుడు సరే నువ్వు సంపాదించిన ₹1,00,000 అందులో ఒక ₹1,000 ఇవ్వడానికి కష్టం నీకు ఉంది, 1% ఇవ్వలేకపోతున్నావు. ఆర్ నువ్వేదో నీ వృత్తిని కృష్ణుడి సేవలో వినియోగించి నీ మనసు లేదు నీకు అంటే భగవంతుడు చేయడానికి ఏ రకంగా నీకు మనసు లేదు నీకు. భగవంతుడు చెప్తా అలాంటి వాళ్ళని కూడా భగవంతుడు తిట్టట్లేదండి. నీచుడా, తుచ్చుడా, తాచుడా, చండాలుడా అలా అంటలేదు భగవంతుడు. ఏమంటున్నారు, అలాగైనా సరే అంటే నా భావనలో కర్మ చేయడానికి నువ్వు అసమర్థుడు అయినచో సర్వకర్మ ఫలమును త్యాగం చేసి ఆత్మస్థితుడువగుటకు యత్నింపుము. కనీసం నువ్వు ఏదైతే నువ్వు కర్మఫలాలు పొందుతున్నావో, సంపాదిస్తున్నావో, నీ యొక్క ఫలితాలని త్యాగం చేయి, దానం చేయని చెప్తున్నారు అనమాట. అంటే నలుగురు కోసం ఉపయోగించు. సరే నా కోసం కూడా ఉపయోగించలేకపోతున్నావు నువ్వు, నీకు నా మీద ఏమాత్రం ఫీలింగ్ లేదు, సరే నా కోసం చేయొద్దు, నువ్వు అట్లీస్ట్ నలుగురు మంచి కోసం చేయి. ఆ రకంగా చేసినా సరే ఏమవుతుంది, నీలో ఒక రకమైన వైరాగ్యం అనేది వస్తుంది. ఆ ఒక రకమైన వైరాగ్యం వల్ల ఏమవుతుందంటే నీకు అందులో కూడా ఒక ఆనందం వస్తుంది. చూడండి, పుచ్చుకోవడంలో ఇవ్వడంలో ఉండే ఆనందము తీసుకోవడంలో ఉండదండి. కానీ ఇది థియరిటికల్గా మనకు తెలిసి ఉండొచ్చు, కానీ యాక్చువల్గా అది నువ్వు ప్రాక్టీస్ చేస్తేనే నీకు అర్థమవుతుంది ఆ విషయం. థియరిటికల్గా నువ్వు ఎంత చేసినా సరే నీకు ఎన్నిసార్లు విన్నా నీకు అసలు యాక్చువల్గా అనుభవం రాదు నీకు. అది ఇవ్వడంలో ఉండే ఆనందం తీసుకోవడంలో ఉండదు, సేవ చేయడంలో ఉండే ఆనందం సేవ తీసుకోవడంలో ఉండదు. జనాలకి పాపం ఈ విషయం తెలియకనే పాపం చాలా మేబీ సరిపోలేదు, ఇంకా పుచ్చుకోవాలనుకుంటారు. ఎంత పుచ్చుకుని ఆనందం రావట్లేదు చెప్పి. కానీ ఎందుకంటే ఇవ్వడంలో ఆనందం ఉంటుంది, తీసుకోవడంలో కాదు. సంపాదించడం ఏ పనికి మాలోడు సంపాదిస్తాడండి. సంపాదించిన దాన్ని సరిగ్గా ఖర్చు పెట్టిన వాడు నిజమైన మగాడు, నిజమైన సమర్థుడు. సంపాదించడం సమర్థత కాదు, కర్మానుసారంగా ఒక్కొక్కరు ఒక టాలెంట్ ఉంటుంది. కొంతమందికి వాళ్ళు ఈజీగా సంపాదిస్తారు. సో సంపాదించడం చాలామంది సంపాదించగలరు, కానీ సంపాదించడం సరిగ్గా ఖర్చు పెట్టడం అనేది నిజమైన ఇది. సరే భగవంతుడి కోసం చేయొద్దు, ఫైన్, అట్లీస్ట్ ఎదురువాడు మంచి కోసం చెయ్యి. ఆ రకంగానైనా సరే నీకు ఒక ఆనందం వస్తుంది, ప్లస్ త్యాగం అనేది నీ హృదయంలో స్టార్ట్ అవుతుంది. అప్పుడేమవుతుంది, ఆ త్యాగం వలన నువ్వు ఒక రకమైన డిటాచ్మెంట్ అనేది వస్తుందన్నమాట, కర్మఫలం నెమ్మదిగా. తద్వారా నెక్స్ట్ లెవెల్ నువ్వు జ్ఞానం స్థాయికి వెళ్తావు. అంటే జీవితం నేను నెమ్మదిగా వస్తుంది, వైరాగ్యం అనేది కూడా వస్తుంది. ఆ రకంగా మళ్ళీ కనెక్ట్ అవుతావు అని చెప్పి భగవంతుడు అంటున్నారు. అట్లీస్ట్ మానవాళికి సేవ చేయి, మంచి పని చేయని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. చూడండి, భగవంతుడు ఎంత దయామయుడండి. అంటే నన్ను కనీసము నా కోసం నువ్వు నా భక్తుడు అవ్వకపోయినా పర్వాలేదు, నా భక్తుడు కాకపోయినా సరే నా కోసం ఎంతో కొంత చెయ్యి, ఏదో ఒకటి ఇవ్వు నాకు. అది కూడా నేను చేయను. పత్రం పుష్పం ఫలం తోయం, ప్రేమగా నాకు
ఒక పువ్వు, ఒక ఆకు, ఒక ఫలము, ఒక జలము, అది కూడా నువ్వు ఇవ్వవా? సరే అయినా పర్వాలేదు, కనీసం ఇదైనా చెయ్యి. అలా చేస్తే నెమ్మదిగా మళ్ళీ చైన్ కనెక్ట్ అవుతా ఉంటున్నారు భగవంతుడు. హౌ మచ్ మర్సిఫుల్ హీ ఈస్ చూడండి. సో దట్ ఈస్ కృష్ణ. అండ్ లాస్ట్, సో ఎనీ చెప్పిస్ అనే కాన్సెప్ట్ అంతాను. లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే భగవంతుడు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఓ అర్జున ఇప్పుడు చెప్తాను వినండి, నాకు ఎలాంటి భక్తులు అంటే ఇష్టమో అని చెప్తున్నారు. ఇప్పుడు మీలో ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీలో ఎంతమందికి అండి కృష్ణుడు మిమ్మల్ని ఇష్టపడాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు? నేను ఇప్పుడు వీడియో ఆన్ చేస్తాను, చేతులు ఎత్తండి, ఇలా ఎత్తండి. ఎంతమంది కృష్ణుడు మిమ్మల్ని ఇష్టపడాలని అని కోరుకుంటున్నారు? మనం కృష్ణుడిని ఇష్టపడాలని కాదు, కృష్ణుడు మనల్ని ఇష్టపడాలని చెప్పి. సో కృష్ణుడు మనల్ని ఎప్పుడు ఇష్టపడతాడంట? ఆయనే చెప్తున్నాడు స్వయంగా, దించండి అందరూ ఇంక చాలు. ఆయనే చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నారంటే, సో ఈ లక్షణాలు ఉంటే ఆ వ్యక్తిని నేను చాలా ఇష్టపడతానని చెప్తున్నారు. సో ఇప్పటివరకు 12 శ్లోకాలు అయ్యాయండి. 13 నుంచి 28 శ్లోకాలు ఉన్నాయి. 8 శ్లోకాల్లో కృష్ణుడు ఎలాంటి అంటే నా యొక్క భక్తుల్లో ఎలాంటి గుణాలని నేను ఇష్టపడతానని చెప్తున్నారు. సి అగైన్, నిరాకారవాదికి విషయం అర్థం కాదు. బికాజ్ అన్లెస్ యూ యాక్సెప్ట్ గాడ్ యాజ్ ఎ పర్సన్, హౌ డు యు నో హిజ్ లైకింగ్స్ డిస్లైకింగ్స్? ఆయన శక్తి అనుకున్నప్పుడు శక్తి కన్నాక ఎమోషన్స్ ఉండవు, వ్యక్తి అన్నాక ఎమోషన్స్ ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి. సో మనం భగవంతుణ్ణి వ్యక్తిగా పూజిస్తాం కాబట్టి ఆయన అయిష్టాలు చూస్తాం. కొంతమంది భగవద్గీతలో కృష్ణుడు నిరాకారుడు చెప్పారు. నిరాకారుడు చెప్తే ఈ శ్లోకాల్లో నా ఇష్టాలు ఎందుకు చెప్తున్నారు భగవంతుడు? కామన్ సెన్స్ కదా. ఓకే, చూద్దాం ఫస్ట్ శ్లోక. ఒకరిని కృష్ణుడికి ప్రీతిపాత్రుడిని ఎలా చేసే లక్షణాలు అంటే దోస్ క్వాలిటీస్ దట్ మేక్ ఏ పర్సన్ డియర్ మోస్ట్ టు కృష్ణ. ఇక్కడ డైరెక్ట్గా నేను శ్లోకాలు రాయలేదు, డైరెక్ట్గా నేను మీనింగ్ రాశాను. బట్ శ్లోకాస్ కూడా బాగుంటాయి, నేను చెప్తాను శ్లోకం. ఓకే, ఫస్ట్ శ్లోకం అంటే 13-14 శ్లోకం అంటే, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమాదుఃఖ సుఖక్షమి. సో ఫస్ట్ శ్లోకం ఏం చెప్తున్నారంటే, ద్వేషము లేకుండా సర్వజీవుల ఎడ మైత్రిని కలిగినవాడు, మమతత్వం లేనివాడు, మిథ్యాహంకార రహితుడు, సుఖదుఖములు రెండింటి అందు సమభావన కలవాడు, క్షమాగుణం కలవాడు, సదా సంతుష్టుడైనవాడు, ఆత్మనిగ్రహం కలవాడు, తన మనోబుద్ధులను నాయందు లగ్నం చేసి దృఢ నిశ్చయంతో నా భక్తి యందు నియుక్తుడైనట్టి వాడు నా భక్తుడు, నాకు అత్యంత ప్రియమైన వాడు అని చెప్తున్నారు భగవంతుడు. సో చాలా ఉన్నాయి, బట్ 1 by 1 చెప్తాను నేను. ఫస్ట్ ఏం చెప్తే అద్వేష్ట సర్వభూతానం చెప్తారు అంటే సమస్త జీవుల పట్ల ద్వేషం లేనివాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీహౌ ఇక్కడ ఫస్ట్ మనం ఒకటి చెప్పాలి మీకు, ఏ లక్షణాలు భగవంతునికి నచ్చుతాయి అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో ఫస్ట్ క్వాలిటీ ఇస్ భక్తి, డివోషన్. సో అది మ్యాండేట్, ప్రైమరీ క్వాలిటీ. బట్ సెకండరీ క్వాలిటీస్, సంబడి మే బి డివోటీ, జపం చేస్తే భగవంతుడు డిపెండ్ అవుతున్నాడు, కానీ వేరే విషయాల్లో ఆయన ఇంకా ఐడియల్ క్వాలిటీస్ చేరుకోలేదు. సో మిగతా ఐడియా క్వాలిటీస్ చెప్తున్నారు, కానీ ఇప్పుడు నేను చెప్పబోయిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి, కానీ భక్తి అనేది లేకపోతే వేస్ట్ అది. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్? డివోషన్ లేనప్పుడు. ఎందుకంటే చూడండి, కృష్ణుడు ఇస్ 1, మిగతావన్నీ కూడా భక్తి అనేది 1, మిగతా అన్ని క్వాలిటీస్ జీరోస్. సో 1 ఉంటే ఆ జీరోస్కి చాలా వాల్యూ పెరుగుతుంది. ప్రతి జీరో నీకు 10 times వాల్యూ పెంచుతుంది. ఆ 1 అనేది లేకపోతే ఎన్ని జీరోస్ ఉన్నా సరే 10 జీరోలు కలిపితే ఎంత? జీరోనే. ఆ 1 ఉన్నాక అప్పుడు ఎవ్రీ జీరో యాడ్ అవుతుంది అనమాట. సిమిలర్లీ ఆ భగవంతుడి పట్ల శరణ ఉన్న తర్వాత అప్పుడు ఈ నెక్స్ట్ క్వాలిటీస్ అని వాల్యూ అవుతుంది. ఫస్ట్ ఏం చెప్తున్నారు? అద్వేష్టం అని చెప్తున్నారు. సర్వభూతానం, సమస్త జీవుల పట్ల ఎలా బాగుండే ద్వేషం లేకుండా ఉండడం అని చెప్పి. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ద్వేషం, అంతేందుకు ద్వేషాన్ని గ్లోరిఫై చేస్తారు. చిన్నప్పుడు మీ ఫస్ట్ టైం నేను 1995 టీవీ కొనుక్కున్న టీవీ పేరు ఒనిడా. ఎవరు విన్నారా టీవీ పేరు ఒనిడా అని చెప్పి? ఆ టీవీ ఎలా ఉండేదంటే, ఒక గుండు బాస్ ఉంటాడు, ఆడ కొమ్ములు ఉంటాయి తల మీద లాగా. అక్కడ ఏమని రాస్తానంటే, నైబర్స్ ఎన్వి ఓనర్స్ ప్రైడ్. అంటే క్యాప్షన్ అంటే నైబర్స్ ఎన్వి అంటే ఈ టీవీ మీరు కొంటే మీకు గర్వం కలుగుతుంది, మీ చుట్టుపక్కల అందరూ మీ పట్ల ద్వేషం కలుగుతుంది, ఈర్ష్య ద్వేషం కలుగుతాయి. అంటే ఈర్ష్య అంటే ఎదురువాడు నీ మీద ఈర్ష్యపడితే నీ గొప్పతనం, అది అంత గొప్ప అన్నట్టుగా. నైబర్స్ ఎన్వి ఓనర్స్ ప్రైడ్. ఆ టీవీ ఉంటే అంటే ఆ టీవీ ఉంటే జనాలందరూ ఇలా చూస్తారు, మీ పట్ల ద్వేష అసూయలతో చూస్తారని చెప్పి. సో
అలాగా అంటే ఎన్వీని అలా గ్లోరిఫై చేస్తున్నారండి, అర్థం చేసుకోండి. అంటే దిస్ ఇస్ ద వరల్డ్. సో కానీ భక్తుడు అనేవాడు ఎవరి పట్ల ద్వేషం ఉండడు. ఎందుకు ఉండడండి? నేను దీని గురించి 8వ అధ్యాయంలో చెప్పాను, 10వ అధ్యాయంలో చెప్పాను, 7వ అధ్యాయంలో చెప్పాను. ఎవరైనా చెప్తారా అండి? రాయండి, రాస్తూ ఉండండి. నేను టైం లేదు కాబట్టి చెప్తాను. ఎందుకంటే భక్తుడు అనేవాడు ఎదుటి వ్యక్తిలో ఏ మంచిగా ఎనీ స్పెషల్ టాలెంట్ ఉన్నా సరే వాడికి అర్థమవుతుంది ఆ టాలెంట్ ఎవరిది? కృష్ణుడిది. అవునా కాదా? మమ తేజో అంశ సంభవాత్ అంటే వాట్ ఎవర్ యద్యత్ విభూతి మత్సత్వం శ్రీమత్ ఊర్జితమేవవ అంటే ప్రతి ఏ వ్యక్తిలో ఏ ఒక్క దివ్య గుణం, ఏ ఒక స్పెషల్ క్వాలిటీ ఉన్నా సరే, స్పెషల్ టాలెంట్ ఉన్నా సరే, అర్జున్ అర్థం చేసుకో ఆ టాలెంట్ ఏంటి, నా నుంచే వచ్చిందని చెప్పి. కాబట్టి ఒక భక్తుడు అనేవాడు దానిలో భగవంతుడానికి ఎలాంత మర్సిఫుల్ కూడా చూస్తాడు తప్ప ఎన్వి అవ్వడు. దుర్యోధనుడు పాండవుల యొక్క టాలెంట్ చూసి, భీముడి యొక్క శక్తిని చూసి ఎన్వి అయ్యాను, ఎప్పుడు చంపేద్దాం, ఎప్పుడు లేపేద్దామా, ఎప్పుడు వేసేద్దామని చూసేవాళ్ళు వాళ్ళు. సో ఎన్వి, ఆల్వేస్ ఎన్వియస్. కానీ పాండవులు ఎప్పుడు ఎన్వియస్ కాదు, ఎప్పుడు ఎదురు వాళ్ళ పట్ల ఈర్ష్య ద్వేషాలు లేవు. సో డివోటీ అనేవాడు ఎప్పుడు ఎవరిని చూసి ద్వేషం పడ్డు. ఒక వ్యక్తి రేపు నాకన్నా బాగా చెప్తారు క్లాసు, అందరు ఆయన ఫాలోవర్స్ ఉంటారు. డివోటీ అనేవాడు ఇవి నాట్ ఎన్వియస్. అరే భగవంతుడు ఆయనకి మనకన్నా స్పెషల్ టాలెంట్ ఇచ్చాడు, వెరీ గుడ్. ఆయన సో ఆ వ్యక్తిలో కూడా ఆ టాలెంట్ని చూస్తాడు, స్వామివారు ఆయన మీద కరుణ చూపించారని చెప్పి. ఆ వ్యక్తి పట్ల ద్వేషం పడితే దాని అర్థం నువ్వు భగవంతుడి పట్ల ద్వేషం పడినట్టు. ఇఫ్ యూర్ ఎన్వియస్ ఆఫ్ హిమ్ దెన్ యాక్చువల్లీ యూర్ ఎన్వియస్ ఆఫ్ కృష్ణ. సో దట్ ఈస్ కాల్డ్ అద్వేష్టం సర్వభూతానం. నెక్స్ట్ మైత్రి కరుణ ఏవచ్చ. డివోటీ అనేవాడు ప్రతి జీవి పట్ల మైత్రి భావన, కరుణ భావం కలిగి ఉంటాడనమాట. మృగారి అనే స్టోరీ ఉంటుంది, పురాణాల్లో వస్తుంది. ఆ వ్యక్తి హంటర్, జంతువులు సగం సగం చంపేవాడు కూడా, పూర్తి చంపేవాడు కదా, సగం చంపేవాడు వేరే జంతువుకి వెళ్ళేవాడు, దాని సగం చంపేవాడు వేరే జంతువుకి వెళ్ళేవాడు అనమాట. అంటే ఆ జంతువు వెలవెల్లాడుతూ ఒకేసారి చంపేస్తే చచ్చిపోద్ది, వెలవెల్లాడుతుంటే అదొక ఆనందం వాడికి, సాడిస్టిక్ ప్లెజర్. నారదముని చూస్తే ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి, చంపాలని కూడా సరే పూర్తి చంపొచ్చు కదా అని చెప్పి, ఇలాగ ఎందుకు చేస్తున్నావు నువ్వు అని చెప్పి. అంటే అక్కడ నారదము చంపని చెప్పట్లేదు ఆయన్ని, కానీ చంపినా సరే ఒక వ్యక్తిని చంపే ఒక అర్థం ఉంది. శాస్త్రాల్లో కూడా, అంటే ఇప్పుడు టాపిక్ డైవర్ట్, శాస్త్రాల్లో కూడా మాంసాహారం తినాలనుకున్న వాళ్ళు దానికి ఒక ప్రక్రియ ఇచ్చారు, జంతువు ఎలా చేయాలని చెప్పి. ఆ జగ్లర్ విని కట్ చేయాలి, అక్కడ ఒక నరం కట్ చేస్తే దానికి జంతువుకి నొప్పి లేకుండా చచ్చిపోతుంది, అలా చేయమని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుల్లో స్లాటర్ హౌసెస్ ఎలా చేస్తారంటే జంతువు బతికుండగానే దాన్ని వేడి నీళ్ళు పోసేస్తారు, సో దట్ ఆ చర్మం ఈజీగా వచ్చేస్తుంది, సో దట్ మనకి చచ్చిపోయిన చర్మం రాదు, కాబట్టి దాంతో మనము లెదర్ చేసుకోవచ్చు అని చెప్పి. అంటే నీకు ఒక 5 నిమిషాల సుఖం కోసము బతుకుండగానే వేడి నీళ్ళు పోసి అంత నరకాన్ని చూపిస్తారు జనాలు. వేడి నీళ్ళలో కోడిని ముంచేస్తారనమాట, ఎందుకు ఎంట్రుకలు ఈజీగా వచ్చేస్తాయని చెప్పి. అంటే కనీసం కనికరం అంటే ఉండదు. సో అప్పుడు ఆ మృగారి అలాగే ఉండేవాడు. నారదం చెప్పి ఎందుకు ఇంత పాపాలు చేస్తున్నావు అంటే, నేను నాకు ఇది ఒక్కటే చేసి బతకడం అని చెప్పి. అరే మనల్ని బతికించేది అంతా చూసింది స్వామి భగవంతుడు, ఆయన నమ్మకం ఇవన్నీ చేస్తానని చెప్పేసి. కాబట్టి నన్ను ఏం చేయమంటా స్వామి అంటాడు, నువ్వేం అవసరం లేదు, రేపటి నుంచి పూర్తిగా మాని అరుగు మీద కూర్చొని జస్ట్ యూ చాంట్, నా మాట నమ్ము, కేవలం నువ్వు భగవంతుడు నామాన్ని జపించి ఇవన్నీ చేయొద్దు, నీకు భగవంతుడు పోషించకపోతే మళ్ళీ స్టార్ట్ చేసుకొని నీ పని నువ్వు స్టార్ట్ చేసుకొని నేను ఇంకా అడ్డు చెప్పని చెప్తాను నారదముని. ఆయన గొప్పది ఏంటంటే అట్లీస్ట్ నారదముని మాట నమ్మి ఆయన వారం రోజుల పాటు వెళ్ళడం మానేసి పూర్తిగా జపం ఇస్తాడు, మానేస్తాడు, జపం చేసుకుంటూ ఉంటాడు అనమాట. అండ్ టు ది సర్ప్రైజ్ ఏమవుతుంది, అటువే పోయే వాళ్ళు ఎవరొక స్వామీజీ ఉన్నారని చెప్పి ఒక పండిత్ వెళ్ళిపోతాడు, అలా 2-3 కలిసిపోతారు. తర్వాత ఆయన పేరు ఇటు తెలిసిపోతుంది, ఒక స్వామీజీ వచ్చారంట అని చెప్పి. సో మొత్తం ఆయనకి ఎంత అవసరం అంతకన్నా ఎక్కువ జనాలు ఇవ్వడం మొదలుపెట్టారు. దాన్ని ఆయన తనకు అవసరమని తీసుకుని మిగతా 4 పంచడం మొదలుపెట్టాడు. ఆయన కొన్నాళ్ళకి నారదముని అంగిరిముని వస్తారు, చూద్దాం ఆ వ్యక్తి ఎలా ఉన్నాడని చెప్పి. వచ్చినప్పుడు ఈ వ్యక్తి వెంటనే నారదముని ప్రణామం చేయడానికి ముందు నొంగుతాడు, కానీ మళ్ళీ ప్రణామం చేయడు. ఎందుకంటే అక్కడ కొన్ని చీమలు వెళ్తాయి, నెమ్మదిగా ఒక ఆకు తీసుకొని ఆ చీమలు అంటే పక్కకు జరిపి అప్పుడు ప్రణామం చేస్తారు. అంటే ఒక చీమకు కూడా హాని, చీమని ఎంత చూస్తాము, ఇప్పుడు మేము కూడా నడుస్తున్నప్పుడు కింద ఏదో చీమ పడిపోతుంది పాపం. సో కానీ ఆయన ఎంత కేర్ఫుల్ అంటే ఆ చీమను కూడా అన్ని పక్కకు జరిపి వాటికి కూడా హాని చేయకూడదని చెప్పి చేస్తాడు. అంటే ఎలా ఉండేవి ఎలా అయ్యాడు. దిస్ ఇస్ యాక్చువల్గా ఒక సాధు సాంగత్యం దొరికితే ఎలాగ ఉంటుంది అనేది ఇది వీ కెన్ సీ. సో వన్ బికమ్స్ అ డివోటీనా, ఎదుటి వ్యక్తి బాధను చూడలేడు. అది తన వల్ల ఒక వ్యక్తి బాధపడతాడంటే ఆయన అస్సలు తట్టుకోలేడు. అది సో మైత్రి కరుణ ఏవచ్చు, ఎందుకంటే ఆయన వ్యక్తి కరుణతో నిండి ఉంటుందన్నమాట, రైట్. సో అలాగనే వేరే లక్షణాల గురించి ఏమేమి చెప్పారు
ఒక్కొక్కటి చెప్పుకుంటే పోతే గంటల కొద్ది పడుతుంది. మమత్వం లేనివాడు, మమత్వం అంటే నాది నీది అనే ఫీలింగ్ లేనివాడు. ఎందుకంటే ఆయన తెలుసు ఇది నాది కాదు, భగవంతుడు నాకు ఇచ్చాడు, దీన్ని తిరిగి భగవంతుడి సేవలో వినియోగించాలి. నిష్కామ కర్మ అనే కాన్సెప్ట్. మిథ్యాహంకార రహితుడు, రైట్. సో మిథ్యాహంకారం అంటే నేనేది గొప్పవాడిని ఫీలింగ్ ఉండడు. డివోటీ ఎంత గొప్పవాడైనా సరే తెలుసు నేను భగవంతుని సేవకుడు అనే భావనలో ఉంటాడు. ప్రతాపరుద్ర మహారాజు గొప్ప రాజు ఉండేవాడు, ఒరిస్సా గజపతి రాజు. అంటే గజపతి రాజులు అందరిలోకి అత్యంత ఫేమస్ గజపతి రాజు. ఆయన వాళ్ళ తండ్రి గారు కూడా, తాతగారు అందరూ కూడా వాళ్ళు ఏంటంటే అంత రాజులైనా సరే రథయాత్ర రోజు నాడు వాళ్ళు స్వయంగా వచ్చి ఒక సాధారణ వ్యక్తి బట్టలు కట్టుకొని చీపురు తీసుకొని జగన్నాథుల ముందు తుడిసేవారు అనమాట. అది ఈ రోజుకి ఆచారం నడుస్తుంది. రాజులు అనేవాళ్ళు ఆ రోజు సాధారణ వస్త్రాల్లో వచ్చి భగవంతుని ముందు చీపురు తుడిసే. ఎందుకంటే ఎంత గొప్పవాడైనా సరే భగవంతుని ముందు దాసుడే అని చెప్పి, నువ్వు ఎంతటి గొప్పవాడు కావచ్చు. సో ఒకప్పుడు రాజులు అలాగా స్వయంగా చేసి చూపించేవారు, పళ్ళకి మోసేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే అందరూ రాజు అవ్వాలనుకుంటారు, కానీ రాజు భగవంతుడు సేవడు అవ్వాలనుకుంటున్నాడు. రాజే భగవంతుడు సేవకుడు అవ్వాలనుకుంటున్నప్పుడు మనం ఎంత? సో అలాగా మిథ్యహంకార రహితుడు. నేనేదో బాస్, నేను లార్డ్ని. నో, నువ్వు ఎంత గొప్పవాడివి ఉండొచ్చు, కానీ ఆ గొప్ప అనేది భగవంతుడు ఇస్తేనే వచ్చింది. ఆయన ముందు గొప్ప చూపించకూడదు. సుఖ దుఃఖములందు సమభావం కలగవాడు, క్షమాగుణం కలవాడు. పాండవులే ఉదాహరణ. మనం చూడవచ్చు పాండవులు ఏ విధంగా వాళ్ళకి సుఖంలో దుఃఖంలో కూడా వాళ్ళు ఆనందంగానే ఉన్నారు. కృష్ణుడి మీద నమ్మకం కోల్పోలేదు. కృష్ణుడు పక్కన ఉన్న తన సొంత అభిమాని చనిపోయాడు, అయినా అర్జునుడికి కృష్ణుడి మీద నమ్మకం కోల్పోలేదు వాళ్ళు, రైట్. మళ్ళీ క్షమాగుణం. పాండవులు 5 పుత్రులను చంపేస్తారు, అయినా సరే ద్రౌపది మరియు అర్జునుడు, యుధిష్ఠిరుడు, అశ్వత్థాముడిని వదిలేమంటారు. యాక్చువల్గా అశ్వత్థామ క్యారెక్టర్ వెరీ బ్యాడ్ క్యారెక్టర్ ఎక్కడ మహాభారతంలో, కానీ సినిమాల్లో కర్ణుడిని అశ్వత్థాముడిని గ్లోరిఫై చేస్తూ ఉన్నారు. దురదృష్టం. సదా సంతుష్టుడైన వాడు, ఆత్మనిగ్రహం కలవాడు. సో యూ కెన్ సీ లైక్ దిస్ మెనీ క్వాలిటీస్ చెప్తారన్నమాట. ఎవరికి కష్టం కలిగించిన వాడు, ఎవరి చేత కలత గురిని కానివాడు. సో డివోటీ అనేవాడు ఎవరికి కష్టం కలిగించడు, అంటే తను అంత ఈజీగా డిస్టర్బ్ అవ్వడు, అండ్ తనను ఎవరిని డిస్టర్బ్ చేయడు. ఎవరు ఎంత ప్రయత్నించినా సరే ఆయన నిర్మలంగా ఉంటాడనమాట, రైట్. హీఈస్ కొన్నిసార్లు ప్రభుజీ నేను ఎవరిని నేను చేయను, కానీ ఎవరైనా నా దగ్గరకు వస్తే మాత్రం నా తప్పులేదు, నన్ను కెలకనంత కాలం నేను ఎవరిని కెలకను. సో ఇలా కనుక్కో డివోటీ అనేవాడు. డివోటీ ఎలా ఉంటాడంటే తినాదపి సునిచేన తరోరివా సహిష్ణున, గడ్డి పోచ కన్నా కూడా వినయంగా ఉంటాడు, అండ్ ఒక చెట్టు కన్నా సహనంగా ఉంటాడు. చెట్టు అనేది అందరికీ నీడనిస్తుంది, తను కొమ్మలు నరికిన వాడికి కూడా పళ్ళు ఇస్తుంది అనమాట. అంతటి సహనం, ఓర్పు సహనం అంటే చెట్టుని ఉదాహరణ ఇస్తారు. సో ఒక వైష్ణవుడు అనేవాడు చెట్టు అంతటి సహనంగా ఉంటాడు. తను ప్రచారం కోసం వెళ్తాడు, కొంతమంది జనాలు ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా, అది అర్థమైనా సరే వాళ్ళని అగౌరవపరుస్తారు, కొన్నిసార్లు అవహేళన చేస్తారు, కొన్నిసార్లు వారి మీద అటాక్ కూడా చేస్తారు. సమ్టైమ్స్ వి గో ఫర్ బుక్ డిస్ట్రిబ్యూషన్, జనాలు మా మీద కోపడతారు. అయినా సరే డివోటీ అనేవాడు కలతకు గురి కాడనమాట. ఎందుకంటే ఆయన అలా చేస్తాడు, భగవంతుడు నా శుద్ధీకరణ కోసం ఈయన పంపించాడు, రైట్. సో హీ యాక్సెప్ట్స్, నా పూర్వజన్మన నేను ఎవరినో కలిగించుంటాను కాబట్టి నాకు ఈరోజు ఈ వ్యక్తి ద్వారా వచ్చింది. కాబట్టి ఆయన వ్యక్తిని ద్వేషించడు, ఆ వ్యక్తిని ఎలా చూస్తాడు, హీ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ మై కర్మ. అంటే ఈయన ద్వారా నాకు నా కర్మ నాకు ఈయన ద్వారా వచ్చింది కాబట్టి ఈయన తప్పేం కాదు, అంతర్ క్షమాగుణం కలిగిన వాడు అనమాట. సో లైక్ దిస్ భగవంతుడు చెప్తున్న సాధారణ కార్యకలాపములు ఆశ్రయింపని వాడు, పవిత్రుడు, సమర్థుడు, ఉదాసీనుడు, సర్వ వ్యధుల నుండి ముక్తుడైన వాడు, ఏదేని ఫలము కొరకై తీవ్ర కృషి చేయనివాడు, అక్కడ ఆ భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు అని చెప్తున్నారు అనమాట, రైట్. ఉప్పొంగుట కానీ దుఃఖించుడు కానీ తెలియనివాడు, శోకించుట కానీ వాంఛించుడు కానీ ఎరుగనివాడు, శుభ అశుభలు రెండింటినీ త్యాగం చేసినవాడు, భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. అతడు శుభ అశుభం అనుకోడు. ఈజ్ ఓన్లీ అండర్స్టాండింగ్ ఇస్ నేను భగవంతునికి నా తరపు ప్రయత్నం చేశానా లేదా, చేస్తే అది శుభం అంతే. ఆ ప్రయత్నంలోనే సక్సెస్ ఉంటుంది, ప్రయత్నంలోనే ఆనందం ఉంటుంది. శత్రుమిత్రులు లేదా సమభావం కలిగిన వాడు, మాన అపమానములందు, శీతోష్ణములందు, సుఖదుఖములందు, నిందాసుతులందు సమబుద్ధి కలిగిన వాడు, అంటే స్థితప్రజ్ఞుడు. అసత్సంగం నుండి సదా విడివిడి ఉండినవాడు, సదా మౌని అయి వాడు, దేని చేతనైనను సంతుష్టి నొందనివాడు, నివాసం ఏదైనను లెక్క చేయనివాడు, జ్ఞానమునందు స్థితైన వాడు, నా భక్తియుత సేవయందు నియుక్తుడైనటు వాడు, అగు మనుజుడు నాకు అత్యంత ప్రియమైన వాడు. సో అంటే కష్టము సుఖము దుఃఖము ఇవేమీ లేకుండా కూడా చేసేవాడు నిజ నా భక్తుడు అని చెప్పి.
సో ఈ విషయంలో చూసినట్టయితే ఫస్ట్ నాకు గుర్తుకొచ్చే ఎగ్జాంపుల్ పరంపూజ్య జయపతాక స్వామి మహారాజ్. మీలో కొంతమందికి ఆయన తెలిసే ఉండొచ్చు, కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు. సో ఆయన గురించి చెప్పాలి అంటే నిజమైన ఒక వైష్ణవుడు అనేవాడు మచ్చిత్త మద్గత ప్రాణం చెప్పి ఉంటామన్నమాట. అంటే సుఖము దుఃఖము మానవ అపమానం అన్నింటినీ త్యజించిన వాడు ఆయన. యాక్చువల్ ఇస్కాన్లో ఒక రకంగా చెప్పండి నెంబర్ 1 ప్రచారకులు, సన్యాసి. కానీ ఆయనకి 2006లో ఎప్పుడో ఆయనకి స్ట్రోక్ తగిలిందనమాట, బ్రెయిన్ హెమరోజ్. కాబట్టి పక్షవాతం లాగా నోరు తిరగదు, చెయ్యి కాలు లేగదు. అండ్ ఎంతలా అంటే ఆయన తన ఈవెన్ మలమూత్రకు వెళ్ళాలన్నా సరే ఎవరో సహాయం తీసుకొని వెళ్ళాల్సిందే. ఆయన యాక్చువల్గాన ఆయనకి కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ప్రాబ్లమ్స్, అన్ని సమస్యలు అయినా సరే ఆయన ఒక్కరోజు కూడా ఆయన క్లాస్ ఇవ్వకుండా ఉండరు. ప్రతిరోజు వివిధ దేశాలు తిరుగుతూనే ఉంటారు. లిటరల్గా చెప్పండి ఆ పరిస్థితులు ఉన్నవాడు ఎందుకు అసలు దేవుడిని వేగంగా చావు ఇవ్వని కోరుకుంటారనమాట. కానీ ఆయనకి ఏది అంటే ఈ లోకంలో ఏది తను ఆపలేదు. అలాంటి ఎగ్జాంపుల్ ఈరోజు కూడా ఆయన ఇస్కాన్లో అందరికన్నా ఎక్కువ ట్రావెలింగ్ చేస్తారు, దేశ విదేశాలు. ఎక్కడికి వెళ్ళినా సరే లెక్చర్ ఇస్తారు. ఆయనకి నోరు కూడా సరిగ్గా తిరగదు, ఆయన కష్టంగానే చెప్తారు. ఆయనకి ప్రతి నెల 2 రోజులకు ఒకసారి మళ్ళీ ఐసీయూకి వెళ్ళిపోతారు, మళ్ళీ డయాలసిస్ అంటారు. కానీ నథింగ్ కెన్ స్టాప్ హిమ్. సో భగవంతుడు ఎందుకు కొంతమంది అలాంటి భక్తులు ఎందుకు అలా పరీక్ష పెడతాడు అంటే బికాజ్ కృష్ణ వాంట్స్ టు తన భక్తుల ద్వారానే కదా హీరోలు చేపిస్తారు. అంటే నా భక్తుడు అనేవాడు ఎక్స్టర్నల్గా ఎన్ని సమస్యలు ఉన్నా సరే నా సేవ వదలడు, ప్లస్ అన్నిటికీ అతీతంగా నా సేవ చేసుకుని వెళ్ళిపోతాడు. నో బడీ కెన్ స్టాప్ హిమ్. శరీరం అనేది ఆయనకి అసలు ఆటంకమే కాదు. జీవన్ముక్తులు అంటారు కదా, జీవన్ముక్తులు అనే ఉదాహరణ స్థాపించడం కోసం ఇలాంటి వ్యక్తులకి ద్వారా స్థాపిస్తారు భగవంతుడు. సో వీ కెన్ సీ. సో కంక్లూజన్ ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు ఫైనల్గా భగవంతుడు ఏం చెప్పారు, ఒకరిని కృష్ణుడు ప్రీతిపాద్యం ఎలా చేసే లక్షణాలు. ఫస్ట్ ఏంటంటే తన పట్ల ఎలా ఉంటుంది ఆయనకి, ఇతరుల పట్ల ఎలా వ్యవహారం ఉంటుంది, వారికి జరిగిన సంఘటనలకి ప్రతిస్పందన ఎలా ఉంటుంది, భగవంతునితో వ్యవహారం ఎలా ఉంటుంది అనేవి. అంటే ఇందాక చెప్పిన అన్ని 26 క్వాలిటీస్ ఇలా డివైడ్ చేయొచ్చు. తన పట్ల వైఖరి ఎలా ఉంటుందంటే నిర్మమ, అంటే యజమాన్య భావన విముక్తి. ఇది నాది అనుకోవడం అనమాట, ఇది భగవంతునిది, నాకు చూసుకోమని ఇచ్చాడు అని చెప్పి. కాబట్టి ఆయన దాన్ని ఎంజాయ్ చేయడం ట్రై చేయడు, దాన్ని భగవంతు సేవలో వినియోగించడం ట్రై చేస్తాడు. మిథ్యాహంకారం నుంచి విముక్తి, నేను శరీరం కాదు, నేను పెద్ద ఈ థింగ్స్, నేను ఓన్లీ భగవంతుకు దాసుని అనుకుంటాడు. ఎక్స్టర్నల్ పొజిషన్స్ని వాల్యూ ఇవ్వడు. గత వ్యధ అని చెప్పి వ్యధ లేకుండా ఉంటాడు. ఎందుకంటే భగవంతుడికి తెలుసు నాకేం కావాలి, నాకన్నా ఎక్కువ ఆయనకి తెలుసు. కాబట్టి సుఖం ఇచ్చినా దుఃఖం ఇచ్చినా సరే నిశ్చింతగా ఉంటాడు. సర్వారంభ పరిత్యాగి, అన్ని ప్రయాసాల నుంచి విముక్తి, అంటే ఇంద్రియ భోగాలకు సంబంధించిన ప్రయత్నాలు చేయడు. ఆయన బతకడానికి ఎంత అవసరం అంత కష్టపడతాడు, అంతే తప్ప నేను కోట్లు కట్టించుకోవాలి, మేటలు కొట్టుకోవాలి, 10 తరాలు సంపాదించేయాలి అలాగే తన సమయాన్ని వృధా చేసుకోవడం అనమాట. ఇతర జీవుల పట్ల వ్యవహారం ఎలా ఉంటుందంట, అసూయ లేనివాడు, చెప్పాను కదండి, రైట్. అద్వేష్ట సర్వభూతానం అని చెప్పి ఓనిడేటివ్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఎదురు వ్యక్తి మీద ద్వేషం అనేది ఉండదు ఆయనకి అసలు. ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుని చూస్తాడు ఆయన. ప్రతి ఒక్కరి యొక్క శక్తియుక్తులు కూడా భగవంతుడి నుంచే వచ్చాయి. కాబట్టి అది భగవంతుడు నిర్ణయం. భగవంతుడు నిర్ణయించాడు ఈ వ్యక్తిలో ఆ టాలెంట్ ఇవ్వాలని. నేను ఎందుకు ఇన్వెస్ట్ అవ్వాలి ఆ వ్యక్తి మీద? ఇప్పుడు నేను ఆ వ్యక్తి పట్ల జలసీ అయితే అప్పుడు భగవంతుడు నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నట్టే కదా. కాబట్టి డివోట్ అనేవాడికి అండర్స్టాండింగ్ ఉంటుంది. కాబట్టి తనకన్నా ఒక వ్యక్తి తనకన్నా గొప్పగా అయినా సరే, తనకన్నా బాగా చేస్తున్నా సరే, అది భగవంతుడు నిర్ణయించడానికి ఆ టాలెంట్ ఇచ్చాడు, నేను దాన్ని గౌరవించాలి. కాబట్టి ఆ వ్యక్తిని గౌరవిస్తాడు, ఆ వ్యక్తిలో ఆ టాలెంట్ భగవంతుని గమనిస్తాడు తప్ప అసూయ పొందడు. మిత్ర శత్రువులతో ఒకేలా వ్యవహరిస్తాడు. తను ఎవరు కూడా శత్రువు అనుకోడు, ఎందుకంటే ప్రతి ఒక్కడు భగవంతుని అంశం అనుకుంటాడు అనమాట. ఉదాసీనత, పట్టించుకోడు, మానాపమానం పట్టించుకోడు. కలుషిత సాంగత్యాల నుంచి శాశ్వతంగా విముక్తుంటాడు. నిశ్శబ్దం అంటే భగవంతుకు సంబంధించిన విషయాలు తప్ప వేరే విషయాల పట్ల ఆయన ఇంట్రెస్ట్ చూపించడం అర్థం. 3వ కేటగిరీ అంటే వారికి సంఘటన జరిగినప్పుడు ప్రతిచర్య ఎలా ఉంటుంది, స్వీయ నియంత్రణ ఉంటుంది, సహనం ఉంటుంది, ఆనందం విషాదం సమస్థితి, అనపేక్ష, తటస్థగా ఉంటాడు, శుభ్రతంగా ఉంటాడు, ఏది కోరుకోడు, చింతించడు. సో ఇలాగా లాస్ట్ది భగవంతునితో ఆయన వ్యవహారం ఎలా ఉంటుంది, పట్టుదల. సో భగవంతునికి నచ్చిన లక్షణాలు ఏంటంట, తన విషయంలో పట్టుదల. అంటే భగవంతుని తన విషయంలో ఉదాసీనతగా ఉంటాడు, కానీ భగవంతుని విషయంలో ఉదాసీనతగా ఉండడు. భగవంతుని విషయంలో ఎలా ఉంటాడు, అది ఆ సేవ అయ్యేదాకా విశ్రమించడు, దానికోసం ఎంత కష్టమైనా పడతాడు. తన సుఖం దుఃఖం ఆరోగ్యం అనారోగ్యం అయిష్టాలు ఇవేవి ఆయనకు ఉండవు. స్వామివారి కార్యం అవ్వాలి అంటే అవ్వాల్సిందే, అలా పట్టుదల ఉంటాడు. బయట వాళ్ళు భగవంతుని విషయంలో ఉదాసీనత, అరే వర్షం వచ్చింది ఎలను, ఎండకు ఉంది ఎలను, నాకు ఒంట బాలదు ఎలను, అలా ఉంటారు. కానీ భక్తుడు అనేవాడు
బాహ్య విషయాల్లో ఉదాసీనంగా ఉంటాడు, భగవంతుని విషయంలో పట్టుదల. 600 అయినా సరే నా జపం చేస్తాను, 600 అయినా సరే భగవద్గీత చదువుతాను, 600 అయినా సరే సండే క్లాస్కి వెళ్తాను, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయినా సరే వెళ్తాను మ్యాచ్కి, నేను మ్యాచ్ కాదు టెంపుల్కి. మనస్సు మరియు బుద్ధుల్ని పూర్తిగా భగవంతుని కోసం వినియోగిస్తాడు, భక్తి సేవలు నిమగ్నమైన స్థిరంగా ఉంటాడు. 4 భగవంతుని ఏం చెప్తున్నారు, నాకు నచ్చిన లక్షణాలు అని చెప్తున్నారు అనమాట. అండ్ కంక్లూజన్ ఏం చెప్తున్నారు, నన్ను పరమగమ్యంగా చేసుకొని భక్తి యోగమున ఈ అమృత పథమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణంగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు. అంటే ఎవరైతే ఈ యొక్క 20 లక్షణాలు చూసుకుంటారో వాళ్ళకి ప్రియులు అని చెప్తున్నారు భగవంతుడు. సో కంక్లూజన్ ఏంటంటే ఇవన్నీ లక్షణాలు ఉండాలి, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కృష్ణుడి సేవలో వినియోగించినప్పుడే ఆ లక్షణాలకి విలువ ఉంటుంది, అదర్వైజ్ దే ఆర్ వేస్ట్. సో ఈ ఎస్సెన్స్ ఏంటంటే ఫస్ట్ భగవంతుడు భక్తి యోగము మరియు జ్ఞానయోగం అంటే నిర్గుణ నిరాకార బ్రహ్మని పూజించడం, వాటి గురించి చెప్తారు. తర్వాత 4 స్థాయిల్లో తనని ఎలాగ పూజించో చెప్తున్నారు. తర్వాత భక్తుల యొక్క దివ్య గుణాలు, తనకు నచ్చిన గుణాల గురించి చెప్తున్నారు అనమాట. సో ఈ విధంగా 20 శ్లోకాల్లో ఈ అధ్యాయాన్ని భగవంతుడు చెప్తారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి జయ, శీల ప్రభుపాదకి జయ, కృష్ణ భగవానికి జయ. Yes, anyone has any questions? Yeah, Kranti garu, unmute. Yes, Hare Krishna. నా క్వశ్చన్ ఏంటంటే, పాండవులు కృష్ణునికి పరమ భక్తులు కదా ప్రభుజీ. అవును, కానీ వాళ్ళు వాళ్ళు ఓ జోదం అనేదా? యా. సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా క్షత్రియులకి ఆటపాటలు అనేవి ఒక రకంగా కామన్ అది. సో ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ రెస్ట్రిక్టెడ్. చూడండి, ధర్మం అనేది ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. యా, సో వన్ థింగ్ ఈజ్ దట్ గ్యాంబ్లింగ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ భక్తి స్థాయిలో మనం దీన్ని 2 స్థాయిలో చూడాలండి. ఒక క్షత్రియ ధర్మం ప్రకారంగా జూదం అనేది ఇట్స్ అలౌడ్ ఫర్ దమ్. క్షత్రియులు అనేవారికి ఈవెన్ కొంత స్థాయిలో మాంసభక్షణ కూడా అలౌ చేస్తారు అక్కడ. కానీ భగవంతుని భక్తులు ఎలా అనుకున్న వాళ్ళకి అన్ని నో అని చెప్తారు. సో ఆ క్షత్రియ ధర్మం ప్రకారంగా జూదం అనేది ఒక రకంగా వాళ్ళకి అది బ్యాండ్ కాదు అది. కాకపోతే అక్కడ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే, వాళ్ళు ఒక స్థాయి తర్వాత లిమిట్ దాటిపోయి మొత్తం తమకు తాము పనంగా పెట్టుకోవడం, తన భార్యని పనంగా పెట్టడం అనేది అది తప్పు అవుతుంది. సో అక్కడ తప్పు ఒక రకంగా చెప్పాలంటే ఫ్రమ్ ద స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ భగవంతుడే వాళ్ళని అలా ప్రేరణ ఇప్పిస్తాడు. ఇప్పుడు మీరు భాగవతం చూసినా సరే, పరీక్షితుడు సమికృషి మెడలో పాము వేసేస్తాడనమాట. సో పాము ఎందుకు వేస్తాడండి? ఎందుకంటే ఆయన దాహం వేస్తుంది. ఆ ముని ఆశ్రమంలోకి వెళ్తారు, ఆయన వాటర్ ఇవ్వడం అనమాట, ధ్యానంలో ఉంటాడు. కానీ పరీక్షితుడు కనిపించింది నిజంగా ధ్యానంలో ఉన్నాడో లేకపోతే నన్ను పట్టించుకోవట్లని చెప్పి కోపంలో పాము వేసి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. సో నిజంగా ఆయనకి అంత ఈజీగా దాహం రావడము, దాహం వచ్చినా సరే అంత మతిస్థిమితం కోల్పోయి అలాగే తప్పు చేయడం అనేది జరగదు. ఎందుకంటే తర్వాత భాగవతం చెప్తున్నప్పుడు 7 రోజులు 7 రాత్రులు నీళ్లు, నిద్ర, ఆహారం లేకుండా ఉన్నారు ఆయన. కాబట్టి అదే ఆయన స్థాయి. కానీ అక్కడ ఎందుకు అలా చేశారంటే, అక్కడ భాగవతంలో వస్తుంది భగవంతుడు ఆయనకి ఆ విధంగా అలా ప్రేరణ ఇచ్చాడు. సో దట్ ఆ విధంగా ఆయన తప్పు చేస్తే శాపగ్రస్తుడు అవుతాడు, తద్వారా భాగవతం వస్తుందని చెప్పి. సో భగవంతుడు తన భక్తుల చేత కొన్నిసార్లు తప్పు చేపిస్తాడు ఫర్ ఏ హయ్యర్ కాజ్, ఫర్ ఎ లోవర్ గుడ్ హయ్యర్ గుడ్ అని చెప్పి. సిమిలర్గా సో భౌతిక స్థాయిలో ఏంటంటే గొప్ప వాళ్ళు కూడా, అంటే ద లెసన్ దట్ వీ నీడ్ టు లెర్న్. ఏ స్టోరీ అయినా సరే, శాస్త్రాల స్టోరీని మనం 2 రకాలుగా చూడాలి. ఒకటి సాధారణ స్థాయి నుంచి, రెండోది దివ్య స్థాయి నుంచి. సాధారణ స్థాయిలో చూస్తే గొప్ప వాళ్ళైనా సరే తప్పులు చేసినప్పుడు ఎంత దారుణంగా అనుభవిస్తారనేది ఒక లెసన్. సో పాండవులు చేసిన తప్పే అది, దట్ ఈస్ అఫ్ కోర్స్ రాంగ్. ఆ రాంగ్ వల్ల వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు అనేది దట్ ఈస్ అ లెసన్ ఒక రకంగా ఫ్రమ్ ఏ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో యాజ్ సెడ్ ఫర్ ఎవ్రీ స్టోరీ దెర్ ఇస్ ఏ లెసన్ అట్ ఏ మండేన్ లెవెల్. అంటే భౌతిక స్థాయిలో ఒక గుణపాఠము, ఒక పాఠము, ఆధ్యాత్మిక స్థాయిలో ఒక పాఠము. అండ్ అట్ స్పిరిచువల్ లెవెల్ భగవంతుడు వాళ్ళ చేతన అలా చేపిస్తాడు. సో దట్ అక్కడ దట్ బికమ్స్ ద బీజం పడుతుంది. అక్కడ ద్రౌపదికి అవమానం జరగడం అంటే బీజం పడుతుంది, తద్వారా ఎంటైర్ కురువంశం నాశనం అవుతుంది. సో as I said that కృష్ణాస్ ఇస్ బిగ్గర్ ప్లాన్. సిమిలర్లీ ఇక్కడ భాగవతంలో కూడా పరీక్షితుడు గొప్పవాడు కానీ తప్పు చేశాడు కాబట్టి శాపానికి గురయ్యాడు. ఫ్రమ్ ఎ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ లెసన్ ఇస్ దట్
దట్ భగవంతుడు తన శుద్ధ భక్తుల చేతనే గొప్ప పనులు అయ్యేలా చేస్తారు. ఇక్కడ పాండవుల చేత గొప్ప పనులు అయ్యాలి. ఏంటి అది? అధర్మవాదుల్ని అంతం చేయడము, ధర్మాన్ని రక్షించడము. దానికి ఇది నాందిగా పడింది. అక్కడ పరిశుద్ధి కాలం నాందిగా పడింది. సో లెసన్ అంటే మెటీరియల్ లెవెల్ ఇస్ దట్ ఈవెన్ గ్రేట్ సోల్స్ వెన్ దే డూ మిస్టేక్ దే సఫర్. భీష్ముడి విషయంలో కూడా సేమ్ స్టోరీ. భీష్ముడు పరశురాముడిని ఓడించగలిగాడు. భగవంతుడికి అవతారము, పరశురాముడిని ఓడించలేకపోతాడు అనమాట. మీకు ఆ స్టోరీ తెలుస్తుంటే. సో అది భీష్ముడి యొక్క స్థాయి. అర్జునుడు కాదు కదా, పాండవులు అందరూ వచ్చిన భీష్ముడిని ఫేస్ చేయలేరు. కానీ అలాంటి భీష్ముడు భగవంతుడికి శుద్ధ భక్తుడు, ప్యూర్ డివోటీ. కానీ భీష్ముడు కౌరవుల వైపు ఉన్నాడు అక్కడ. సో ఎందుకు కౌరవుల వైపు ఉన్నాడు? ఆన్సర్ ఏంటి? ఎందుకు తప్పు చేయాలంటే లెసన్, మెటీరియల్ లెవెల్ లెసన్ అంటే భీష్ముడు అంతటి గొప్ప వ్యక్తి అయినా సరే, గొప్ప యోధుడైనా సరే అధర్మం వైపు ఉన్నప్పుడు ఖచ్చితంగా నాశనం అయిపోతాడు అని చెప్పి. ఎంత గొప్పవాడైనా అధర్మం వైపు నాశనం అయిపోతాడు. సో అదే లెసన్ సమాజానికి చెప్పాలి ఫ్రమ్ ఏ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫ్రమ్ ఏ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ లెసన్ డిఫరెంట్. కృష్ణుడే భీష్ముడిని అటువైపు ఉంచాడనమాట. బికాస్ హీ హ్యాస్ ఏ డిఫరెంట్ పర్పస్ టు అకంప్లిష్. సో ఎవ్రీ స్టోరీ హ్యాస్ ఏ మెటీరియల్ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ. భౌతికమైన స్థాయిలో చూసినట్లయితే పాండవులు అంత గొప్ప వాళ్ళైనా సరే తప్పు చేస్తే వాళ్ళు కూడా సఫర్ అవుతారు. అండ్ దే సఫర్డ్ ఫర్ దట్ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అర్థమైందమ్మా? థ్యాంక్ యూ. సో ఎనీవన్ ఈ చాప్టర్కి సంబంధించి ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మీరు లేకపోతే నేను అడుగుతా ప్రశ్నలు. ఆదినారాయణ గారు అంటే నేను అడుగుతానని సరికల్లా జనాలు ప్రశ్నలు హ్యాండ్ రైజ్ చేస్తున్నారనమాట. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్. ధన్యవాద ప్రణామ్ ప్రభుజీ. ఒక 1.5 month నుంచి నేను 6 మాలలు జపం చేస్తున్నాను, కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను ప్రభు. అది ఎలాగైతే కాన్సన్ట్రేషన్ లోకి రావచ్చు అని. యా, కాన్సన్ట్రేషన్ చేయడం అనేది అది మీ బాధ్యత కాదు. నేను చెప్పినట్టుగా ప్రాసెస్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఓకే, రిజల్ట్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. అర్థమైందా మీకు? సో ప్రాసెస్ ఏంటి అంటే ఏంటంటే ధ్యానం అనేది సత్వగుణంలో చేయాలి. సత్వగుణం అంటే టిపికల్గా వేకుజామున సత్వగుణం ఉంటుంది. తెల్లవారి 3 నుంచి 9 వరకు సత్వగుణం, 9 నుంచి సాయంత్రం 4-5 వరకు రజోగుణం, 5-6 నుంచి రాత్రి తెల్లవారి వరకు తమోగుణం అది. సో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సత్వగుణంలో చేస్తే బెస్ట్. మీకు సపోర్ట్ అంటే మీకు ప్రకృతి కూడా సహకరిస్తుంది. కాబట్టి సత్వగుణంలో మీరు చేస్తున్నారు లేదా అది మీరు మిమ్మల్ని అడగండి. దట్ ఈస్ ద ప్రాసెస్. రెండోది, మిమ్మల్ని మీరు సత్వగుణం అంటే స్నానం చేసి బట్టలు మార్చుకొని, రెండోది అది కూడా మీకు సహకరిస్తుంది. మూడవది, మీరు కూర్చునే పోస్చర్. ధ్యానం అనేది మంచం మీద పడుకోను, లేకపోతే చారబడో, లేకపోతే కుర్చీలో కూర్చోను ఐడియల్ కాదు. ఐడియల్ ఈజ్ లైక్ మట్టం వేసుకొని తూర్పు వైపు చూసి రైట్, అది ఐడియల్ అది. సో దీస్ ఆర్ ఆల్ మెథడ్స్. ఈ మెథడ్స్ అనేవి మన చేతుల్లో ఉన్నాయి రైట్. సో సిమిలర్లీ వీలైతే భక్తుల సాంగత్యంలోను లేకపోతే ఆన్లైన్లో కూడా ఇప్పుడు చాంటింగ్ అవుతుంది రైట్. సో సత్వగుణంలో మనం చేసినప్పుడు అది ప్రాసెస్, అది మీకు సహకరిస్తుంది. రెండోది ఏంటంటే మూడ్. నీ యొక్క కాన్షియస్నెస్ నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. కాన్షియస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా ఒక సైన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనము జపం స్టార్ట్ చేసే ముందు భూతశుద్ధి చేసుకోవాలన్నమాట. భూతశుద్ధి అంటే నీ సటిల్ బాడీ, స్థూల శరీరాన్ని స్నానం చేస్తున్నారు, కొత్త పట్టేసుకున్నారు. సిమిలర్గా సటిల్ బాడీ అంటే సూక్ష్మ శరీరాన్ని కూడా స్నానం చేయాలి. ఎలా స్నానం చేస్తామంటే మహాప్రభు చెప్తారు, నాహాం విప్రో నచా నరపతి నాపి వైశ్యోన శూద్రం అని చెప్పి, గోపీర్ భర్తృ పదకమలయోర్ దాసాను దాస అంటే అప్పుడు మనము జపం చేసే ముందు మన మనసులో పూర్తిగా మెడిటేట్ చేయాలి. ఏమైనా మెడిటేట్ అంటే నేను బ్రాహ్మణుని కాదు, క్షత్రియుని కాదు, వైశ్యుని కాదు, శూద్రుని కాదు, నేను ఒక మగాడిని కాదు, నేను భర్తని కాదు, నేను తండ్రిని కాదు, నేను ఇండియన్ కాదు, నేను పాకిస్తానీ కాదు, నేను ఏమి కాదు, నేనెవరు, నేను ఒక ఆత్మని, భగవంతుని కోసం పరితపిస్తున్న ఒక ఆత్మని. కాబట్టి మనము అలాగంటే ఈ క్షణంలో నేను ఐఎమ్ ద ఓన్, నువ్వు లోకమంతా శూన్యం, నాకు నేను కృష్ణుడు మాత్రమే ఉన్నారు, అలా అని మనల్ని మనం భూతశుద్ధి చేసుకోవాలన్నమాట. సో అలా భూతశుద్ధి చేసుకున్నప్పుడు ఏమవుతుంది, దెన్ యూ కెన్ ఫోకస్. అదర్వైజ్ అలాగ మెంటల్గా మనం ప్రిపేర్ అవ్వకపోతే ఏమవుతుంది, మీ పిల్లలు ఏడుస్తుంటారు అని చదివించాలి, వీడికి స్నానం చేయించాలి, వాడికి షూ వేయించాలి, మా వైఫ్ కాయగూరలు తెచ్చివ్వాలి. సో మీ చాంటింగ్లో ఇవే ఆలోచనలు వస్తాయి. నా బాస్ వాడికి ఏదో రిపోర్ట్ ఇవ్వాలి, టార్గెట్స్ రీచ్ అవ్వాలి. నో, అట్లీస్ట్ చాంటింగ్ చేసే ముందు
ఫర్గెట్, ఇవన్నీ నా శారీరక స్థాయి, నేను శరీరం కాదు, నా ఆత్మని. కాబట్టి నా ఆత్మకి ఇవేం లేవు ఇవి. అట్లీస్ట్ నెక్స్ట్ 1 hour నేను ఆత్మస్థాయిలో ఉంటాను. నాకు అసలు ఐఎమ్ నాట్ దిస్, ఐఎమ్ ఓన్లీ సర్వెంట్ ఆఫ్ కృష్ణ, లెట్ మీ ఓన్లీ ఫోకస్ ఆన్ కృష్ణ. దిస్ ఇస్ కాల్డ్ సటల్ బాడీ ప్రిపరేషన్. సో ఇలాగ ప్రిపేర్ అవ్వడం మన రెస్పాన్సిబిలిటీ. సో చాంటింగ్ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అంటే మెథడ్స్ అంటే గ్రాస్గా నువ్వు చేయాల్సిన మళ్ళీ చేస్తున్నావా. తర్వాత మూడ్ అంటే యువర్ ప్రేయర్ఫుల్ మూడ్, అంటే నీ యొక్క మనోస్థితి, దాన్ని కూడా ముందుగానే ప్రిపేర్ అవుతున్నావా లేదా. ఈ రెండు చేయడం నీ చేతుల్లో ఉంది. ఆ రెండు చేసిన తర్వాత నువ్వు నామాన్ని ఆశ్రయం తీసుకోగలుగుతున్నావా, తీసుకోలేకపోతున్నావా, మైండ్ని కంట్రోల్ చేయగలుగుతున్నావా, చేయలేదు, అది నీ చేతిలో లేదు. అల్టిమేట్గా చాంటింగ్ మనం చేస్తున్నది మైండ్ని ఓడించడం కోసం కాదు, కృష్ణుని షెల్టర్ తీసుకోవడం కోసం. సో యూ ప్రే టు కృష్ణ హెల్ప్ మీ కంట్రోల్ మై మైండ్, కృష్ణ లెట్ మీ ఫోకస్ ఆన్ యువర్ నేమ్. సో యూ ఫోకస్ ఆన్ కృష్ణ, నాట్ ఫోకస్ ఆన్ మైండ్. డోంట్ ఫోకస్ ఆన్ మైండ్ ఓన్లీ. ఓకే, సో ప్రాసెస్ నీ చేతిలో ఉంది, రిజల్ట్ నీ చేతిలో లేదు. ప్రాసెస్ నువ్వు పూర్తి చేస్తున్నావు లేదా. ప్రాసెస్ అంటే ఎక్స్టర్నల్గా, ఇంటర్నల్గా, ఈ రెండు కూడా ఎక్స్టర్నల్ ప్రిపరేషన్, ఇంటర్నల్ ప్రిపరేషన్. ఇంటర్నల్ ప్రిపరేషన్ కాన్షియస్నెస్ ప్రిపరేషన్ చేసుకొని మనం స్టార్ట్ చేయాలి చాంటింగ్ అనేది. అందుకని ఇప్పుడు టెంపుల్కి వచ్చినప్పుడు టెంపుల్లో కలిపి మనం జపం చేసినప్పుడు వీలంత వరకు అట్లీస్ట్ వారికి ఒకసారి అయినా సరే యూ విల్ సీ ద డిఫరెన్స్. ఎందుకంటే అక్కడ వైబ్స్ వేరే ఉంటాయి, భక్తులతో కలిపి జపం చేసినప్పుడు వేరే ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో హెల్ప్స్. దేర్ ఆర్ మెనీ మెథడ్స్, అన్నీ ఇప్పుడు క్లాసులో చెప్పలేను, దిస్ ఇస్ అ లాంగ్ స్టోరీ. ఎసెన్షియల్లీ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద ప్రాసెస్. ఓకే, థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. సో ఎనీబడి ఎల్స్, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే, సో అయితే నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మీలో చాలామంది, కొంతమంది గృహిణులు అయి ఉండొచ్చు, కొంతమంది ఎంప్లాయీ కేటగిరీ అయి ఉండొచ్చు. సో మీరు నాకు చెప్పండి ప్రశ్న ఇప్పుడు. సో ఇప్పుడు సాధనా భక్తి అంటే మనం ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ మనము గత 10 రోజులుగా సాధనా భక్తి గురించి నేను కొన్ని చెప్పాను మీకు చేయాల్సినవి అని చెప్పి. ఏమేమి చెప్పాను, ఎవరు చెప్తారు? హ్యాండ్ రేస్ చేయండి. సాధనకు సంబంధించి నేను 3 విషయాలు చెప్పాను మీ అందరికీ, కొత్తగా నేర్పించాను ఇక్కడ ఈ క్లాస్లో. హూ విల్ ఆన్సర్ ఇట్? ఓకే, ప్రశ్న మళ్ళీ ఇంకా ఈజీగా అర్థమే చెప్తాను. మీకు డెమో ఇచ్చాను కదండి, కొన్ని ఇళ్లలో నేర్చుకోవాలి, చేయాలని చెప్పి. సో అది మన సాధనా భక్తిలో భాగం, అవునా కాదు? ఈరోజు క్లాస్లో కూడా చెప్పాను కదా. ఎవరు చెప్తారు? మౌనిక. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. చెప్పండి అమ్మా. భోగా ఎలా ఆఫర్ చేయాలి, మనం భగవంతుడికి హారతి ఎలా ఇవ్వాలి, డైటీ హారతి ఎలా ఇవ్వాలి, మనం జపం ఎలా చేయాలి, ఓకే, మన కర్మలన్నీ అంటే ఏ పని చేసినా అందులో కృష్ణని ఎలా ఇన్వాల్వ్ చేయాలి అని. ఓకే, అది యా దట్ ఈస్ దేర్, ఫైన్, థ్యాంక్ యూ. సో ఈరోజు క్లాస్లో కూడా సాధనా భక్తిలో ఇంకో ఎలిమెంట్ చెప్పాను, మోస్ట్ ఇంపార్టెంట్. సాధనా భక్తిలో ఇంకొకటి ఉండాలి ఖచ్చితంగా. ఈరోజు చెప్పిన క్లాస్లో ఒక పాయింట్ చెప్పాను, ఎవరు చెప్తారు అది? అంటే దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సాధనా భక్తులు అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? ఎస్, మల్లేశ్వరి, శ్రీధర. భక్తి అనేది ఒక అభ్యాసంగా చేయమన్నారు ప్రభుజీ. అవును, ఆ అభ్యాసంలో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఆధ్యాత్మిక గురువుని. పర్ఫెక్ట్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ అమ్మా. సాధనా భక్తిలో ఫస్ట్ స్టెప్ ఇస్ దట్ ఒక వ్యక్తికి మన పిల్లకిచ్చేయాలి. నీ పిల్లకి వాళ్ళకి చేతిలో పెట్టకపోతే నీ మనసు ఈరోజు కూర్చోమని నీ మనసు అయితే డ్యాన్స్ వేపిస్తుంది. జస్ట్ లైక్ మనం చదువుకునేటప్పుడు ఒక టీచర్కి మనం సరెండర్ అయిపోవాల్సిందే, అప్పుడే మనం నేర్చుకోగలము. అప్పుడు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా వాడు బలవంతంగా చేపిస్తాడు, నెమ్మదిగా కష్టం అనేది ఇష్టం అవుతుంది. సో అది సాధనా భక్తి. సో ఒక ప్రామాణికమైన గురువుని ఆశ్రయం తీసుకోవాలి అని చెప్పాను నేను. థ్యాంక్ యూ. యా, సో నెక్స్ట్ సో ఇప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు సాధనా భక్తి గురించి చెప్పాను నేను. డైలీ గీతా భాగవతం వినాలి, చదవాలి, జపం చేయాలి, మన స్వామివారికి నైవేద్యంగా ప్రసాదం తీసుకోవాలి, అర్చన చేయాలని చెప్పాను నేను. ఇవన్నీ చెప్పాను నేను. మందిరానికి వెళ్తూ ఉండాలి, మందిరం సేవ చేయాలని చెప్పి. సో ఇది సాధనా భక్తి గురించి చెప్పాను. తర్వాత నిష్కామ కర్మ చెప్పి, అంటే ఈవెన్ ఈ అభ్యాసం కూడా చేయలేని వాళ్ళు, అంటే చేయగలిగిన వాళ్ళు కూడా చేయాలి నిష్కామ కర్మ అనేది.
ఒకవేళ చేయలేని వాళ్ళతో ఖచ్చితంగా చేయాలన్నమాట. అలాంటి వాళ్ళు తమ కర్మలని కృష్ణార్పణంగా చేయాలని చెప్పాను నేను. సో ఇప్పుడు మీలో చాలామంది మీరు కొంతమంది బిజినెస్ పీపుల్ అయి ఉండొచ్చు, కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు, రకరకాల ప్రొఫెషన్స్ ఉండొచ్చు, ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళు హౌస్ మేకర్స్ అయి ఉండొచ్చు, హోమ్ మేకర్స్ అయి ఉండొచ్చు. సో మీలో 2-3 చెప్పండి, మీరు ఎలాగ ఇప్పుడు సాధన భక్తి స్టెప్ నెంబర్ 3 చెప్పాను కదా, నిష్కామ కర్మ అని చెప్పాను కదా. సో ఎలాగ మీరు భగవంతునికి మీ ప్రొఫెషన్ ద్వారా సేవ చేయగలరు, ఎవరు చెప్తారు? రఘువీర్. ఎస్ రఘువీర్. హరే కృష్ణ ప్రభుజీ. మీ పేరమ్మా? రోజు స్వామి కీర్తి ప్రభుజీ. నాది కీర్తి ప్రభుజీ. ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి ప్రభుజీ. చెప్పండి. స్వామికి రోజు భోగా సమర్పించి ఆ భోగాన్ని మన ఇంట్లో కలిపి అందరికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టడం ద్వారా సాధ్యపడుతున్నా ప్రభుజీ. యా, అది సాధన భక్తి అవుతుంది. నేను నిష్కామ కర్మ ఎగ్జాంపుల్ చెప్పమంటున్నా. నేను 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు. ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాను నేను, ఇక ఒక రైతు ఉంటాడు, ఆయన బిజినెస్ అంటే ఆయన ప్రొఫెషన్ని కొంత కృష్ణుడు ఎలా వినియోగిస్తున్నాడని చెప్పాను, ఎగ్జాంపుల్ ఇచ్చాను. రెండో ఎగ్జాంపుల్ ఏం చెప్పాను నేను మీకు, జార్జ్ హారిసన్ ఎగ్జాంపుల్ చెప్పాను. తన బిజినెస్ తన మ్యూజిక్ సెన్స్ని ఎలాగైనా కృష్ణుడు ఎలా వినియోగించాడు అని చెప్పి, తన కోసం కాకుండా. ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే, ఒక వ్యక్తి ఆయన కంప్యూటర్ మెకానిక్ ఎలాగ ఆయన ఈవెన్చువల్లీ కృష్ణ భక్తుడు అయిపోయాడని చెప్పాను, ప్యూర్ డివోటీ అయిపోయాడని చెప్పి 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. సో ఇప్పుడు మీరు వేరే ఎగ్జాంపుల్స్ చెప్పండి నాకు. మన వృత్తుల్ని ఎలాగా కృష్ణుడి సేవలో వినియోగించగలం, ఇది నా క్వశ్చన్. సరే, మీరు ఆలోచించుకోండి అమ్మా. కీర్తి గారు, మీరు ఏం చేస్తుంటారు చెప్పండి. హోమ్ మేకర్ ప్రభుజీ. ఒక హోమ్ మేకర్గా మీరు ఒక ప్రసాదం అనేది సాధన భక్తి కింద. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఏం చేయగలరు ఆలోచించండి. మీ ఇన్వెస్ట్ శ్రీలక్ష్మి గారు మాట్లాడతారు. ఎస్ శ్రీలక్ష్మి గారు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామం. ఎక్కడి నుంచి అండి మీరు? విజయవాడ నుంచి ప్రభుజీ. ఓకే, చెప్పండి. అది మనకి ఉన్న పిల్లలు, భర్తలు ఆ భగవంతుడు ఇచ్చిన వారిగా భావించి వాళ్ళకి సేవ చేయటంలో ఆ భగవంతుని సేవగా భావించడం ప్రభుజీ. ఓకే, ఇది నిష్కామ కర్మ కింద వస్తుందా? వస్తుందిలేండి ఒక రకంగా. యా నేను 3 అధ్యాయాలు చెప్పాను. అది యాక్చువల్లీ వీ షుడ్ డిటాచ్డ్ వే. వాళ్ళు మీతో రెస్పాండ్ అయినా అవ్వకపోయినా సరే, మిమ్మల్ని మీ మాట వినకపోయినా సరే, మీకు అది బాధ్యత, భగవంతుడు ఆ బాధ్యత ఇచ్చాడు కాబట్టి మీ బాధ్యత మీరు నిర్వర్తించాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రెసిప్రొకేషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ అని చెప్పాను. నిజమే. ఓకే, నేను లెట్ మీ ఆస్క్ క్వశ్చన్ ఇంకాస్త డిఫరెంట్గా మార్చుని. మీరు ఎవరైనా ప్రొఫెషనల్స్ ఉంటే చెప్పండి అమ్మా. మీ ప్రొఫెషనల్స్ ఉంటే మీ ప్రొఫెషన్ని ఎలా కృష్ణుడి సేవలో వినియోగించగలరు? లెట్ మీ ఆస్క్ దిస్ వే. హోమ్ మేకర్స్ కూడా చేయగలరు. స్వామివారికి మన టెంపుల్లో స్వామివారికి మాలలు కడతారు. ఓకే, ఇళ్లల్లో కనకాంబరాలు, గులాబీలు పట్టుకుని మీ మెడలో మీ కొప్పులో పెట్టుకుంటారు. అది దాని బదులు మీరు ఆ స్కెల్ని కృష్ణుడికి సేవలో వినియోగించవచ్చు, ఆ పూలు కొట్టడం అనేది. సో లేడీస్, టెన్స్ ఆఫ్ లేడీస్ ప్రతిరోజు వచ్చి టెంపుల్కి వచ్చి పూలు కొడుతుంటారు. దట్ ఈస్ గా నిష్కామ కర్మనా, రైట్? మామూలుగా ముందు మన కోసం కుట్టుకునే వాళ్ళము కనకాంబరాలని, మల్లెపూలు అని చెప్పి మన జడలో పెట్టుకోవడానికి. ఇప్పుడు భగవంతుడి తల పెట్టడానికి మనం కొడతాము, మెడలో వేయడానికి కొడతాము. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ నిష్కామ కర్మ. అంటే ఈవెన్ వేరే పనులు చేయలేకపోయినా సరే అలాగా ఒక రకంగా చేయొచ్చు. గృహిణులు అలా చేయొచ్చు. సో సిమిలర్లీ ప్రొఫెషనల్స్ చెప్పండి, హౌ దే క్యాన్ డూ నిష్కామ కర్మ ఫర్ కృష్ణ. నేను ఎగ్జాంపుల్ చాలా ఇచ్చాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ తయారు చేశారని చెప్పాను నేను. అలాగా సరోజ గారు. హరే కృష్ణ ప్రభుజీ. ఎక్కడి నుంచి అమ్మా? రాజమండ్రి ప్రభుజీ. ఓ ఎస్ మర్చిపోతున్నాను నేను. అందుకని మీరు వీడియో ఆన్ చేయాలి. వీడియో ఆన్ చేస్తే మర్చిపోను నేను. పేరు మర్చిపోవచ్చు కానీ ఫేస్ మర్చిపోను కదా. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ప్రభుజీ, నేను గవర్నమెంట్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. ఓకే. సో దాన్ని నేను ఎలాగా నిష్కామ కర్మగా ఎలా చేయాలి ప్రభుజీ? నేను అడుగుతున్నాను ప్రశ్న, నన్ను తిరిగి మళ్ళీ నన్ను అడుగుతున్నారు మీరు. అంటే ఒకటి ప్రభుజీ, మాకు వచ్చింది అన్ని రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి పంచాయతీరాజ్ నుండి, మాకు ఈ సర్టిఫికేట్స్ అని ఇవన్నీ అవన్నీ.
యాజ్ యూజువల్ గా మా సబార్డినేట్స్ తో అవి చేస్తూ ఉంటాం మేము. దానికి మేము సర్చ్ చార్జెస్ అవి ఉంటాయి. అకార్డింగ్ టు దట్ వైజ్ వాళ్ళు పే చేసుకుంటారు, వాళ్ళు వెళ్తారు. మేము మాకు చేసినందుకు మాకు గవర్నమెంట్ మాకు శాలరీస్ పే చేస్తుంది. ఇందులో మేము నిష్కామ కర్మగా ఏది భావించాలన్నది నాకు ఇప్పటికీ కన్ఫ్యూజన్ గానే ఉంది. ఏం అవసరం లేదు. మీరు లోకల్ టెంపుల్కి వెళ్ళారనుకోండి, డివోటీస్ ఆర్ ఎక్స్పర్ట్ పీపుల్. వాళ్ళు మీ ప్రొఫెషన్ తెలుసుకొని మీ ప్రొఫెషన్ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందా అని ఆలోచన చెప్పగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము ఉన్నాం అనుకోండి, అంటే మీ పంచాయతీరాజ్ అయ్యుండొచ్చు, కానీ గవర్నమెంట్ ఆఫీస్ అన్నాక అట్లీస్ట్ ఒక లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మాకు ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు రెగ్యులర్గా డస్ట్బిన్లు ఎత్తుకెళ్ళరు, మేము ఫోన్ కొడతాము, వాళ్ళు చెప్తారు, వాళ్ళు తీసుకెళ్తారు. కొన్నిసార్లు కోతులు వచ్చేసి మొత్తం మా తోటని నాశనం చేసేస్తాయి, వాళ్ళు చెప్తాం కొంచెం హెల్ప్ చేయడం చేస్తారు. సో డిఫరెంట్ టైమ్స్ అట్లీస్ట్ మాకు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఆ లెవెల్ వర్క్లు ఉన్నప్పుడు ఇప్పుడు మేము కొంచెం ల్యాండ్స్ ఎదుగుతున్నాం మేము అక్కడ. సో మాకు సర్వే నెంబర్లు వచ్చాయి, సర్వే నెంబర్ ఎత్తుకోవడం కావట్లేదు. దాన్ని ఆస్కర్ ద వన్ పర్సన్. సో వాళ్ళు కొంతమంది సర్వేయర్లను పంపించారు, వాళ్ళు మాకు ఎతికి పెడుతున్నారు ల్యాండ్స్. సో ఇలాగన ఫస్ట్ మనం భక్తులతో కనెక్ట్ అయితే భక్తులే మనకు ఐడియాలు ఇస్తారు. మనం అనుకుంటా నా ప్రొఫెషన్ ఎలా నేను కృష్ణుడి సేవలు వినియోగించగలను అని చెప్పి వాళ్ళే మనకు చెప్తారు, మనం మురిసిపోతాము. నిన్న నాకు ఏదో కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది, నేను డాక్టర్ దగ్గర వెళ్ళాను. ఆయన దేవుడు ఎదురుగా వచ్చినట్టుగా పండుగ ఆయనకి అనమాట. సీట్ చూస్తున్నాను, ఆయన సీట్లో ఎగిరిపోతున్నాడు పాపం ఆయన. ప్రభుజీ 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 అని చెప్పి మళ్ళీ రానురా బాబు అని చెప్పాను నేను. డాక్టర్ల దగ్గరికి వెళ్ళకపోతేనే ఆనందం అని చెప్పి. కానీ ఆయన ట్యాబ్లెట్ రాశాడు, మెడిసిన్ రాశాడు, డబ్బులు తీసుకోలేదు. తర్వాత ఫిజియోథెరపీ చేయించాడు. మామూలుగా అయితే 3,000 రూపాయలంట, బట్ చేయించాడు. నెక్స్ట్ దగ్గరకు వచ్చి కార్ ఎక్కించాడు, పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళ ప్రొఫెషన్ ఏదో విధంగా భగవంతు సేవలు వినియోగపడింది. ఇప్పుడు కొంతమంది ప్రొఫెషన్ ఏ రకంగా వినియోగపడదు, అప్పుడు ఆ ప్రొఫెషన్ కాదు, ఆ ప్రొఫెషన్ ద్వారా వచ్చే ఫలము దాన్ని భగవంతుడికి ఇవ్వండి. ఇఫ్ యువర్ ప్రొఫెషన్ ఇస్ నాట్ అట్ ఆల్ కనెక్టెడ్ టు కృష్ణ, దాన్ని గివ్ ద రిజల్ట్ టు కృష్ణ. మీరు వచ్చే సంపద కొంత సంపద భగవంతుడికి ఇవ్వండి. స్వామివారికి రాజభోగానికి వారానికి నెలకు ఒకసారి స్వామివారికి వేసే పుష్పమాలలు నా పేరున మీద చేయించండి, ఇవ్వండి. రోజుకు 1,000 రూపాయలు అంత 15 రోజులు అవుతాయి, ఇవ్వండి. అలాగా ఈ రోజు నా పేరున, ఈ రోజు స్వామివారికి నైవేద్యం నా పేరున చేయించండి. అది ఐదర్ మనం కర్మని స్వామివారి సేవ వినియోగించవచ్చు, ఆర్ ఆ కర్మ ఫలాన్ని స్వామివారి సేవ వినియోగించవచ్చు. అది కూడా నిష్కామ కర్మ అవుతుంది. అర్థమవుతుందా? ఇది థర్డ్ కేటగిరీ అని చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉత్సాహంగా అటెండ్ అయినందుకు. ఐ హోప్ ఈరోజు క్లాస్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వెరీ వెరీ చిన్న క్లాసు, కానీ వెరీ ఇంట్రెస్టింగ్ క్లాస్. థ్యాంక్ యూ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ రామ హరే హరే. హరే కృష్ణ.